నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ అవర్ జనరేషన్. తిరువీర్ బ్రో హాయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఆసం, చాలా బాగున్నాను. నేను ఇందాక ముందర కూడా చెప్పాను, నాకు అంటే కొన్నిసార్లు సినిమా చూసిన తర్వాత మనం అంత కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ మనిషి నాకు తెలుసు అని అనిపిస్తుంటుంది కదా. సో ఐ వాజ్ రీవాచింగ్ పరేషాన్. నాకు ఎంత అంటే నాకు తెలిసి నేను వెళ్ళి డైరెక్ట్గా ఏంటి బ్రో అని చెప్పి మాట్లాడేద్దాం అనుకుంటే కాదురా మనకు తెలుసు వాళ్ళకి తెలియదు అన్నట్టు. సో ఆ వైబ్ చూసినప్పుడల్లా. సో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? నేను చెప్తూ ఉంటాను చాలా, కానీ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఎవ్రీ టైం? అంటే నాకు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు. ఎలా వస్తుందో, ఎలా తీసుకుంటారో అని. ఇప్పుడు 17th రిలీజ్, మళ్ళీ అది స్టార్ట్ అయింది. చిన్నప్పుడు అది ఇప్పుడు కూడా, రేపు ఊరు వెళ్ళాలి అంటే ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయ్యేది నాకు. మోషన్ సిక్నెస్ ప్రాబ్లం, బస్సుల్లో ఇట్లో. దాంతోపాటు ముందే అమ్మ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందా, నిద్ర పట్టదు, ఇట్లా ఏదో ఉండేది. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు కూడా ఎలా తీసుకుంటారో, చూసేవాళ్ళు ఏమంటారో, ఆడితే బాగుండాలి, ఇట్లా ఏదో నడుస్తుంటుంది. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది నాకు. లెస్ దెన్ 10 days కదా, అది నడుస్తుంది లోపల. సో వాట్ డూ డూ అంటే అది ఇంకా అది ఉంటూనే ఉంటుంది, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అన్నట్ట. నిద్ర కూడా పట్టదు, సడన్గా మెలకు వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది కదా, ఓకే అంత బాగానే ఉంది కదా, జనం చూస్తారు కదా, ఇలాగా అది స్లీప్లెస్గా. అది అన్నం తింటున్న ఓ ఫీలింగ్ ఉంటుంది, నిద్ర పడుతున్న ఓ ఫీలింగ్ ఉంటుంది. అది కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఇంత అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అలా ఉండి ముందర సినిమా కొంచెం బాగా చేస్తున్నాను వెంటనే అది పోతుందా, లేకపోతే అది ఏంటి బాగుందన్నా కూడా నాలో ఏం చేంజ్ లేదు అని అనిపిస్తుందా? ఒక పాయింట్ తర్వాత నమ్మవుతుంది. అంటే ఆ సెకండ్కి అంటే నమ్మాలి అనేది. బాగుంది అంటే కూడా నిజంగా బాగుందా, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నావా, లేకపోతే ముఖస్థుతికి అలా చెప్తున్నారా, ఇట్లా చాలా రన్ అవుతుంటుంది. అది స్టేబుల్ అవ్వడానికి ఒక 3-4 రోజులు పడుతుంది. అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్? అంటే ఈ పర్లేదురా బాగానే ఆడుతుంది, లేదు ఇది కొంచెం అంత అనుకున్నట్టు లేదు అనిపించేది ఏమన్నా ఒక యూ హ్యావ్ ఎనీ స్టాండర్డ్ ఆర్ యాడ్ స్టిక్ ఎవరైనా చెప్తారా వాలిడేషన్ అట్లా? అంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ తెలిసిన వాళ్ళు చెప్పడం ఒకటైతే, బుక్ మై షో ఫీలింగ్ కానీ లేకపోతే బయట నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ అది మనం దాచలేం. సో తెలిసిపోతుంది టికెట్స్ ఎలా బుక్ అవుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, షోస్ ఎలా పెరుగుతున్నాయి, కలెక్షన్స్ ఇవి తెలుస్తుంటాయి కదా. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మన సినిమా ఎట్టిపోతుంది. సో యు ఆర్ దట్ గై. ఏంట్లా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు రివ్యూలు ఏంటి, బుక్ మై షోలో ఎంత ఉందని యూ కీప్ ఆన్ చెకింగ్? రివ్యూలు ఒక్కొక్కసారి మన అంచనాలు కూడా తలకింద లేవచ్చు. అంటే బాగా ఇచ్చిన రివ్యూకి కూడా జనం రాకపోవచ్చు, బాగాలేదన్న సినిమాకి కూడా జనం రావచ్చు. కానీ ఈ జనం వెళ్ళడం అనేది ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ అయితే సాటర్డేకో సండేకో పికప్ అవుతుంది. సో అప్పుడు మనకు అర్థమైపోద్ది. మసూదా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే రోజు నాకైతే హోప్ లేకుండే, నేను డైరెక్టర్ ఇద్దరు డల్గానే ఉండే, ఏంటి ఇది ఎటుపోతుంది సినిమా అని. సాటర్డేకో సండేకో ఎప్పుడైతే టాక్ పెరిగి జనం వెళ్తున్నారో అప్పుడు నమ్మడం మొదలెట్టాను, ఎస్ మా సినిమా ఆడుతుంది అని. సో ఫ్రైడే అయితే నేనైతే మసూదా మీద కూడా నాకు హోప్ లేకుండా. మసూదాకి లేదా? ఐఎమ్ షాక్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్ అండ్ రెస్పాన్స్ కూడా నాకు పెద్దగా తెలియట్లేదు. అండ్ కొత్త వాళ్ళు ఉన్నారు, అండ్ ఫేసులు మావి, సంగీత గారు తప్ప అంత పెద్ద తెలీదు. అండ్ రిలీజ్ అప్పుడు పెద్ద నాకు ఎక్కడ అది అనిపించాలి. తర్వాత ఒకరిద్దరు ఉంటారు కదా, అంటే క్రిటిసైజ్ చేయడం, ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ, కొంచెం లాగ్ అయినట్టుందిరా, లేకపోతే అంటే ఎక్కడో కొడుతుంది, సినిమా తగ్గించాల్సింది లెంత్, ఇలా ఏవో వస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఇంకా భయం వచ్చి స్టార్ట్ అవుతుంది, నిజమేనేమో. సో ఫ్రైడే నాకు ఏం హోప్ లేదు, నేను డైరెక్టర్ ఇద్దరం డల్గానే ఉండే, ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏముంది ఇంకొక సినిమా అని. సాటర్డే నుంచి పికప్ అవుతున్నప్పుడు నిజంగా పికప్ అవుతుందా, నిజంగా బాగుందని. సో సేమ్ గాజీ కూడా నాకు సేమ్. అంటే గాజీలో నా రోల్ చిన్నది అయి ఉండొచ్చు, కానీ గాజీ రిలీజ్ అయినప్పుడు నేను తెలుగులో చూసా సినిమా. ప్రసాద్ దాంట్లో ప్రెస్ షో ఏదో వేస్తే చూసా. డబ్బింగ్ నాకు అంతగా కనెక్ట్ అవ్వాల. ఓకే. అండ్ సినిమా నాకు కథగా బాగా ఇష్టం, కానీ అందరు సైలెంట్గా చూశారు సినిమా. మేబీ అది కొంచెం దేశభక్తి ఇలా ఉండడం వల్ల కూడా సైలెంట్గా చూసి ఉండొచ్చు. ఏంట్రా ఎవరు మాట్లాడట్లా, రెస్పాండ్ అవ్వట్లా, నిజంగా సినిమా ఆడుతుందా లేదా అని డౌట్, ఆడతలేదేమో అని డౌట్. ఏడీ ఒకరు ఫోన్ చేసి బయటకు వచ్చినాక సందీప్ పడిపోయారు, ఫ్రెండే. సందీప్ ఏంటి పరిస్థితి అంటే, బాగుంది సినిమా ఆడుతుంది కదా. ఆడుతుంది ఎవరే సైలెంట్గా ఉందా నేను చూసి సినిమా అంటే, నాకు ఆ సినిమానే వేసారా? అదే కదా, పోనీ నేను హిందీలో చూసి ఉండాల్సిందేమో, ఒరిజినల్ వాయిస్లో ఉండి బెటర్గా ఉండేదేమో అని. ఇప్పుడు కేకే గారు ఇలా అందరు షాద్నగర్ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మీ సినిమా మస్తుంది తెలుసా అని. నిజంగా మస్తుందా అని. అప్పుడు నాకు బలం వచ్చింది, ఓకే గాజీ బాగుంది అని. సో తెలిసిపోద్ది సినిమా ఎలా ఉందని. నాకు గాజీ అయితే నేను మన టీం వాళ్ళకి చెప్తున్నా, గాజీ సినిమా చూసి బ్రో
అసలు నేను బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో నేనేంటి సినిమాకి వెళ్ళా అని ఒక ఫొటోస్ ఇలా పెడతా అనమాట. దానికైతే నేను జై హింద్ ఇఫ్ యు ఆర్ ఇది చూడాలి అని ఫుల్లీ మోస్ట్లీ అయిపోయా. అంటే వెన్ యూఆర్ సేయింగ్ దిస్ అలా చూస్తున్నారు అంటే అది అట్లా కూర్చొని చూసే సినిమా కాదు బ్రో. లాస్ట్లో సబ్మరీన్ ఇలా పైకి కిందకి వెళ్తే అలా ఉంటుంది మనకి మొత్తం. బట్ దానికే డెఫినెట్గా థియేటర్ ప్రాబ్లమ్ ఏమో బ్రో, లేకపోతే జనాల ప్రాబ్లమ్. మేబీ అలా కూడా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి కొన్ని థియేటర్స్లో సైలెంట్గా చూస్తూ ఉంటారు, కొన్ని థియేటర్స్లో పేపర్లు ఇసిరేసి ఆరేసి గోల్ చేస్తూ ఉంటారు. మేబీ నేను చూసిన ప్లేస్ అలా ప్లేస్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ అది. అండ్ ఇప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ ఎవరన్నా కొంచెం లాగ్ రా అది కొంచెం అది కట్ చేయాల్సిందే అన్నప్పుడు ఎవరో అన్నారు బ్రో ఇది. అంటే ఇప్పుడు ఎవరన్నా బిర్యానీ బాగాలేదని అనుకో, లేకపోతే ఏదో ఇది బాగాలేదని అనుకో, ఎవరు వాళ్ళకి చెప్పరు కుక్ నువ్వు దీంట్లో కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ దమ్ము చేయాల్సింది, ఇక్కడ ఎడిట్ చేయాల్సింది అని వాళ్ళకి చెప్పరు. సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఎడిట్ చూసుకోవచ్చు కదా, సినిమాటోగ్రఫీ కొంచెం అది అని అంటుంటారు. సో అలాంటివి విన్నప్పుడు బాధ అనేది డెఫినెట్లీ ఓకే. కానీ హౌ డు యూ ఫీల్? అని నీకు తెలుసా రా అసలు ఆ క్రాఫ్ట్ తెలుసా అని? బేసిక్ నాకు ఎడిట్ తెలియదు కాబట్టి అవునా అనిపిస్తుంది. అంటే కథగా చెప్పేప్పుడు ఒక దగ్గర లాగ్ అయింది, లేకపోతే ఇక్కడ డిప్ ఉంది, ఏదో వాడుతుంటారు పదాలు. ఆ ల్యాగులు డిప్పులు ఎలా వస్తాయో నాకు తెలీదు, కానీ బోర్ కొడుతుందని మాత్రం తెలుస్తుంది నాకు. ఇక్కడ మరీ ఇంతసేపు ఇది అక్కర్లేదేమో అనేది తెలుస్తుంటుంది. నాకు అనిపించి పక్కన వాళ్ళకి అనిపించింది అనుకోండి, నిజంగా అది అడ్రస్ చేయాలేమో అనిపిస్తుంది. నాకు అనిపించట్లేదు, పక్క వాళ్ళకి అనిపిస్తుంది అంటే నాకు ఇగ్నోర్ చేయాలనిపిస్తుంది. ముందు మనం కూడా ప్రేక్షకులమే, మనం కూడా టికెట్ కొనుక్కొని వెళ్తాం. ముందు మనకు నచ్చుతుందా లేదా ఒక జడ్జ్మెంట్ ఉంటే అప్పుడు పక్క వాళ్ళు దాన్ని ఎంత కన్సిడర్ చేయొచ్చో మనం చూసుకోవచ్చు. అండ్ బ్రో లాస్ట్ టైం వెన్ యూ కేమ్ టు పర్మిట్ రూమ్ అప్పుడు నేను చూసే ఎపిసోడ్ నాకు వచ్చిన టోటల్ ఓవరాల్ వైబ్ ఏంటంటే యు ఆర్ సార్టింగ్ అవుట్ థింగ్స్. అంటే అప్పుడు మన పరేషన్ అయిన తర్వాత వచ్చారు, యు ఆర్ సార్టింగ్ అవుట్ థింగ్స్, ఏంటి ఎలా ఉండబోతోంది అని చెప్పి. నౌ ఇట్స్ బిన్ 2 years. సో స్టిల్ ఆ సార్టింగ్ అవుట్ జోన్లోనే ఉన్నారా, లేకపోతే ఇంకా కొంచెం క్లారిటీ పెరిగిందా ఏంటి వాట్ ఐ డూయింగ్ ఏంటి అని? లేదు, క్లారిటీ పెరిగింది. అంటే మేబీ వయసు ఏజ్తో పాటు అనుభవం కూడా వస్తూ ఉంటుందేమో, ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్. అప్పుడేమో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి, ఈ బడ్జెట్లు ఏముంటాయి, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, కథలు ఏం చేయాలి, ఇలా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే నేను పరేషాన్కి ముందు వరకు చేసిన అన్ని క్యారెక్టర్లే, మసూదా పరేషాన్ మాత్రమే లీడ్. ఇప్పటికీ నన్ను రోల్స్కి అడుగుతూ ఉంటారు, కానీ హీరో కూడా అడుగుతూ ఉంటారు. సో రోల్ చేయాల్సి వస్తే చేయాలా వద్దా, దానికి వెయిట్ ఉందా, అండ్ మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందా. అండ్ ఎందుకంటే కొంతమంది సార్లు ప్రొడ్యూసర్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే, నువ్వు రోల్ చేస్తావు, మా సినిమా రిలీజ్ అయ్యే టైంకి నువ్వు రోల్లో ఇంకో సినిమాలో కనబడ్డావంటే మా బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో మేము రేపు పొద్దున ఓటీటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక రేట్ ఫిక్స్ చేసేటప్పుడు, బిజినెస్కి వెళ్ళేటప్పుడు అబ్బాయి పక్క దాంట్లో రోల్ చేశాడు కదా అంటూ ఉంటారు, అది మాకు ప్రాబ్లం అవుతుంది చూసుకో. సో ఇది హీరోగా చేసే వాళ్ళు అంటున్నారు. ఓకే కూల్. సో అందుకని కొంచెం చూజీగానే రోల్ చేయాల్సి వస్తే నిజంగా దానికి వెయిట్ ఉందా అనే దాంట్లోనే 10 సార్లు ఆలోచించుకుంటా. లీడ్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి కాబట్టి, మనకి మన బడ్జెట్ పరిమితుల్లో మనకు నచ్చిన కథలు వస్తున్నాయి కాబట్టి చూజీగానే ఇది చేద్దాం, ఇది వద్దు అనుకుని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు దట్ ఫ్రీడమ్ అనేది టు సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ అనేది చాలా లిబరేటింగ్ ఉంటుందేమో కదా బ్రో. ఇప్పుడే వచ్చింది. కానీ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇది వచ్చినా ఇది ఇంకొచ్చింది మనకు కొంచెం ఈ సీన్ ఇది కొంచెం అలా ఉంది అలా అన్నా కూడా ఇంకా ఆప్షన్ ఉండదు చేసేయాలి అన్నట్టు. బట్ వెన్ యూ హ్యావ్ దట్ లిబర్టీ, లేదు ఇది వద్దు అని చెప్పినా కూడా పర్లేదు అని, ఎందుకంటే ఫస్ట్ మనకు అంత భయం ఉంటుందేమో కదా. యూ నో బెటర్ డెఫినెట్లీ. నో చెప్పడానికే ఎక్కువ బలం కావాలి డెఫినెట్లీ. సో ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా ఒక క్యారెక్టర్ అన్నట్టు వచ్చినా కూడా వాళ్ళు బ్రో చెప్పడం ఎలా చెప్తారు బ్రో, ఇట్లానే అసలు మీతోనే ఓపెన్ అవుతుంది, మీరే ఎవరైనా అలాగే చెప్తారు. అసలు హీరోది 50 అనుకో బ్రో, మీది 49 రోజులు షూట్ అన్నట్టు చెప్తారు. సో డూ యూ గెట్ సోల్డ్ ఇట్లాంటి ఏమన్నా చెప్తే? అంటే ఫస్ట్లో నాకు అర్థం కాలేదు, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏంటంటే మీది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఇందులో అంటారు, ఆడిపోతే ఏముండదు. ఒకసారి ఇంపార్టెంట్ అన్నారు అని అంటుంటాం. సారీ, ప్రతినిధి సినిమా, అందులో ఒక ఏడి, నేను ఫస్ట్ కో అంటే కోటికి ఆడిషన్ ఇచ్చినప్పుడు అందులో ఒక ఏడి, నేను కో అంటే కోటిలో సెలెక్ట్ అవ్వాలా, అందులో ఏడి ప్రతినిధికి వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేస్తున్నప్పుడు తిరువేరు, నీ ఆడిషన్ ఇంకా నాకు బాగా గుర్తుంది, ఇందులో ఇంపార్టెంట్ రోల్ ఉందో రావాలి అంటే, నేను అప్పుడు రవీంద్రబాద్ ఏదో నాటకం చూస్తున్నాను, నైట్ 7:30 కాల్ వచ్చింది, గురించి అమ్మ నాకు ఇంపార్టెంట్ రోల్ అంటారు. నేను ఇంకా నాటకం మధ్యలోంచి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఇక్కడ ఓల్డ్ సీట్లో ఉండేవాడిని. ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు, ఆడిషన్ కూడా ఇవ్వలేదు, నన్ను రోల్కి పిలిచారని. పోతే ప్రతినిధి సారథిలో షూట్ అవుతుంది, కోట శ్రీనివాసరావు గారిది. ఇంపార్టెంట్ రోల్ అన్నారు, ఏమి ఇస్తారో డైలాగ్ ఏంటో అని నేను చాలా కాన్షియస్ ఉండే. పక్కన నుంచి ఒక అతను ఎవరితోనూ మాట్లాడకుండా చాలా గంభీరంగా నడుస్తున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి ఈ షూటింగ్‌కే వచ్చారని అంటే, అవును చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నాడు. సో, ఆ ఇంపార్టెంట్ రోల్స్ నలుగురు, ఐదుగురు ఉన్నారక్కడ. తర్వాత సరే మావాడు వస్తాడు కదా! వచ్చినప్పుడు చెప్తాడు ఏంటో అని వస్తే చాలా లేట్‌గా వచ్చాడు. చెప్పండి ఇప్పుడు ఏంటి సీన్ పేపర్ ఏంటి? డైలాగ్ ఏంటి అంటే, "ఏం లేదు నేను చెప్తాను" అన్నాడు. తీరా పోతే ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి ముందు మైక్ పెట్టాలి ఇలాగా. అదే ఇంపార్టెంట్ రోల్. జర్నలిస్ట్‌లో ఒక జర్నలిస్ట్. ఇదా నేను చేయాలి అంటే, అవునంటే సారీ నేను చేయలేనని ఎళ్ళిపోయా. సేమ్ సాహసంకి కూడా అయింది. సాహసం సాహసం కూడా ఇంపార్టెంట్ రోల్ అన్నారు. ఇంపార్టెంట్ రోల్ ముందే చెప్పండి నేను ఇట్లా వచ్చాక నాకు ఇలా ట్విస్ట్‌లు ఇవ్వద్దంటే, లేదు నిజంగా ఇంపార్టెంట్ రోల్ అన్నారు. సరే అని ఎళ్ళా. అబిడ్స్‌లో షూట్ అవుతుంది. మహబూబియా కాలేజ్ ఏదో ఉంటది. రాళ్ళలో కట్టడం ఉంటది. ఇదంతా అక్కడ కాదు కదా, మెయిన్ ముందర జరిగేదానికి సాహసం ముందర కొంచెం సీక్వెన్స్ ఉంటుంది అప్పుడే అనుకుంటే. తర్వాత నేను సినిమా చూసాక అంటే ఆడికెళ్ళాను. వెళ్తే మీరు బట్టలు ఇస్తారు ఏసేసుకోండి అన్నారు. సరే బట్టలు ఇచ్చుకుంటున్నారు. రోల్ ఏంటి చెప్పు అంటే, చాలా ఇంపార్టెంట్ నువ్వు కాంబినేషన్ ఉంది ఇక్కడ తాప్సీ గారి కాంబినేషన్. ఓకే ఏమైనా డైలాగులు ఉన్నాయా అంటే, నువ్వైతే రెడీ కాపు అన్నారు. సరే ఎందుకో కొడుతుంది నాకు. రెడీ అయితే అవుతాను కానీ ఏం చేయాలి చెప్పు అన్నా. ఏంలా తాప్సీ గారు ఇట్లా అందరికి అడ్రస్ చేస్తూ ఉంటారు, నువ్వు అక్కడ ఉంటావు ముందు పెడతాను నిన్ను అన్నాడు. ఏంటంటే హింగ్లాజ్ దేవి ట్రిప్కి వెళ్తాము రైల్వే స్టేషన్ దగ్గర సీనా, పాకిస్తాన్‌లో టెంపుల్‌కి వెళ్ళడానికి వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి రైట్ ముందు పెట్టడాలు ఏంటి సామి ఇది అని నేను మళ్ళీ వెళ్ళిపోయా. సో ఇలా చాలాసార్లు సెట్‌కెళ్ళి వెళ్ళిపోవడాలు చాలాసార్లు. సో ఇప్పుడు ఇట్లా నో చెప్పి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత అది ఆ రిగ్రెట్ ఉంటుందా అంటే, ఇంపార్టెంట్ అని పిలిచారు అవ్వ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంది అని చెప్పి చేసి ఉండాల్సిందా? యూ గో ఇన్ టు దాట్ జోనా? అంటే ఎక్కువ బాధేసేది ఎందుకంటే నేను ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేవాడిని, కాటేదాన్లో ఎక్కడో ఉండేవాడిని. వీళ్ళు చెప్పిన ప్లేస్కి రావాలంటే నేను 2-3 బస్సులు మారి రావాలి. అఫ్జల్గంజ్కి ఒక బస్సు, హ్యాబిట్స్కి ఒక బస్సు, ఇట్లా మారి రావాలి. ఒరే ఇదేదో ముందే చెప్తే నేను రాను కదా సామి ఇంటి దగ్గర అనిపించేది. ఈవెన్ పరేషాన్కి కూడా ఆడిషన్ అడిగాడు. నాకు తెలియదు ఆడిషన్ అడుగుతారని. ఆడిషన్ మీద నాకేం కోపం లేదు కానీ అలసిపోయాను నేను. ఇచ్చి మీకు స్టార్ మార్క్ పెట్టామండి, మీకు కాల్ చేస్తామండి, మీ నంబర్ ఉందండి, ఇట్లాగే చెప్తుంటే ఈ ఆడిషన్లో వద్దురా బాబు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు ఇట్లా ఒక పరేషాన్ అని ఒక సినిమా, పరేషాన్ కూడా పేరు పెట్టలే, ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నారు నువ్వు కలుస్తావా నేను చెప్పానంటే సరే అని వచ్చా. అప్పటికి జార్జెట్ రిలీజ్ అయింది, మంచి పేరే వచ్చింది లలన్ సింగ్. అండ్ పలాస స్క్రీనింగ్స్ అవుతున్నాయి రామనాయుడులో. వేస్తూ ఉంటే ఓకే నేను బయటికి తెలుస్తున్నాను కదా ఆడిషన్లు అడగరేమో అనుకున్నా. 4 బస్సులు మారి జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చాక ఆడిషన్ ఇవ్వండి 4 సీన్లు అన్నారు. ఒక్క ఆడిషన్కి నాకు ఓపిక లేదు, 4 సీన్లు ఏంది సామి అనుకొని ఏం అరవలేను, బాధపడలేను. 4 బస్సులు మారి వచ్చాను ఇంత దూరం, ఇంక ఇయ్యాలి బస్సుకో సీన్ అన్నట్టు 4 సీన్లు. అదే కదా, ఆడ వెళ్ళిపోయి తలపట్టుకొని ఇప్పుడు నాకు మూడ్ లేదు, ఏం అడుగుతాడో ఏం చేయాలో నచ్చుతుందో లేదో ఇలాగ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఇచ్చా. సమోసా తింటావా శిరీష ఒక సీను, మా నాన్న నన్ను కొట్టేదో ఒక సీను, అమ్మాయి డాన్స్ చేస్తూ అమ్మాయికి లైన్ వేసేదో సీన్, ఇట్లా 4 సీన్లు చేశా. చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశా, అరే భలే ఉందే వెరైటీగా ఈ రైటింగ్ అని. అట్లాగా రేర్ అంటే ఆడిషన్లు ఇవ్వడం నేను లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చా ఏదో హిందీ సినిమాకి. లాస్ట్ ఇయర్ అంటే ఇదేది 2026 ప్రీ వెడ్డింగ్ టైంలో 2025లో కూడా ఆడిషన్ ఇచ్చా. అతనికి హిందీ సినిమా ఏదో ఆడిషన్ ఇస్తుంటే హిందీ వాడు. ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ ఆడిషన్ చేసి ఎక్కడికైనా పంపొచ్చు. అంతకుముందు అంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఫోటోలు ఇవ్వాలి. అతను హిందీ వాడు ఆడిషన్ ఆడుతున్నాడు. నాకు అప్పటికి ప్రీ వెడ్డింగ్ బిజీగా ఉన్నాను నేను, ప్రమోషన్స్ నాకు ఏం చేయాలో తెలియదు. ప్రమోషన్ అంటేనే నాకు అర్థం కాదు, ఏదో ఒకటి చేస్తున్నా మధ్యలో నా ఫోన్లో బేజో అని వచ్చే హిందీయే నాకు టూటిపూటి హిందీ. సీన్ పేపర్ ఇచ్చాడు, చదువుకొని చేస్తే లేదు లైవ్లో చేయండి, కిచెన్లోకి వెళ్ళి చేయండి అన్నాడు. ఆడు వంట చేసుకుంటూ మాట్లాడే సీన్. సరే అని రోహన్ గాడు మా చైల్డ్ ఆర్టిస్ట్ గాడు ఉన్నాడు, అరే నువ్వు నేను షూట్ చేయరా నన్ను యాక్ట్ చేస్తా అంటే వాడు రెడీ సార్ అని ఆడు షూట్ చేయడం ఒకటి చేసి పంపా. అచ్చా లేకిన్ కొంచెం యాక్టివ్ చేయండి అన్నాడు. సరే రా ఇంకోటి అంట చేయరా అని మళ్ళీ యాక్టివ్ చేశా. ఏ బీ ఠీకే ఓ థోడా బిజినెస్ యాడ్ కరో అన్నాడు. మళ్ళీ నేను కూరగాయలు కోసుకుంటూ మళ్ళీ కిచెన్లో గిన్నెలు కడుక్కుంటూ మళ్ళీ చేశాను. తర్వాత ఠీక్ లగ్ రా హై పర్ ఏక్ ఔర్ బార్ కర్ సక్తే హో అన్నాడు. చూసా మళ్ళీ చేశా. అది చేసి పంపించడానికి అది 200 MB ఏదో పోతుంది, అది రికార్డ్ చేసి పంపడానికి స్లోగా పోతుంది. అది చూసి రెస్పాండ్ అవ్వడానికి లేట్ పడుతుంది. చూసి ఒక పాయింట్లో నేను చేయను, మీరు ఎవరు నన్ను చూసుకోండి అని పెట్టాను. సో ఈ ఆడిషన్స్ నాకు ఓకే, కానీ క్లారిటీ లేకపోవడం అండ్ ఒక హోప్ అంటే దాన్ని ఎండ్ చేయరు. ఎండ్ చేయడం ఏంటంటే మీరు మా మీటర్లో లేరు, మీ హైటు, మీ స్కిన్ టోను, మీ యాక్టింగు ఇది ఏది మాకు నచ్చట్లేదు, మేము ఇంకోరిని చూసుకుంటామని ఎండ్ చేస్తే బాగానే ఉండేది. కానీ ఎండ్ చేయరు చాలా వరకు. మీకు చెప్తామండి కాల్ వస్తుందండి అనేదానికి ఆ హోప్ ఏదైతే ఉందో అది కిల్ చేస్తూ ఉంటుంది లోపల నుంచి.
అందువల్ల ఆడిషన్స్ అంటే భయం. భయం అంటే ఇది క్లియర్ అంటే నేను ఇంత భయము అనేది లేకపోతే ఆ చిరాకు అనేది ఇట్స్ రియల్. అంటే నేను కొన్ని ఆడిషన్లు ఇచ్చాను నేను కూడా బాగానే ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఐ రిలేట్. ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఏంటి ఏం చెప్తాం అని చెప్పి సీన్ పేపర్లు ఇవ్వరు కొన్ని వాటికి ఆ చిరాకు ఉంటూ ఉంటుంది. బట్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బ్రో, మాతో పాటు థియేటర్ నాటకాల్లో చేసేవాడు. అప్పట్లో ఫోటోలు పంచేవాళ్ళు. అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో 5 రూపాయలకు ఒక కాపీ, అది ఒక 3.5-4 రూపాయలకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆడపోయి ఇన్ని కాపీలు తెచ్చుకొని అవి పట్టుకొని వెనకాల పేరు, హైట్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రాసి ఆఫీసులో పంచడం అలవాటు. వాడు కోతినా కూడా ఏం చేశాడు, వెనకాల ఎక్స్పీరియన్స్ అనే దగ్గర జనరల్గా థియేటర్ లేకపోతే 2 సినిమాలు ఏదో రాస్తారు, 100+ ఆడిషన్స్ అని రాశాడు. ఐ వుడ్ టేక్ హిమ్. సో అది అంతే సర్కాస్టిక్గా ఉంటాడు రియల్ లైఫ్లో కూడా. వాడు ఒకరోజు చెప్పాడు ఏంటంటే, మామూలు తిరుగారు నేను ఆడిషన్కి వెళ్ళాను, మొత్తం చేశాక ఆయన ఏదన్నా కామెడీ చేయండి అన్నాడు. సార్ నేను ఇప్పటిదాకా చేసింది కామెడీయా సార్ అన్నాడు. సో ఒక ఆడిషన్ ప్రాసెస్ అనేది నాకు దీని మీద చాలా కంప్లైంట్ ఉంది. నేను ఒకసారి చెప్తే నన్ను వేసుకున్నారు యూట్యూబ్లో. అంటే ఆడిషన్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు అనే దాని మీద నేను ఏదో మాట్లాడా పరేషాన్ ప్రమోషన్స్ టైంలో. ఏంటంటే ఒక సీన్ పేపర్ ఇచ్చి, నేను అంటే కోటి ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ ఆడిషన్ చూసా. ఏంటంటే ఎలాగానే సీన్ పేపర్ ఇచ్చి చదువుకొని చేయండి అన్నారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చి లేదండి మీరు ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చారు, అక్కడ ఏదో బైక్ రిపేర్ అవుతుంటే మీరు ఆయనకు హెల్ప్ చేశారు, కానీ మీ ఇద్దరు గొడవైంది, చలో దీని మీద చేయండి, హ్యాపీ పర్ఫామ్ చేయొచ్చు. మీకు వచ్చింది చేయండి అంటే, నాటకాల నుంచి వచ్చున్నాం కదా, మాకు ఇంకో ఏదో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మైథాలజీ చేయాలా, ఎమోషనల్ చేయాలా, అగ్రెషన్ చేయాలా, ఏ టాపిక్ తీసుకొని చేయాలి, వీళ్ళకి ఏం నచ్చుతుంది అని. ఎవడో ఒక తెలివైన ఉండేటోడు ఏం చేసేవాడు అంటే, ఒరే ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టావు అనే దాన్ని 9 వర్షన్స్లో చెప్పేవాడు, నవరసాల్లో చెప్పేవాడు. కానీ మాకు అంత తెలివి లేదు అప్పుడు. వర్క్ అవుతుంది అప్పుడు అట్లా చెప్తే. ఆడికి అయ్యిందంట, మాకు తెలీదు. అది మాకు ముందు తెలుసున్నా బాగుండు ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టావని. సో తర్వాత ఏం చేశానంటే 3-4 ఎమోషన్స్ ఓకే అంటే ఎలాగానే టైం అడగడం అలవాటైంది. మీకు ఎంత టైంలో పర్ఫామ్ చేయాలండి అని. ముంబై లాంటి ఏరియాలో వాడు 1 మినిట్ కంటే ఎక్కువ ఇడు. 1 మినిటా? 1 మినిట్ ప్రిపేర్ అవ్వడానికా? నువ్వు పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయడానికి ఓకే, మరి ప్రిపేర్ అవ్వడానికి నీ ఇష్టం. ఓకే, కానీ 1 మినిట్ కంటే ఎక్కువ టైం ఈ కెమెరా ముందు. సో అప్పుడు ఏం చేసేవాడిని అంటే, మీకు ఎంత టైం కావాలండి అని అడిగి, ఆ టైంలో ఎన్ని ఎమోషన్స్ కలపగలుగుతానో చూసుకొని ఒక టాస్క్లో ప్రిపేర్ చేసుకొని చేసేవాడిని. సో అక్కడ నుంచి ఆడిషన్ ఇవ్వడానికి నాకు ఒక ప్రాసెస్ క్రాక్ చేయడానికి 4-5 ఏళ్ళు పట్టింది. కానీ ఆడిషన్ త్రూ నేను పాస్ అయిన పరేషాన్ ఒకటే అనుకుంటా, మిగతా ఏవి కూడా ఆడిషన్లో రాలా నాకు. మిగతావి మాట్లాడో ఫోటో చూసి, నాకు విచిత్రంగా ఏంటంటే వాట్సాప్ డీపీ చూసి జార్జ్ రెడ్డికి సెలెక్ట్ చేశాను, ఫేస్బుక్ డీపీ చూసి బొమ్మల రామారాం అనే ఒక సినిమా ఫస్ట్ ఫిల్మ్ నాది, దానికి ఓకే చేశారు. నేను నాటకం వేస్తే స్టేజ్ మీద దాన్ని చూసి పలాస ఇచ్చారు. నేను మల్లేశం సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని చూసి మసూద ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చితే నాకు తెలిసి పరేషాన్ ఒకటే. అంటే వాట్ డూ థింక్ బ్రో, అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఇంత ఆడిషన్లు ఇచ్చినప్పుడు సెలెక్ట్ కానప్పుడు ఇలా ఈ వాట్సాప్ డీపీకో అందులో కూడా మనమే డెఫినెట్లీ, కానీ ఇంత ఇవి చేస్తూ ఉండాలనేది ఇంకా అది మస్టా? ఇంకా ఈ ఆడిషన్లు అనేది మనం చేస్తూ ఉండాలి అంటే డెఫినెట్లీ అలా కూర్చుండిపోకూడదు, అలా ఎవరో ఒకరు నా వాట్సాప్ కూడా డీపీ కూడా చూస్తాడని. కానీ ఇలా ఇంత ఇచ్చినా కూడా రాలేదు, ఇవి చూస్తే వచ్చింది అన్నప్పుడు వాట్ డూ థింక్? ఏమంత డెస్టినీ అంటారా, ఫేట్ అంటారా, లక్ అంటారా నాకు తెలియదు. కానీ నాకు ఒక్కోసారి ఇప్పుడు యాక్టింగ్ ట్రయల్స్ చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లా, ఎవరికి ఆడిషన్ ఇవ్వక్కర్లా, ఎవరికి వాళ్ళ గురించి చెప్పుకోనక్కర్లా, ఎవరిని కాకాపట్టక్కర్లా, చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి టాలెంట్ ఉంటే ఈరోజు ఎవరిని అడగక్కర్లా. వాళ్ళను ఫిల్మ్ మేకర్స్ ఎతుకుతున్నారు. వీడెవడో కనుక్కోండి, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు కనుక్కోండి, ఈ అబ్బాయి కావాలి నాకు. ఈ స్టేజ్కి వచ్చింది ఈరోజు జస్ట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్. డెఫినెట్లీ దట్స్ దేర్. కానీ ఈ కాకాబట్టడాలు కూడా ఉంది బ్రో. అది ఉంటుందేమో, కానీ నిజంగా టాలెంట్ ఉందనుకో బ్రో, మై విలేజ్ షో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు, ఒకరు కాదు. వాళ్ళకి ఉన్నది ఏంటి? జస్ట్ టాలెంట్. సినిమా వాళ్ళు వాళ్ళ ఊరికెళ్ళి ప్రమోషన్స్ చేయించుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ పిలిపించుకోవచ్చు, వాళ్ళు ఊరికి వెళ్ళారు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్, వాళ్ళు ఎన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, ఇండివిజువల్గా ఒక్కొక్కరు సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఒక రకమైన ఇన్స్పిరేషన్. అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా గోపి హ్యాపీ అని ఒక అబ్బాయిని చూశారు, శ్రీ చిదంబరం. సో అట్లాగా నెల్లూరు సుదర్శన్ అవ్వచ్చు, వైవహర్ష కావచ్చు, ఇట్లా ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని అడగల. పెళ్లి చూపులు అభయ్ గాడు నా ఫ్రెండ్, వాడు డబ్ స్మాష్ చేసేవాడు, లెంది డబ్ స్మాష్లు చేసేవాడు. డబ్ స్మాష్లు చూసి పిలిచారు వాడిని. అరే డబ్ స్మాష్ ఏదో నీకోసమే వచ్చింది ఎవరా అనిపించేది నాకు. అట్లాగా
చెప్పలేము. టిక్ టాక్ దుర్గారావు. పరేషాన్‌కి మేము అతన్ని అడిగితే అతనికి డేట్స్ లేవు. పరేషాన్‌లో ఒక సీన్ కోసం, డాన్స్ కోసం అతన్ని మేము అప్రోచ్ అయినప్పుడు తను ఖాళీ లేడు. సో, అంతే అది స్టూడియో అంతే లక్ అది. గారావ్ వాట్ ఎ మ్యాన్. అప్పట్లో నేను కంటెంట్ క్రియేషన్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన మై ఫస్ట్ వీడియో వాజ్ రియాక్టింగ్ టు దుర్గారావు గారి డాన్స్ అప్పట్లో. సో అట్లా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి అండ్ డెఫినెట్లీ దాట్స్ దేర్. ఏంటంటే చూసి వాళ్ళే ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ చేసేయడమా లేకపోతే టీమ్ వాళ్ళ త్రూ నెంబర్ తీసుకోండి అనడమా ఆ విధంగా ఈజీ అయిపోయింది. బట్ వెన్ యూ సెడ్ నేను పాత ఇంటర్వ్యూలో చూసా యూ సెడ్ దట్ ఫేస్‌బుక్‌లో అందరికి హాయ్ పెట్టేవాడిని ఆడిషన్ ఉంటే చెప్పండి అని. ఫేజ్ ఉండింది బ్రో. నేను ఈవెన్ అంటే ఇప్పుడు అవి పాత ఫేస్‌బుక్ అకౌంట్ లేదు కానీ వాళ్ళు రిప్లై అయ్యారని తెలిసి కూడా నేను అందరికి పెట్టేవాడిని. ఏమో ఎవరైనా ఇస్తారేమో అని వెళ్ళి అంటే డైరెక్ట్గా అడగడం నాకు చాలా కష్టం. హాయ్ సార్ ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి ఇంతే చెప్పేవాడిని. అలా నాకు జీవనన్న రిప్లై ఇచ్చాడు జార్జ్ రెడ్డి డైరెక్టర్. నేను చెప్తాను అన్నాడు. తర్వాత వేరే డీపీ చూసి ఇచ్చాడు, అది అలా రాలేదు. తర్వాత అమృతం హర్షవర్ధన్ గారు ఇచ్చారు. నేను ఇప్పటికీ అన్నం తినేటప్పుడు అమృతం చూస్తాను. నాకు అంత పిచ్చి. ఏ టైటిల్ చెప్తే అది ఏ ఎపిసోడ్ కూడా చెప్పగల అంటే కంటెంట్ లోపల ఏంటో చెప్పగలుగుతా నేను. సో అట్లాగా అమృతం బట్టి పట్టేశాను నేను. సో ఆయన రిప్లై ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికి చెప్పుకునేవాడిని అమృతం హర్షవర్ధన్ గారు రిప్లై ఇచ్చారు తెలుసా అని. ఆ రోజుల్లో అంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అండ్ ఎంత డెస్పిరేట్ ఉండంటే ఇండస్ట్రీలో ఎవరో తెలియదు నాకు. ఎఫ్టీఐ ఫిల్మ్ గ్రూప్స్ తర్వాత ఫేస్బుక్లోనూ కొన్ని గ్రూప్స్ ఉండేవి. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అనో లేకపోతే ఎఫ్టీఐ అలుమ్ని అనో ఇట్లా ఏవో గ్రూప్స్ ఉండేవి. ఆ గ్రూపుల్లో కూడా పోయి మెసేజ్ పెట్టేవాను. మీరు ఏదన్నా స్టూడెంట్ వర్క్స్ చేస్తే చెప్పండి నేను అందులో యాక్ట్ చేస్తాను. మీకు ఏదైనా రోల్ కావాలంటే చెప్పండి నేను ఫ్రీ యాక్ట్ చేస్తాను, ఇలాగ అవైలబుల్ ఉంటాను. పూణే కావాలంటే నా డబ్బులే పెట్టుకొని నేను వచ్చి మీ స్టూడెంట్ వర్క్స్లో యాక్ట్ చేస్తాను. ఇట్లా ఉండేది. అంత డెస్పరేట్గా అందరికి డైరెక్ట్గా అడగలేను మళ్ళీ నేను. ఓకే, ఇది చాట్ కాబట్టి టెక్స్ట్రోవర్ట్. నేను చాలా గొప్పగా చాట్లో మాట్లాడగలుగుతా, బయట మాట్లాడలేదు. టెక్స్ట్రోవర్ట్ ఉందా అది పదం? ఏదో నాకు ఎవడో చెప్పాడు నువ్వు టెక్స్ట్రోవర్ట్ రా, టెక్స్ట్లో బాగా మాడతావు బయట మాట్లాడలేవు అని. సో అట్లాగా అందరినీ అడిగామని. బట్ నాకు అదే ఇప్పుడంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంటెంట్ క్రియేషన్ టాలెంట్ మనం బయట పెడితే ఇప్పుడు ఎవరన్నా లైట్గా నేను ఏమన్నా కూడా కొంచెం ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారంటే పెట్టరా బాబు ఏది వస్తే అది బయట పెట్టేసి డెఫినెట్లీ అది వర్క్ అవుతా, లేకపోతే ఇంకోటి చేస్తాం. మనకి ఏమన్నా ప్రొడక్షన్ కాస్ట్ పడుతుందా, కెమెరా పెట్టుకుంటున్నా అంటే పెద్ద ఫోన్లోగా తీస్తున్నాం అని చెప్తూ ఉంటా. బట్ వెన్ యూ వర్ డూయింగ్ యూ నెవర్ హ్యాడ్ దిస్ అంటే మెసేజ్లు పెట్టేదాకా వచ్చినప్పుడు అప్పుడు వీడియోలు అంతా లేవా చేసేది కంటెంట్ క్రియేషన్ కానీ ఐడియా లైట్గా డబ్ స్మాష్లు కానీ ఇవి కూడా? డబ్ స్మాష్ కూడా నాకు తెలిసి 2016 ఆ టైంకి ఏదో వచ్చినట్టు 15-16 అంతే అనుకుంటా. యా, నేను ఫోటోలు పట్టుకొని తిరుగుతుంది 2011 ఎండ్ నుంచి. అప్పుడు ఫేస్బుక్కే బేసిక్ వర్షన్ ఉండేది అండ్ వాట్సాప్ ఉందో కూడా నాకు తెలియదు ఎంత యాక్టివ్గా ఉందో. ఫేస్బుక్ బేసిక్ వర్షన్ ఉండేది. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే మెయిల్ కూడా చాలా తక్కువ మంది, ముంబై వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా రేర్గా మెయిల్లో ఫొటోస్ పంపడం రిప్లై ఇవ్వడం జరిగేది. తర్వాత ఉన్నది ఏంటంటే ఫోటోలు పట్టుకొని తిరగడం. ఒక బండి ఉండాలి, ఫోటోల కవర్ ఉండాలి. గణపతి కాంప్లెక్స్కి వస్తే తెలుస్తుంది ఏ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎవరన్నా ఆడిషన్ తీసుకున్నా ఫోటోలు తీసుకుంటున్నారా అని. నెక్స్ట్ ఇంకో కొంచెం మెట్రోపాలిటన్ కేవ్కి వస్తే తెలుస్తుంది. ఇట్లాగా లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటాడు. అప్పుడు స్వామి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆడికి అదేదో బాయ్స్ సినిమాలో వాడికి ఫుడ్ ఎక్కడ పెడతారో తెలిసినట్టు వీడికి ప్రతి ఆఫీస్ తెలిసేది. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఫోటోలు ఆడుతున్నారు, అక్కడ ఆల్రెడీ సినిమా అయిపోయింది, ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ యంగ్ ఫెలోస్ ఇట్లా అన్నీ చెప్పేటోడాడు. ఆయనకి వారంలో ఒకరోజు ఆడికి ఫోన్ చేసి ఏ ఆఫీసులు ఉన్నాయో చెప్పేటోడు. అలా వెళ్ళడం కూడా అలవాటు. సో వాట్ ఈస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ యూ గివెన్ ఇన్ వన్ డే? వన్ డేలో అంటే నాకు తెలిసి 3-4 ఇచ్చుంటా. 3-4 చాలా ఎక్కువ బ్రో. 3-4 అంటే తర్వాత నేను 3-4 నేరేషన్స్ ఇన్న రోజులు ఉన్నాయి. సో కాంట్రాస్ట్ ఉంది కదా, అందుకే 3-4 అన్నా. వాట్ ట్రాన్సిషన్ 10 years ఛాలెంజ్ లాగా క్రేజీ బ్రో. అంటే ఈ ఆడిషన్లు అప్పుడు వెన్ యూ సెడ్ ఈ నాటకాల నుంచి వచ్చినప్పుడు ఏదో మైథాలజీ పెద్ద డైలాగులు చెప్పాలి. నేను నాకు అందరికంటే ఎక్కువ చూస్తే ముందర కూడా చెప్పా, ఈ పెద్ద ఎన్టీఆర్ గారి డైలాగ్ దానవీర సూరకన్నది ఒకటి తీసుకుని వస్తారు. అదే మెయిన్ బ్రో. పెద్ద ఎన్టీఆర్ డైలాగ్ అంటే గుర్తొచ్చింది. కేక అనే సినిమాకి ఆడిషన్ పెట్టారు సారథి స్టూడియోలో. కేక తేజ గారిది. ఓకే. అయితే నేను అప్పుడు డిగ్రీలో ఉన్నాను. నాకు తెలియదు ఏం ఆడిషన్ ఇవ్వాలో నాకు తెలియదు. ఏదో ఫోటోలు ఇస్తే వాళ్ళు ఏదో కాల్ చేశారు రమ్మని. వచ్చేసరికి అందరు ఆల్బమ్లో ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, సారథిలో కూర్చున్నారు. నేను యంగ్ ఫెలో, నేను 19-20 years ఉన్నాను. 20 అందరి చేతుల్లో ఆల్బమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆల్బమ్ తెచ్చుకోవాలని నా దగ్గర లేదే అని నాకు సిగ్గు. ఎందుకంటే నేను ఒక లిఫాఫాలో పేపర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని వచ్చారు 2. అది సిగ్గు. ఇది ఎవడని చూస్తే ఏమనుకుంటాడు అని. అందరి దగ్గర ఆల్బమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు మేకప్ వేసుకొచ్చుకున్నారు. ఓకే, ముందు లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే
ముందు ఒకడున్నారు, ఇద్దరున్నారు, నేను వెనకాల ఉన్నాను. లోపల ఒక్కొక్కరు వాయిస్‌లు వినిపిస్తున్నాయి. అందరూ ఛత్రపతి డైలాగులు చెప్తున్నారు. ఒక్క అడుగు అని. నాకు రాదే. నేనే డిగ్రీ చదువుతున్నా. ఏదో ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అప్లై చేశా. అది ఫోనొచ్చింది. కాలేజ్ మొత్తంలో నా ఒకడికే వచ్చింది. నేను అప్పుడు హీరో. "అరే! ఈడు ఫోనొచ్చింది తెలుసా" అని. "నీకేమన్నా వచ్చా" అన్నారు. నాకు ఏమొచ్చో తెలీదే. ఏదో చేశా. ఓకే. ముగ్గురు జడ్జిలున్నారు. హ్మ్. ఇది కాక ఇంకోటి ఏదన్నా చెయ్యి అన్నారు. నాకు ఇంకేం రాదు సార్ అని. సరే ఎళ్ళు అన్నా. నేను వస్తుంటే ఎనకోడు కూడా ఒక్క అడుగే అంటున్నాడు. సో, ఆ టైం ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు ఎలా అయితే కంటెంట్ క్రియేషన్‌లో ఇప్పుడు ఏదైనా ఆడిషన్ వస్తే నో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆర్ అలౌడ్ అని పెట్టేస్తున్నారు. అవును. వాళ్ళ పోస్టర్‌లోనే. అవును. అలా ఏమన్నా ఎళ్ళినప్పుడు ఆడిషన్ అప్పుడు ఇది వద్దు బ్రో, ఇది కాకుండా ఇంకేదైనా చేయని చెప్పారా? ఎందుకంటే నేను చూసినప్పుడు పెద్ద ఎన్టీఆర్‌గా డైలాగ్ కాకుండా ఇంకేదైనా చెప్పు బ్రో అన్నారు. ఈడొచ్చి యమదొంగలో డైలాగ్ చెప్పాడు. సేమ్ అదే వర్షన్. ఏం చేసేవాడినంటే ఎప్పుడైతే ఆ ఉల్లిగడ్డల రూల్ తెలిసిందో ఆ! ఆ! అప్పటికి రాసుకోవడం మొదలుపెట్టి అంతవరకు నాటకంలోంచి ఒక సీను, తర్వాత మా సీనియర్ ఒకడు ఉండేవాడు. అంటే మా క్లాస్మేటే ఏజ్‌లో పెద్దోడు. హ్మ్. ఏ ఆడిషన్ పోయినా సెలెక్ట్ అయ్యేటోడు. హ్మ్. ఎందుకంటే ఆయన నాటకాల్లో ఎక్కువ కాలం ఉన్నాడు. ఆయన మాకంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. బయట తెలుసు. హ్మ్. ఏమిస్తావన్నా నువ్వు అన్ని చోట్ల సెలెక్ట్ అవుతావంటే, ఒకసారి ఏదో చేస్తే చూసా నేను. హ్మ్. ఇది చేస్తే సెలెక్ట్ అవుతారేమో అని అది రాసుకున్నా మొత్తం. అది చేయబోయా. అది నాకు రాదే. ఆయనంత బాగా నాకు రావట్లేదు. దొరికిపోయా. అలా పైసాకి ఇలా చాలా వాటికి అదే ఆడిషన్ ఇచ్చా నేను. అది వర్కౌట్ అవ్వలా. ఇదంతా అవ్వదులే మనతో అని నాటకాల్లోంచి సీన్స్ తీసుకొని అది ప్రాక్టీస్ చేసి అది చెప్పేవాడిని. అది వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే మెలో చేస్తుండేవాడిని కొంత. తెలీదు ఎలా ఆడిషన్ ఇయ్యాలో. అండ్ ఎమోషన్స్ కలపాలని తెలీదు. ఎప్పుడో తర్వాత ఏంటంటే నేను ఒక నాటకం చేశా. కిడ్నాప్ అని చిన్నపిల్లలది. చిల్డ్రన్ థియేటర్‌లో అందులో నేను ఒక్కడినే పెద్దోడిని. హ్మ్. అది కుక్కల కిడ్నాపర్. యాక్చువల్‌గా అయితే అది పిల్లల కిడ్నాపర్. నేను కుక్కల కిడ్నాపర్ కింద మార్చుకున్నాను. హ్మ్. అదే గాజీకి ఆడిషన్ ఇచ్చా. ఆళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేశారు. నవ్వుకున్నారు. అది చూసి యెస్! విచిత్రం ఏంటంటే నాకు ఇంకా బాగా గుర్తు. హ్మ్. ఆ రోజు క్షణం ఎడిట్ ఏదో అవుతుంది. అడవిశేష గారు కూర్చున్నారు అక్కడ సోఫాలో. నన్నేమో అక్కడే ఆడిషన్ ఇయ్యమంటున్నారు. సార్ పక్క రూమ్‌లో ఆడిషన్ ఇద్దాం కదా! ఇక్కడ ఎందుకంటే, "ఏమైంది ఇక్కడ?" అంటున్నాడు. ఆయనకేం తెలుసు నేను అన్‌కంఫర్టబుల్ ఉన్నానని. శేషి గారు అక్కడ కూర్చున్నారు. నన్నేమో అక్కడే ఆడిషన్ తీసుకోమంటున్నారు. సరే ఇంక నాకు ఆప్షన్ లేదని అక్కడే చేశా. తర్వాత చెప్పారు డైరెక్టరు, టీమ్ ఆళ్ళందరూ చాలా సార్లు చూసుకొని నవ్వుకున్నారంట. కామెడీ అది నేను చేసింది. ఓకే. తర్వాత ఓహో! ఇది వర్కౌట్ అవుతదని చాలా సార్లు ఆ కుక్కల కిడ్నాపర్ ఆడిషనే ఇచ్చేవాడిని నేను. అది వర్కౌట్ అయింది. కానీ కాల్స్ వచ్చింది మాత్రం పెద్దగా ఏం లేదు. సారీ గాజీ కూడా కుక్కల కిడ్నాప్ వల్లే వచ్చింది. కానీ సెవెంత్ కంపార్ట్మెంట్‌లో ఏద్దాం అనుకున్నారు. కానీ నేనే ఫైట్ చేసి నా ఏడీ ఒక ఫ్రెండ్ అయ్యాడు. ఇందాక చెప్పిన సందీపే. ఆ! ఆ! "ఒరేయ్! నాకేం చేస్తావో తెలీదు. నాకు ఒక్క డైలాగ్ లేకపోయినా పర్లేదు. కేకేమైనా అతుల్ కుల్కర్ణి వీళ్ళు ఉంటారు కదా! నాకు చాలా ఇష్టం వాళ్ళు. థర్డ్ కంపార్ట్మెంట్‌లో మూలకైనా నించోబెట్టు. కానీ నేను థర్డ్ కంపార్ట్మెంట్‌లోనే ఉంటాను" అని. "యంగ్ అయిపోతున్నావు అంటున్నారా?" అంటే ఏదో ఒకటి చేయి నాకు ఏం చెప్పకు. థర్డ్ కంపార్ట్మెంట్‌లో ఉంటా నేను అంటే, అలా థర్డ్ కంపార్ట్మెంట్‌లో పెట్టారు. నా గూగుల్‌లో కూడా మీకు ఎక్కడైనా ఫోటో దొరకొచ్చు. షార్ట్ బ్రేక్‌లో గానీ, లేకపోతే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నేను ఫ్రేమ్‌లో లేకపోతే గానీ, ఇలా వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడిని. వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు? ఎక్కడ పాజులు ఇస్తున్నారు? ఎందుకు ఈళ్ళు ఇంత బెస్ట్ యాక్టర్‌లయ్యారు? సో, అతుల్ గారిని, కేకే గారిని అబ్జర్వ్ చేయడమే నా పని. ఆ 35 డేస్. లవ్ ఇట్ బ్రో. నాకు ఈ ఫేజ్ చాలా ఇష్టం. కానీ ఈ ఆడిషన్ అయింది ఇంకోటి. ఇప్పుడు అశేష్ అన్న కూర్చున్నాను అన్నారు కదా! అలా నార్మల్‌గా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏముంటుందని నాకనిపించిందంటే, ఇప్పుడు రేపు షూటింగ్ చేసేటప్పుడు 30, 40 మంది ఉంటార్రా. అక్కడే నువ్వు చేయాలి. ఇప్పుడు ఈ ఆడిషన్ దగ్గర ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు ఇంత చేయడానికి అని అనుకుంటారు. కానీ నాకనిపించింది ఒరేయ్! ఇక్కడ నన్ను మీరు సెలెక్ట్ చేయడానికి జడ్జ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఆల్రెడీ సినిమాలో ఉంటా కదా! అప్పుడు నాకు వేరే కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టు. సో, యూ ఆల్సో హాడ్ దట్ సేమ్ మైండ్ సెట్టా? అంటే ఇప్పుడు కూడా ఇక్కడేంటంటే స్ట్రీట్ ప్లేస్ కూడా చేసేవాళ్ళం మేము. స్ట్రీట్ ప్లేస్‌కి చాలా ధైర్యం కావాలి. ప్రొసీనియం అంటే ఏముంది మొహం మీద లైట్లుంటే ఆడియన్స్ కనపడరు కాబట్టి హ్యాపీగా చేసేయొచ్చు స్టేజ్ మీద. స్ట్రీట్ ప్లేలో వాడు కళ్ళలోకి చూస్తుంటాడు, పక్కనోడితో మాడతాడు, కమెంట్ చేయొచ్చు, ఏమన్నా జరగొచ్చు. అది డెడ్లీ చాలా. ఎందుకంటే యాక్టర్‌కి, ఆడియన్స్‌కి దూరం ఉండదు. యాహ్! యాహ్! అవి కొంత చేశాను కాబట్టి కంఫర్టబుల్ ఉండే. కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఒక్కొక్కసారి గొరిల్లా ఏదో అంటారు. ఈ ఇంగ్లీష్ పదాలు నాకు అంత ఇంగ్లీష్ చెప్పకుండా షూట్ చేస్తారు. కెమెరా పెట్టుకొని కూర్చుంటారు. యాక్టర్ వెళ్ళిపోయి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అది మెయిన్ పర్మిషన్ ఇయ్యని ప్లేస్‌లు, రోడ్లు, ఊర్లు ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆటిల్లో ఎవరికీ చెప్పకుండా వ్యాన్‌లోనో లేకపోతే చాటునో ఎక్కడో కెమెరా పెడతారు. నువ్వు చేస్తూ రా అంటారు. అలాగే నేను ఒక సినిమా చేశా. ఇంకా అది బయట రాలేదు గానీ, వైజాగ్‌లో నేను కానిస్టేబుల్. నా చేతిలో బేడీలుంటాయి. గొలుసులు, దొంగకేసే గొలుసులు. దొంగ పారిపోతాడు. ఆ గొలుసులు పట్టుకొని పరిగెత్తాలి నేను రోడ్డు మీద. ఎవరికి తెలియకుండా. కెమెరా ఎక్కడో ఉంది. కెమెరా కూడా సో, నేను పరిగెత్తుతుంటే ఓడొచ్చి బండి మీద ఆగి, "ఏమైంది బ్రో దొంగ పారిపోయాడా?" అన్నాడు. అంటే ఎందుకంటే ఆయన ఫ్రేమ్‌కి అడ్డు ఉన్నాడు. కెమెరాకి అడ్డు ఉన్నాడు.
నేను మీరు వెళ్ళండి అంటున్నాను. మళ్ళీ నేను కెమెరాకి అడ్డును అని చెప్పకూడదు కదా. సో అట్లాగా నన్ను ఒక విచిత్రమైన ప్రాణి ఏదో తప్పించుకొచ్చింది అన్నట్టుగా చూశారు. ఎందుకంటే అది మన కంట్రోల్లో లేని కండిషన్ కదా. వైజాగ్ రోడ్లు, చౌరస్తాలు అవి నాకు చాలా ఆక్వర్డ్గా అనిపిస్తాయి. అండ్ ఊళ్ళలో ఎప్పుడైతే 1000 మంది జూనియర్స్ ఉండని ఆర్టిస్టులు అందరికీ తెలిసి ఇది షూటింగ్ చేయడానికి వచ్చాం. సో ప్రొడక్షన్ బాయ్కి తెలుసు, వచ్చిన ఎక్స్ట్రాస్కి తెలుసు, యాక్టర్కి, అందరికి తెలిసి ఏంటంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. మనం అందరం వచ్చింది యాక్టింగ్ చేయడానికి, ఇది ఫేక్, నిజాయితీగా యాక్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ఊర్లలో చెప్పకుండా ప్లేసుల్లో కామన్ ఊర్లో ఉన్న జనాన్నే ఎప్పుడైతే చూడడానికి వస్తుంటే వాడతారో చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఐలైన్లో కదులుతూ ఉంటారు, కమెంట్ చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అది నా వల్ల అవుతుంది. అది యాక్చువల్లీ కష్టం. అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదో చేయమన్నారు బ్రో. అప్పుడు నేను సేమ్ రిలేటింగ్ దానికి నేను ఏదో వ్లాగ్ అంటే కంటెంట్ క్రియేటర్ లాగా నేను అక్కడ టిక్టాక్ వీడియో చేస్తున్నట్టు చేయమన్నారు. అక్కడ చెట్టు దగ్గర కెమెరా పెట్టుకో, ఇలా అది చెప్పవే చిరుగాలి అన్నట్టు డాన్స్ చేస్తుండు, పక్కనే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరంతా వాళ్ళు ఇట్లా భయపెట్టు అన్నారు. ఇది మేము షూట్ చేసుకుంటాం ఎక్కడి నుంచో అని. ఇక్కడ మన అమీర్పేట దగ్గర ఒక పార్క్ ఉంటుంది, వెంగళ సమ్ పార్క్, అర్థమైంది నాకు. అక్కడ షూట్ చేయమన్నారు. నేను ఎంత ఆక్వర్డ్ అయిపోయానంటే బ్రో, కృష్ణకాంత్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, ఎగ్జాక్ట్లీ కృష్ణకాంత్ పార్క్ దగ్గర. నాకు నా వల్ల కాలేదు బ్రో. నేను అన్నా మీరు మన వాళ్ళలోనే ఎవరో ఒకరిని పంపించండి, వాళ్ళని మంచిగా యాక్ట్ చేయమని, నేను భయపడతా అని చెప్పా. ఎందుకంటే దట్స్ వెరీ ఆక్వర్డ్. నాతో కూడా కాదు బ్రో, అంటే మరి మీరు చేసిన సినిమాకి నేను ఏదో రిలేటెడ్ చేసిన ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్తున్నా, అన్కంఫర్టబుల్ డెఫినెట్లీ. కానీ దర్ ఇస్ ఇంకా ఇలానే ఆదర్శ్ గౌరవ్ అని ఒక యాక్టర్ ఉంటాడు బ్రో, హిందీలో వైట్ టైగర్ ఒక సినిమా చేశాడు, తెలుసు. దట్ గై ఒక వైట్ టైగర్ లోనే అనుకుంటా, తను అలానే పెట్టి సేమ్ అన్నారు. తను అరుస్తూ ఉండాలి గట్టి గట్టిగా, తన దగ్గర డబ్బులు అయిపోతాయి, ఒక ఆవిడ వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి అని చెప్పి ఆమె మీద అరుస్తాడు, అరుచుకుంటే వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరికి తెలియదు తీస్తున్నారు షూటింగ్ అని చెప్పి. పక్కన ఒక పోలీసు వాడు వెళ్తుంటే, మీరు పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని చూసుకోకుండా అని అంటాడు. ఇదంతా జస్ట్ ఇంప్రూవ్ అంట, లేదంట సీన్లో. నేను అనుకున్నా ఒరే బాబు ఎట్లా, అది ఇంకా జస్ట్ ఇట్లా కృష్ణకాంత్ పార్క్ కాదు, నాంపల్లి నుమాయిష్లో ఉంటుంది ఆ ప్లేస్. నా అదే అనిపిస్తుంది, అంటే ఈ స్కిల్ కూడా ఉండాలా మరి మనం? అంటే ఇలాంటి కండిషన్ డెఫినెట్గా ఉండాలి. అంటే ఇంకా అది మనం ఎప్పుడైతే బడ్జెట్ ఇష్యూస్ ఉన్నప్పుడే ఎక్కువ శాతం ఇలాంటి చేస్తారు, లేదా పర్మిషన్ ఇష్యూ ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో కాబట్టి అది మనం ఆబ్వియస్లీ ప్రొడక్షన్కి ఎప్పుడైతే మనం ఒప్పుకొని దిగుతామో అది 100% వాళ్ళకి మనం దానికి జస్టిఫై చేయాలి. కాకపోతే యాక్టర్ మైండ్ సెట్ కూడా చాలా, నేను బేసిక్గా కొంచెం పిరుకోండి. అయితే ఏంటంటే ఇదే ఎస్ కోట ఏరియా ఉంటుంది, అక్కడ ఇదే దొంగని ఆటోలో 7 సీటర్ ఆటోలో బేడీలేసి ఉంటే ఆడికి నేను చేతిలో పట్టుకుంటా, అది తీసుకుని దింపుతున్నాను ఆటోలోంచి. కెమెరా ఎక్కడో ఉంది, నిజమైన పోలీస్ వచ్చాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ మీద అన్నాడు. తడిసిపోయింది నాకు. ఎవరు ఇక్కడ, మన వాళ్ళు ఎక్కడున్నారు, రండి తొందరగా కాపాడండి అన్నట్టు. మా వాళ్ళు వచ్చి ఆయనకు చెప్పారు ఇది షూటింగ్ అండి ఇలా. సో అది యాక్టర్ కూడా అంతే కరేజ్ కావాలేమో. అమ్మో, అప్పుడు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలంటే కష్టం. నిజమైన పోలీసులతో ట్రైన్ డేరాడు ఉండాలి అని కష్టమే. అండ్ బ్రో, ఇప్పుడు కమింగ్ టు దట్ కేక మీనన్ గారు అండ్ అది డిడ్ యూ క్రాక్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం గ్యాప్లు ఇస్తున్నారు అని చెప్పి? అంటే అతుల్ గారికి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఫ్యాన్ నేను. ఫస్ట్ నా చిన్నప్పుడు నేను ఆయనది రన్ అనే మాధవ్ అని ఒక సినిమా చూసాను. నాకు సినిమా అంటే తెలీదు, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారని తెలీదు, ఒక టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నాను. ఈ మనిషి ఎవరు ఇంత బాగా చేస్తున్నాడు అంటే ఆయన నుంచి కళ్ళు సెపరేట్ అవ్వట్లా రన్ సినిమా చూస్తున్నప్పుడు. అప్పటి నుంచి నేను ఆయనకు ఫ్యాన్, ఆయన వర్క్ ఫాలో అవుతూ మొదలుపెట్టా. నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అతుల్ గారు. అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే థియేటర్ ఆర్ట్స్ చదివారు వీళ్ళందరూ. ఓహో, థియేటర్ ఆర్ట్స్ అయితే గొప్ప వాళ్ళు అవుతారా, మంచి యాక్టింగ్ వస్తుందా అనేది సబ్ కాన్షియస్గా అలా పడి థియేటర్ ఆర్ట్స్ తీసుకున్నాను నేను. వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కేకే గారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆయన తెలుగులో ట్రై చేశాడు, తెలుగులో చెప్దాం అనుకున్నాడు, పెద్ద పెద్ద అక్షరాలు రాసుకున్నాడు. ఒక టేక్ చెప్పాడు, ఆయన వల్ల రెండో టేక్ చెప్పాడు, యాక్టింగ్ మీద ప్రాబ్లం అవుతుంది నాకు, తీసేయండి, నేను హిందీలో నేను చెప్తాను, మీరు డబ్బింగ్ చెప్పుకోండి అన్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే యాక్టింగ్, లాంగ్వేజ్ ఇదంతా కాదు. ఆయన ఫోకస్ మొత్తం ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతున్నాను అనిపించిందో తీసేయండి అన్నాడు. సో యాక్టింగ్లోకి వచ్చాడు. అండ్ ఆయన కళ్ళు మీరు గమనించండి, కళ్ళు ఎక్కువ మాడతాయి. అగ్రీడ్ 100%. తర్వాత పాజులు, ఆడ్ ప్లేసెస్లో పాజులు ఉంటాయి. ఆయన ఎవరైతే రెగ్యులర్ యాక్టర్ చెప్పడో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇప్పుడు ఏరా ఊరికెళ్ళినట్టున్నావు, ఎప్పుడు వచ్చినావు అంటే ఊరికెళ్ళినట్టున్నావు, ఎప్పుడు వచ్చావు, అది ఎక్స్పెక్ట్ కూడా చేయం. ఇంట్రెస్టింగ్గా వినబడుతుంది. అంటే ఆయన
ఫ్రేమ్ చేయడమే చాలా క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నాకు గమనించింది ఏంటంటే ఒక దాన్ని దాన్ని ఎలా చెప్పాలి, రేర్ క్వాలిటీ. హ్మ్. ఒక 2 షాట్ పెట్టారు రానా గారికి, కేకే హ్మ్. గారికి. హ్మ్. పెట్టినప్పుడు రానా గారి డైలాగ్ అయిపోయింది. ఈయన చెప్తున్నాడు. సడన్‌గా కట్ చెప్పారు. గట్టిగా అరిచేసాడు. ఎందుకు కట్ చెప్పారు? నేను యాక్ట్ చేస్తున్నాను కదా అని. ఫోకస్ పోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది రీటేక్ చేస్తున్నప్పుడు అసోసియేట్ వచ్చి చెప్పారు. ఇంతకుముందు చేశారు కదండీ అదే అని. ఇప్పుడు అది రాదు, వేరేది వస్తది. అన్నప్పుడు నాకు పక్కన అప్పటికే కొన్ని నాటకాలు వేసున్నాను కదా! ఇప్పుడు అది రాదు, వేరేది వస్తదా అనిపించినప్పుడు మ్యాజిక్ ఒకటి ఉంటది. అండ్ తర్వాత వాయిస్ చాలా చిన్నగా మాట్లాడతాడు. ఎక్కువ వాయిస్ ఓపెన్ చేయడు. ఏంటి అరిచేసి అరిచే ఉన్నప్పుడు సీన్‌లలో వాడతాడు. కానీ జనరల్‌గా చిన్నగా మాట్లాడతాడు. హ్మ్. అయితే మామూలుగా మనకి షూట్‌లో ఏముండేదంటే ఇప్పుడు కెమెరాలకి ఈ మైక్‌లు, కాలర్ మైక్‌లు ఇవి వచ్చాయి గానీ అప్పుడు భూములు పట్టుకోవడము, తర్వాత పెట్టేవాళ్ళు ఇవి కూడా కానీ చాలా తక్కువ. హ్మ్. కొంచెం గట్టిగా మాట్లాడండి అనేవాళ్ళు కెమెరాకి వినబడాలని. సౌండ్ ఆయన వచ్చి ఈయన డైలాగ్ చెప్పాడు. సౌండ్ ఆయన వచ్చి సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నాడు. అన్నాడంతే. అప్పుడు ఆయన ఎక్స్‌ట్రా మైక్ పెట్టాడు. నాకప్పుడు అనిపించింది ఏందంటే స్టేజ్ నుంచి వచ్చినప్పుడు కూడా వాల్యూమ్‌తో ఏదైతే వాయిస్‌కి ఉండే ఒక వాల్యూమ్‌తో ఎక్స్‌ప్రెషన్ కూడా ఎంత మారుతది అనిపించింది. మేబీ నేను రాంగ్‌గా అజ్యూమ్ చేసుకున్నానేమో నాకు తెలీదు కానీ వాయిస్ ప్రొజెక్షన్‌కి, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌కి అంటే దాన్నేమంటారు, ఇది మారినప్పుడు ఇది కూడా మారుతదా అనిపించింది. నేను కొన్ని రోజులు ఆ ఆలోచనలో పడ్డా. ఓకే. సో, ఎప్పుడైతే వాల్యూము, ఎక్స్‌ప్రెషను ప్యారలల్‌గా పోతాయా? ఇది తగ్గితే ఇదేమన్నా సటిల్ అవుతదా? ఇది పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా కళ్ళు పెద్దగా అవ్వడం, లేకపోతే నర్వ్స్ ఇదంతా ఓకే. సంబంధం ఉందా? అనే ఆలోచనలో పడ్డా నేను. ఆ ఒక్క మైక్ అనే ఎపిసోడ్‌తో. సో, బ్రిలియంట్. అంటే అది ఇంకా అతిశయోక్తి అనిపిస్తది నేను చెప్తే గాని, అందులో ఆయన బుల్లెట్ అదే దెబ్బ తగిలి చనిపోతాడు. హ్మ్. సో, అప్పుడు చనిపోయేప్పుడు అదంతా కింద పడి ఉంటది కాబట్టి, ఆ ఎపిసోడ్‌లో ఆయన నాకిలా తాకాడు. కేకే మీదనే టచ్ చేశా తెలుసా నేను. అది నా ఫీలింగ్. సో, గ్రేట్ పెర్ఫార్మన్సెస్ చూసున్నాను కదా ఆయన్ని. సో, ఆళ్ళని అలా చూడడం కోసమే నేను థర్డ్ కంపార్ట్మెంట్‌లో ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదని ఫైట్ చేసేవాడిని. అంటే యూర్ సేయింగ్ నాకు అంటే పాజెస్ గురించి అన్నప్పుడు 'ఫర్జీలో' ఒక సీన్ ఉంటది. ఇది ఒక పెయింటింగ్ ఒకటి కొనుక్కుంటారు. అది షాహిద్ కపూర్ ఇది ఒరిజినల్ అనుకుంటాడు 'కేకే మీనన్' కొన్నప్పుడు. ఇది ఒరిజినల్ కాదు, ఇది ఫేక్ అంటాడు. హ్మ్. అయితే ఫేక్ కాదు అంటాడు. దాని తర్వాత హి ఈస్ వెరీ కాన్ఫిడెంట్. దాని తర్వాత వీళ్ళు కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలిసి హ్మ్. ఫేకా అని చెప్పి వెళ్తాడు ముందరికి. జస్ట్ చిన్న ఎక్స్‌ప్రెషన్ అండ్ ఆ పాజ్ ఎళ్లి దగ్గరికెళ్ళి ఇట్లా ఒక బూత్ అంటాడు ఇట్లా. ఏదో అంటాడు ఇట్లా. పడి ఒక 10 టైమ్స్ చూసాను నేనెళ్లి తిరిగి. అంటే హౌ కెన్ ఎ పర్సన్ ఇంత అంత పెద్ద ఏమంటారు ఇట్స్ డాన్ ఫర్జీలో అది ఇరగ్గొడతాడు. ఇటు పక్కొచ్చి స్పెషల్ ఆప్స్ అనే దాంట్లో ఒక ఆఫీసర్ ఇరగ్గొడతాడు. 'లైఫ్ ఇన్ ద మెట్రో', 'సర్కార్' ఎన్ని అసలు ఆ పెర్ఫార్మన్స్‌లో అలా ఫ్యాన్ అయిపోయాను నేను. 'గులాల్' అందుకని ఫ్యాన్ అలా లోపల నుంచి ఆనందపడ్డాడు. ఏదో 'రామ్ చరణ్', 'కాజల్' లాగా. అండ్ ఈ థియేటర్ దాంట్లోనే ఇప్పుడు థియేటర్ సినిమాకి దీనికొస్తే ఇప్పుడు థియేటర్‌లో ఏంటంటే మనం ఒకటే క్యారెక్టర్ పట్టుకుంటున్నాం ఒకటి చేసేటప్పుడు. దట్ విల్ పెర్ఫార్మ్ ఫర్ 1 అవర్, 1 ½ అవర్ ఎంతసేపు ఉంటే అంతసేపు. ఇక్కడికొచ్చేటప్పటికి యూ పెర్ఫార్మ్ బట్ ఇన్ బిట్స్. ఇప్పుడు 15 సెకండ్ షాట్. నెక్స్ట్ మళ్ళీ రేపు తీస్తాం, ఎల్లుండి తీస్తాం అలా అన్నప్పుడు. సో, హౌ డు యూ మెయింటైన్ ద క్యారెక్టర్ ఫ్లో? బాగా ఇరిటేటింగ్‌గా ఉంటది. హ్మ్. అంటే మేబీ సినిమా కోసమే ఫిల్మ్ స్కూల్ నుంచో లేకపోతే ఔట్ ఆఫ్ ప్యాషన్ వచ్చుంటే అది ఉండేదేమో కాదేమో నాకు తెలీదు కానీ, హ్మ్. బేసిక్‌గా మేము నాటకం వేసేటప్పుడు ఏం చేస్తామంటే, 'ఆంగికం భువనం యస్య' అని ఒక శ్లోకం ఉంటది. హ్మ్. వినాయకుడికి అన్ని ప్రేయర్ చేసినట్టు. మేకప్ వేసుకొని ఆ ప్రేయర్ చేసి, కొబ్బరికాయ కొట్టేసి ప్రేయర్ చేసి, మేకప్ వేసుకున్నాక ఇలా కూర్చుంటాం. ఎవరితోనూ మాట్లాడము మేము ప్లే స్టార్ట్ అయ్యేప్పుడు. హ్మ్. సో, ఒకసారి ఆ కర్టెన్ ఓపెన్ అయ్యే ముందు ఇంకా ఎళ్ళిపోయి ఒకసారి అందరం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని స్టేజ్ ఎక్కేస్తాం. ఆ 1, 1½ అవర్ ఇంకా అదే మూడ్‌లో ఉంటాము. అయిపోయేదాకా అది ఒక ఈజీ ప్రాసెస్ అది. హ్మ్. యాక్ట్ చేయడం ఈజీ. డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే బిజినెస్, ప్రాప్స్ అన్నీ అది గుర్తుపెట్టుకోవాలి కానీ ఒక ఫ్లో ఉంటది. అవును. ఇక్కడికొస్తే ఫోకస్ పోవచ్చు, లైట్ పోవచ్చు, కో యాక్టర్ డైలాగ్ మర్చిపోవచ్చు, మనం ఫంబుల్ అవ్వచ్చు. ఏ రీజన్ అన్నా ఉండొచ్చు. మళ్ళీ అది క్రాక్ చేస్తూ ఉండాలి. 'బాలగంధర్వ' అని ఒక మరాఠీ ఫిల్మ్ ఉంది చూడండి ఎప్పుడైనా ప్రైమ్‌లో. ఓకే. ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ ఉంటాడు అతను. హ్మ్. ఎంతమంది సినిమాలకు అడిగినా రాడు. హ్మ్. లాస్ట్‌లో ఒకసారి తనని సినిమాకి
ఒప్పిస్తారు. అతను ఆర్థికంగా బాలేనప్పుడు ఇంక ఒప్పుకోవాల్సి వస్తది తను. హ్మ్. వచ్చి దేవుడి ముందు ఏదో దీపం వెలిగించి పాట పాడేది ఏదో ఉంటది. ఒకసారి దీపం ఆరిపోయింది 1 మోర్ అంటారు. ఒకసారి ఫోకస్ పోయింది 1 మోర్ అంటారు. ఒకసారి లైట్ పోయింది 1 మోర్ అంటారు. తర్వాత ఇంకా యాక్షన్ అనే లోపల కనపడ్డు మనిషి. వెళ్ళిపోతాడు నా వల్ల కాదు ఇదని. నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఇదని. అన్ని కట్లు తీసుకోలేకపోతాడు తను. లోపల నుంచి ఆ మనిషి అలా చెప్తూ ఉంటది చాలా సార్లు. మేబీ నేను రాంగ్‌గా తీసుకుంటున్నానేమో నాకు తెలీదు కానీ, మ్యాజిక్ ఏదైతే ఉందో, మేబీ కేకే మీనన్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉందేమో నాకు తెలీదు. నేను నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ 2, 3 టేక్స్‌లో చేయలేకపోతే తర్వాత ఏదైతే అది కైండ్ ఆఫ్ లూప్‌లో వస్తూ ఉంటది. మెకానికల్‌గా అయిపోతది. ఎప్పుడైతే బ్రెయిన్, హ్యాండ్ అన్నిటికి తెలిసిపోద్దో నేను ఎక్కడ ఆపుతానో, ఎక్కడ కదులుతానో అది మోర్ మెకానికల్ అనిపిస్తుంటది. మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ప్రాబ్లమ్ వస్తుంటది. అందుకే నేను 'జార్జ్ రెడ్డి' సింగిల్ టేక్ నేను మానిటర్ కూడా చేయనన్నాను. హుహు. లెంథీ మోనోలాగ్ హ్మ్. డైరెక్టర్, డీఓపీ మాట్లాడుకుంటుంటే ఎళ్ళాను. నేను మానిటర్ చేయను డైరెక్ట్ చేస్తాను అని. వాళ్ళు అంతే కూల్‌గా షూరా అన్నారు. ఆ! షూర్ అని నేను చేయను. ఫీల్ పోతదేమో అనిపిస్తుంది నాకు అని. ఎందుకంటే సోలోనే. నాకు కాంబినేషన్ లేదు. క్యూస్ ఏం లేవు. హ్మ్. సో, జస్ట్ లైట్ చూసుకో, లైట్ దాటకు అన్నారు అంతే. ఒక్కటే గోల పోయాను. క్లాప్స్ కొట్టారు. లవ్లీ. సెకండ్ టైమ్ మళ్ళీ చేశాను. ఆ మ్యాజిక్ రాలా. వచ్చింది. అప్పుడు కూడా క్లాప్స్ కొట్టారు. కానీ ఇంటర్నల్‌గా మనకు ఒక జడ్జ్ ఉంటాడు. ఇది బాగుంది, ఇది బాలేదని చెప్తూ ఉంటది. ఒక ఇదొస్తది. అంటే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తది. అది మ్యాజిక్ చాలా తక్కువ. ఫస్ట్ 2, 3 టేక్స్‌లో రాలేదంటే అది లూప్. రాదు. బట్ ఈ ఇప్పుడు ఇన్ని ప్లేస్ చేసిన తర్వాత మనకెక్కడో అక్కడ లోపల డు వి గెట్ యూజ్డ్ టు. హ్మ్. ఎందుకంటే నేను చేసింది ఒకటే ప్లే 4 సార్లు చేసాము. దట్ ఇస్ వాట్ ఐ డన్. నేను ఇంక దానికి మించి ఏం చేయలేదు. కానీ ఇలా ఎక్కువ ప్లేస్ చేసినప్పుడు మన గురించి మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటది కదా! హ్మ్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆడియన్స్ వల్ల హ్మ్. అరే! ఓహ్! వీడు ఇలా రియాక్టెడ్ కాబట్టి నేను ఇది ఎక్కువ చేయొచ్చు అని అన్నప్పుడు మన గురించి మనకు ఎక్కువ తెలుస్తది కదా! అది థాట్ డజంట్ గివ్ ద కంట్రోల్ టు యువర్ సెల్ఫా? అంటే మళ్ళీ నేను ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి? అంటే ప్రాబ్లమ్ నాకు ఒక మరాఠీ డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. ఆయన లైక్ అన్నలాగా నేను ఎప్పుడైనా పూణే వెళ్తే తనతో హ్మ్. ఒకసారి తిట్టాడు. హ్మ్. నేను 20 టేకులు అడిగినా నువ్వు అదే చేయాలి. నేను తీసుకుంది అందుకే అని. కదా! కానీ నేను గమనిస్తుంటాను కదా! ఒక ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో నేను బాగా డిప్రెస్ అయిన సిట్యుయేషన్ వచ్చింది. 2021, 22 టైం. హ్మ్. అంటే నాకు యాక్టింగ్ వచ్చా అనే దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఆ ఒక పర్టిక్యులర్ ఫేజ్ అది. హ్మ్. వెళ్ళిపోయి మళ్ళీ నేను థియేటర్ ఆర్ట్స్ నోట్స్ అన్నీ తీసుకున్నాను. బుక్స్ అన్నీ తీసుకున్నాను. పాయింట్స్ నోట్ రాసుకుంటున్నాను. ఇది కూడా కాదు ఇంకా ఎక్కడో కొడుతుందని చెప్పేసి నేను యాక్టింగ్ మాస్టర్ క్లాస్‌లు యూట్యూబ్‌లో పెట్టుకున్నాను. మనోజ్ బాజ్‌పాయ్ వీళ్ళందరివి పెట్టుకున్నాను. అనుపమ్ ఖేర్ ఆ! వాళ్ళందరూ కూడా ఉంటే. ఆ! అండ్ ఉన్నాడు కదా! ఈయన పేరేంటి? మిమి, పంకజ్ త్రిపాఠి. పంకజ్ త్రిపాఠి. యాహ్! వీళ్ళందరివి పెట్టుకున్నాను. ఆహా! అందులో ఒక వ్యక్తి మనోజ్ బాజ్‌పాయ్ ఆర్ పంకజ్ త్రిపాఠి నాకు బాగా గుర్తులేదు. కానీ హ్మ్. యాక్టర్స్ అందరూ రకరకాలుగా ఉంటారు. ఒకరు టేక్ బై టేక్ బెటర్ అవుతారు. ఒకరు టేక్ బై టేక్ వర్స్ట్ అవుతారు అన్నారు. అప్పుడు కొంచెం ఊరటొచ్చింది నాకు. నేను టేక్ బై టేక్ వర్స్ట్ అవుతా. అండ్ ప్రాక్టీస్ కూడా ఒక్కొక్కరిది ఒకలా ఉంటది. అప్రోచ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటది రోల్‌కి. ఇర్ఫాన్ ఖాన్‌ది కూడా ఒక్కొక్కసారి నేను ఎక్కడో లైక్ ఇంటర్వ్యూ ఆర్ ఎక్కడో చదివినట్టు హ్మ్. గుర్తు. కొన్ని కొన్ని రోల్స్‌కి అస్సలు ప్రిపేర్ అవ్వకుండా సెట్‌కెళ్ళేవాడంట. కొన్ని కొన్ని రోల్స్‌కి రాత్రంతా కూర్చొని రాసుకునేవాడంట. కానీ ఏది తెలీదు ఏదేది అని. పాజులు పెట్టడాలు, ఎక్కడ వాల్యూమ్ పెంచాలి, ఎక్కడ నేను దీన్ని ఎమోషన్ చేయాలి. ఇవన్నీ కొన్ని కొన్ని లైన్స్‌కి, రోల్స్‌కి రాసుకునేవాడంట రాత్రుళ్ళు కూర్చొని. కొన్నింటికేమో అలా బ్లాంక్ వెళ్ళిపోవడమే కరెక్ట్ దీనికనిపోయి సెట్‌కెళ్ళిపోయి డైలాగ్ పేపర్ తీసుకునేవాడంట. సో, ఒక్కొక్క రోల్‌కి అండ్ యాక్టర్ టు యాక్టర్ డిఫర్స్. మేబీ టేక్ బై టేక్ వర్స్ట్ బెటర్ అయ్యే యాక్టర్లు ఉండొచ్చు. నేను ఉల్టా. సో, ఇన్ దిస్ ఫేజ్ ఈ ఇన్‌సెక్యూరిటీ ఫేజ్ అంటే నాకు యాక్టింగ్ వచ్చా అనేది హ్మ్. అది టోటల్ యాక్టింగ్ మీద లేకపోతే ఎనీ ఒక స్పెసిఫిక్ పార్ట్ మీద అంటే ఈ ఈ ఈ దేంట్లో నాకు ఇన్‌సెక్యూర్‌గా ఉంది అని అనిపించిందా? ఆర్ డు యూ హావ్ దట్ ఇన్‌సెక్యూరిటీ అంటే స్టిల్? ఇందాక మీరన్నట్టు మనకి కొన్ని కొన్ని ఈ డ్రాబ్యాక్స్ ఉంటాయి. అంటే ఇవి నేను చేయగలుగుతానా అని. నాకొక పాష్ ఫెలో లాగా చేయొచ్చా అంటే నాకు తెలీదు. ఒక బాగా డబ్బులున్న రిచ్ ఫెలో లాగా ఒక హెలికాప్టర్‌లోంచి దిగు, సూట్‌కి బటన్లు పెట్టుకో, పక్కన ఒక పీఏ ఉంటే ప్రోగ్రామ్ ఏదో అంటారు గదా! అది చేయొచ్చా అంటే నాకు తెలీదు. నాకొచ్చో రాదో తెలీదు. ఓ లుంగీ ఇచ్చి, ఓ కత్తి పట్టుకోమను నేను కంఫర్టబుల్‌గా పట్టుకుంటా. సో, లైక్ పక్కింటోడు, పిరికోడు, లేపోతే మంచివాడు, లేపోతే ఈ మాస్ ఇవి చేయమంటే నాకు చాలా ఈజీ. హ్మ్. అది నాకొక డ్రాబ్యాక్. అండ్ హ్మ్. ఇంకొకటి నాకు బిగినింగ్‌లో ఒక వ్యక్తి చెప్పిందేంటంటే, "నీ కళ్ళు చాలా పెద్దవి అండ్ ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. నీ కోపంలో, భయంలో, ఈ హ్మ్. కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో" అని. నా కళ్ళు చిన్నగా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అంటే చిన్నప్పటి నుంచి ఉన్నది కళ్ళు పెద్దగా ఉండడం, దాన్ని పెద్దగా భయానికో, కంగారుకో, ఆనందానికో పెద్దగా అవ్వడం. ఓహో! ఇది ప్రాబ్లమ్ ఉందా? దీన్ని తగ్గించుకోవాలా? సో, ఎంత చిన్నగా చూడాలి? ఎలా చూడాలి? దాని మీద ప్రాక్టీస్‌కి ఎక్కువ రోజులు పట్టింది. సో, సేమ్ వే మన ప్రాబ్లమ్స్ మనకు తెలిసినప్పుడు అండ్ నేను ఏమంటారు? ఈ కైండ్ ఆఫ్ లవ్
తర్వాత ఈ సీన్ పర్టికులర్ నేను సీన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నాకు ఆడవాళ్ళతో అప్పటి వరకు కొంచెం మాట్లాడడమే చాలా తక్కువ. మాట్లాడడం, యాక్ట్ చేయడం కాదు. నాటకంలో కూడా తక్కువే. అలాంటిది కొంచెం అవి బోల్డ్ సీన్స్ ఉంటాయి. అవును. అది ఒక ఛాలెంజ్‌లా తీసుకొని చేశాను నేను. స్టిల్ నాకెక్కడో చిన్న అది ఉంది ఏంటంటే ఇంకా బాగా చేసి ఉండాల్సింది నేను. క్యారెక్టర్‌లో ఇంకా అంటే అది ఒక రకమైన క్యారెక్టరైజేషన్ వల్ల తక్కువ చేసినా అది బాగా గ్లోరిఫైయింగ్‌గా కనిపించింది. కానీ ఇంటర్నల్లీ ఒక జడ్జ్ ఏంటంటే నువ్వు ఇంకా బాగా చేయలేదు. ఇంకా బాగా చేసి ఉండాల్సింది. అంటే ఐ గెట్ ఇట్ ఏం చెప్తున్నారు అనేది. అండ్ ఆ సబ్కాన్షియస్లీ వెన్ యూ యునో గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అప్పుడు కొంచెం బాగా వచ్చేసే ఉంటాయి కొన్ని ఇంకొన్ని మనం కొంచెం భయం మీద ఎట్లా మనకే తెలిసిపోతుంటది కదా లోపల. ఈవెన్ పలాస డైలెక్ట్ కూడా పలాస అది ఒక బ్యూటిఫుల్ భాష. అది అంత ఈజీగా మాస్టర్ చేయలేం. అది ఎంత రాసుకుని ఎంత వాయిస్ రికార్డులు విని ప్రాక్టీస్ చేసినా కూడా ఎక్కడో చిన్న మనసులో వెలితి ఏంటంటే పలాసలో ఉన్న శ్రీకాకుళం డైలెక్ట్ నేను దాన్ని కరెక్ట్గా చెప్పలేదేమో అని. నాకు ఒక ఓసిడి ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఒక డైలెక్ట్ బేస్డ్ సినిమా చేసినప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడకపోతే వాళ్ళని హర్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అగ్రీడ్, 100% అగ్రీడ్. నేను వన్ ఆఫ్ మై థింగ్ వాజ్ యూ పిక్ ద అంటే వెన్ యు ఆర్ సేయింగ్ ఆ డైలాగ్ కొంచెం బెటర్ అవుతాయని. బట్ పలాస చూసినప్పుడు అంతా కూడా అంటే ఇప్పుడు షార్ట్స్ అంతా కూడా వస్తుంటాయి కదా. సో కొన్ని బాగున్నవి దాని మనం వెళ్ళిపోతూ ఉంటాయి. అవి విన్నప్పుడు కూడా భలే ఉంది కదా అని అనిపిస్తుంటుంది. కమింగ్ టు పరేషాన్ అగైన్. సో యా పరేషాన్ నాకు తెలంగాణ ఉన్నాయి కాబట్టి నాకు ఫ్రీ ఫ్లో ఉంటుంది. కానీ ఏదైతే పర్టికులర్ డైలెక్ట్లో సినిమా చేస్తున్నప్పుడు యాక్చువల్ మేము పాపం ప్రతాప్కి కూడా తూర్పుగోదావరిలో బేస్ చేసిన ఫిల్మ్ లాగా ఆ డైలెక్ట్ పెడదాం అనుకున్నాం. ఒక ఏడీని కూర్చోబెట్టుకొని వాయిస్ అన్ని ప్రతి సీన్ వాయిస్ రికార్డ్ చేసుకొని పెన్సిల్తో రాసుకొని ఎంత చేసినా కూడా నిజంగా నేను వాళ్ళ మాట్లాడగలుగుతున్నానా, వాళ్ళకేమన్నా పోక్ చేసినట్టు గుచ్చినట్టు అనిపిస్తుందా ఈ డైలెక్ట్ అనేది నాకు ఎప్పుడు క్రాస్ చెక్ పడేది. తర్వాత వాళ్ళు కొంచెం స్టాండర్డ్ చేసుకున్నారు. ఫిల్మ్ అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలనే దాంట్లో. కానీ పర్టికులర్ డైలెక్ట్ ఏదైనా సినిమా వస్తున్నప్పుడు యాక్టర్ ఫేక్గా మాడుతున్నారంటే నాకు అది రెస్ట్లెస్నెస్ అనాలా, కోపం అనాలా, ఫ్రస్ట్రేషన్ అనాలా తెలియదు కానీ డైజెస్ట్ చేసుకోలేను. అది ఎనీ డైలెక్ట్, ఎనీ యాక్టర్, అదొకటి ప్రాబ్లం ఓసిడి ఉంది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా కొంచెం ఏదైనా డైలెక్ట్స్ అంటే కొన్ని ఇప్పుడు తెలియని డైలెక్ట్లు అంటే నాకు తెలంగాణ స్లాంగ్ ఎవరన్నా కొంచెం అటు ఇటు చేస్తే అబ్బా నేను ఫస్ట్ థింగ్ ఆ సినిమా ఎంత బాగున్నా నేను దిగిపోతా. నాకు అంటే కోర్ డైలెక్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం కూడా ఏమొస్తుందంటే అఫ్కోర్స్ ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్ నాకు తెలియదు కానీ పరేషాన్ స్క్రీన్ చేసినప్పుడు చాలామంది షోస్లోంచి వెళ్ళిపోయారు. ఈ భాష మాకు అర్థం కావట్లేదు. అండ్ రూపక్ కాన్షియస్ కాల్ ఏంటంటే అన్టచ్డ్ తెలంగాణ వినిపిద్దాము, నా ఊరు నాకు తెలిసిన భాష ఇది నేను ఒకసారి స్క్రీన్ మీద తెద్దాం అనుకున్నాను. అంతకుముందు మల్లేశం కూడా ఉంది. మల్లేశం కంటే కోర్ అనిపిస్తుంది. పదాలు కూడా పాటలు కూడా చాలామందికి అర్థం కావు. అత్తర్బుత్తర్ పరాశకం అంటే చాలామంది తెలియదు. సౌసారా చటాకార పోదాంపారా అంటే అది చాలామందికి అర్థం కూడా కాదు. సౌసారా చటాకార అనేది చటాక్ అనేది చాలామందికి తెలియదు. చటాకాను. సో అందుకని రూపక్ ఎప్పుడైతే ఆ కాల్ తీసుకున్నాడో చాలామందికి అర్థం కాలే సినిమా. స్క్రీనింగ్ మధ్యలోంచి వెళ్ళిపోవాలి. ఏం సినిమా మాకేం అర్థం కావట్లేదు, ఏం భాష ఇదని కొంచెం హర్టింగ్ అనిపించింది. అండ్ హీరోయిన్ డైలాగ్ ఆల్సో నా గోస నీకు అర్థమవుతలేదు, గోస ఏంటి అని చెప్పి డెఫినెట్లీ. అండ్ అప్పుడు మా డాడీ ఒకసారి ఏదో కూరగాయల సంతకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరుస్తుంటారు కదా ఇట్లా ఏదైంది చెప్పి, వాళ్ళు అమ్మడానికి వాడు ఏమంటే పొదుగు ఊగింది ధర దిగింది, పొదుగు ఊగింది. మా డాడీ ఫస్ట్ వెళ్ళి కొనడానికి వెళ్ళడం అనుకునేవాళ్ళు. బాబు ఏమంటున్నావు నువ్వు అన్నట్టు, పొద్దు ఊకింది అన్న సార్ అంటే ఏంది అని అడుగుతున్నాడు మా డాడీ. సో డెఫినెట్లీ దట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. కానీ ఇలా ఎవరో ఒకరు టచ్ చేయకపోతే విల్ నెవర్ నో కదా. ఎగ్జాక్ట్గా రూపక్ ఇది అన్నాడు, ఎవరో ఒకరు చేయాలి కదా అని. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ మనం ఎంత ఇమోషనల్గా చెప్పినా కూడా ఆ డైలెక్ట్ మనం ఫస్ట్ టైం వినడం వల్ల లేకపోతే సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వినడం వల్ల మనకి అది కొంచెం నవ్వొచ్చేయచ్చు. ఎందుకంటే ఆ డైలెక్ట్ మనకు తెలియదు కదా, వీళ్ళేంటి ఇమోషనల్ సీన్లో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడడం కదా అని చెప్పి. డిడ్ దాట్ ఎనీ టైం ఒక్కరు పరేషాన్ చేస్తున్నప్పుడు? అంటే అది ఎప్పుడైతే ఒక భాష మీద కమాండ్ ఉందనుకో ఎంజాయ్ చేస్తుంటారు. అవును. అర్థం కాలేదనుకో ప్రతిదీ క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ వైజాగ్ నర్సీపట్నం వైపు నుంచి నాతో పాటే పరేషాన్ చూస్తున్నాడు. చూసి నన్ను అడుగుతున్నాడు, వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అక్కడ ఏంటి జోకు అని. సో దీని అర్థం ఇది అంటే ఓ అదా అని అప్పుడు లేట్గా నవ్వేవాడు. సో సగం సినిమా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే సరిపోయింది నాకు. ఇదే నాకు రంగదే బసంతికి నాకు వచ్చిందే టూటి పోటీ హిందీ, నా పక్కన అసలు హిందీ రానోడు నా ఫ్రెండ్ వచ్చాడు.
అందరు నవ్వినప్పుడు కాకే అని ఆయన ఏదో చెప్తుంటాడు, నాకే వచ్చిరాని హిందీ జాగ్రత్తగా వినాలి నేను. వీడు ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళందరూ అనేవాడు. వీడికి అర్థం చేయడంలోనే రంగ్ దే బసంతి పోతే నేను పరేషాన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది నాకు. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్. మొన్న దురందర్కి వెళ్ళాం పార్ట్ 2కి. ఇంటర్వెల్ దగ్గర గర్కి ఆజ్ఞ తుజి జస్సి అని అంటాడు. అయితే అదే బ్యాంగ్, అసలు ఆ డైలాగ్ గుర్తుపట్టేశాడు రణ్వీర్ సింగ్ ని అనేది బ్యాంగ్. వాడు అందరు ఇట్లా అయిపోయింది ఇంటర్వెల్ పడిందని బయటకు వెళ్ళగానే మా ఫ్రెండ్ గారు ఏమన్నాడు అంటే నేను బయటకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ అప్పుడు అందరూ కలిసి దిగుతారు కదా, ఆవిడ ఇజ్జత్ పోతుందేమో అని చెప్పి బాగుంది ఆ ఇంటర్వెల్ అంటే అన్నాడు. సేపు ఎంత ఆపుకుని ఉంటాడో అడిగేదాకా. ఇప్పుడు మెయిన్ బ్యాంగ్ నీకు అర్థం కాకపోతే ఏం రా నీకు ఏం నచ్చిందిరా అంటే ఇప్పుడు అందుకే రా సబ్ టైటిల్స్ తీసుకో. దట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ రియల్. మరి ఈ కేకే మేనన్ గారి సినిమాలు అతుల్ ఖత్రి అంటున్నా, అతుల్ కుల్కర్ని వాళ్ళ సినిమాలు హౌ డిడ్ యూ అండర్స్టాండ్ దెన్ నాకు చూసేటప్పుడు? ఇది చెప్పాలి ఏంటంటే నేను నాకు తెలిసి 7-8 times డబ్బింగ్కి వెళ్ళా ఈ సినిమాకి. నా డైలాగ్స్ ఏముంటాయి తెలుసు ఇందులో, ఎక్కడో ఒకటి జమీన్ మే గాడ్ దేంగే ఇట్లా ఒక 2-3 డైలాగ్స్ తప్ప డెప్త్ 320 meters, 310 meters, 300 meters, 280 meters, 210 meters. నేను నా వాయిస్లో ఏ కండిషన్లో ఉన్నామో చెప్పాలి అంతే. ఇవే నా డైలాగ్. ఉల్లిగడ్డ లాగా ఇందాక నవరసాల్లో చెప్పాలి, నంబర్లు ఎట్లా చెప్పినా ఒకటే, ఎమోషన్ యాడ్ చేయాలి నంబర్కి అంతే. కాకపోతే ఈ డబ్బింగ్లో కూడా ఏమైపోయింది అంటే 210 meters బదులు 220 అందాము, 220 ప్లేస్లో 255 పెడదాం, అట్లా మార్చడానికి 7-8 సార్లు వెళ్ళా. కానీ డైలాగ్ లేవు హిందీ కాబట్టి కంఫర్టబుల్. దానికే మళ్ళీ చదువుకునే నా వల్ల టేక్ పడొద్దని నాకు ముందే చెప్పారు, నీ వల్ల ఎక్స్ట్రా టేక్ పడితే మర్యాదగా ఉండదని. ఓకే సార్ అని. అసలు మనం 7th compartment అసలు ప్రమోషన్ తెచ్చుకున్నాం మనం మరి కొట్లాడి మరి అని. సో అప్పుడు ఆ సినిమాలన్నీ ఇంకా ఎంత అర్థమైతే అంత అన్నట్టు చూసేవాళ్ళ. హిందీ సినిమా హిందీ నాకు వచ్చు, మాట్లాడడానికి పదాలు ఎత్తుక్కోవాలి అంటే అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది, మాట్లాడడానికి పదాలు ఎత్తుక్కోవాలి అంతే. అంటే నేను ఎప్పుడు హిందీ వచ్చిన ఫ్రెండ్స్ మధ్యలో లేను, టీవీ చూసినా పాటలు విన్నా అట్లా నేర్చుకున్నా. కానీ ఎప్పుడైనా భాష వాడితేనే బెటర్ అవుతుంది, వాడే సందర్భం రాలా. నా సెకండ్ లాంగ్వేజ్ డిగ్రీ వరకు కూడా హిందీయే, నాకు హిందీ ఇష్టం. కానీ అప్లై చేయడానికి పర్సన్ దొరకలే. ఇప్పుడు అందరు తెలుగులోనే మాట్లాడేటోళ్ళు. సో ఎవరితో చెక్ చేసుకుంటా నేను, ఎప్పుడో ముంబైయో ఢిల్లీయో పోతే మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అరే ఇది హిందీ భలే వెరైటీ ఉంటారా మాట్లాడరా నువ్వు అని. వాళ్ళు నిజం మస్తు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా కొంచెం హిందీ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు హిందీ మాట్లాడిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అరే మాది బాగా ట్రై చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. అంటే నాకు అంటే బుక్కులు సినిమాల వల్లే కాబట్టి కైకు బైగన్ లాంటివి రాలేదు. కానీ స్టిల్ నాకు టూటీ బూటీ కాబట్టి వాళ్ళకి అది సౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ వినబడేది. డెఫినెట్ ఆ ఓల్డ్ సిటీ అంతా అప్పుడు ఉండే ఆ కాతదన్ సైడ్ అంతా కూడా అట్లనే మాట్లాడుతారు కదా బైగన్ గీగన్ అని చెప్పేసి. సినిమాలు బేసిక్గా నేను నేర్చుకుంది అయితే సినిమాలు అండ్ బుక్కులు. హిందీ నేను రాస్తా చదువుతా, తెలుగుతో పాటు ఈక్వల్గా నేను రాయగలుగుతా చదవగలుగుతా. అండ్ నాకు ఇంకొక హిందీ నేర్చుకునే ప్రాసెస్లో ఏం చెప్పారంటే అమితాబ్ బచ్చన్ గారి లాంగ్వేజ్ గమనించు, స్పష్టమైన హిందీ వాడతాడు అని. ఆయనతోనూ ఒక బ్యూటీ ఏంటంటే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా తుమ్ అన్నాడు, ఆప్ అంటారు. సో హిందీ నేర్చుకోవాలంటే అమితాబ్ బచ్చన్ అబ్జర్వ్ చేయని చెప్పేవాళ్ళు. ఆయన ఈ కేబీసీ చూస్తే కూడా ఎంత నేర్చుకోవాలి. సినిమాలు పక్కన పెట్టేయండి, ఆయన సినిమా కేబీసీలో చిన్న చిన్న పిల్లలు వచ్చి ఎవరే మీకు తెలియదురా ఆయన ఏంటి, ఆయన మీద జోకులు వేస్తూ ఉంటారు. మీకు నా కొడకైటరా పక్కన తొడగిల్లి పంపాను అనిపిస్తుంది, ఎవడరా అక్కడ పక్కన అమితాబ్ బచ్చన్ కూర్చుంటే అని చెప్పి ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఎవరిని కాలు పట్టుకొని ఇవ్వరు అమితాబ్ బచ్చన్ గారు. అసలు అట్లా ఆయన అంత మర్యాద నీకు చూపిస్తుంటే పిల్ల బచ్చా అనిపిస్తుంటుంది. బట్ డెఫినెట్లీ అమితాబ్ బచ్చన్ గారు అండ్ నవాజుద్దీన్ సిద్దికీ గారిది కూడా. అంటే ఆయనది టపోరి హిందీ ఉంటుంది హిందీలో. నవాజుద్దీన్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూలో చదివాను, వాచ్మెన్గా చేసేవాడు ఇలాగా. ఆయనదే ఒక పర్టికులర్ ఫేజ్ ఉండింది నాది 2015-16, 14-15-16 ఆ టైం. ఏం తెలీదు, ఏ ఆడిషన్ క్రాక్ చేయలేకపోతున్నాను, ఏ వర్క్ అవ్వట్లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడో ఇంటర్వ్యూ చదివా, వాచ్మెన్గా చేసి అడిగిన తర్వాత బిజీ, వాచ్మెన్గా జాయిన్ అయితే బాగుండే. సో నేను అలా చాలా బ్లైండ్గా ఫాలో అయినాయి చాలా ఉన్నాయి. యూనివర్సిటీ అంటే థియేటర్ ఆర్ట్స్ వీళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ నసీరుద్దీన్ షా, ఓం పూరి వీళ్ళందరూ థియేటర్ ఆర్ట్స్ చదివారు. థియేటర్ ఆర్ట్స్ చదివితే గొప్ప వాళ్ళు అయిపోతారు, మంచి యాక్టింగ్ వస్తుంది, థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. అవును, అసలు ప్రకాష్ త్రిపాఠి వాళ్ళందరికీ నసీరుద్దీన్ షా వాళ్ళందరూ గురువులు అన్నట్టు. సో ఎన్ఎస్డి థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ ప్రొఫైల్ చూసి థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యే రోజు నాకు థియేటర్ ఆర్ట్స్ అంటే కూడా తెలియదు.
డిగ్రీ కావాలి, నా దగ్గర డిగ్రీ ఉంది, థియేటర్ ఆర్ట్స్ అన్నా థియేటర్ ఆర్ట్స్ అంతే. వెళ్ళాక నాటకం ఎలా అని అర్థమైంది. అమ్మో అది పరిస్థితి. తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చదివాను ఏంటంటే, ఏడీలుగా చేసి తర్వాత హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగా చాలామంది వచ్చారు. నాని గారు, ఉత్తేజ్ గారు, విశాల్ గారు, ఇట్లా ఏవో పేర్లు చెప్తున్నారు అక్కడ పేపర్లో అక్కడక్కడ చూస్తుంటే, ఓహో ఏడీ అవ్వాలి ఫస్ట్. తర్వాత నానిగారు రేడియో జాకీ ఏదో చేశారు, ఇలా చూశాను, ఓ రేడియో జాకీ అవ్వాలి. సో రెయిన్బో ఎఫ్ఎంలో నేను రేడియో జాకీ చేశాను 6 months. నేను మిర్చిలో 5 ఏళ్ళు చేశా. ఓ మిర్చిలో ఏ టైంలో? 5 to 9 ఈవినింగ్. ఇయర్ 2020 to 2025. అవునా? నేను బేగంపేటలో మిర్చి ఉన్నప్పుడు మేము ఏడీగా వర్క్ చేసింది ఆ దాంట్లోనే, హీరో అందులో రేడియో జాకీ. సో మీ అప్పుడు హేమంత్ వాళ్ళందరూ ఉండేవారు. సో సో ఇట్లా చేస్తే ప్రాసెస్ ఏమని రేడియో జాకీ చేశా, ఏడీ చేశా. నాకు తెలీదు ఎలా రావాలో, నాకు తెలీదు ఎక్కడ పరిచయం అవుతారో ఏదో అట్లా. నవాజుద్దీన్ చూసి వాచ్మెన్ కూడా అయితే బాగున్నాను. ఇంకానే ఒక స్టోరీ ఉంటుంది నవాజుద్దీన్ది. వాళ్ళు కొత్తిమీర అమ్మడానికి వెళ్ళారు, కొత్తిమీర అమ్మేవాళ్ళంట. ఓకే. సో ఎలా అంటే వాళ్ళు ఒక దగ్గర కొత్తిమీర కొనుక్కుని వాళ్ళు ఇంకో జాగాకి వెళ్ళి అమ్మాలి అది. అయితే వాళ్ళు ఒక 10 రూపాయలు కొనుక్కుంటే మేము 15 రూపాయలు అమ్ముకుంటే 5 రూపాయలు మిగులుతాయి అన్నది వాళ్ళ పాయింట్. అలా ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, కానీ వాళ్ళకి ఒక ఆడిషన్ పడింది అప్పుడు. వాళ్ళు ఉన్న డబ్బులంతా పెట్టి కొత్తిమీర కొనేసి ఆడిషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొత్తిమీర ఏంటంటే నీళ్ళు జల్లుతూ ఉండాలి ఊరికి, అది ఫ్రెష్గా ఉండాలంటే. వీళ్ళేమో పెట్టి ఆడిషన్లోకి వెళ్ళిపోయి రాత్రికి వచ్చి అది మొత్తం ఎండిపోయి పీకిందంట. అమ్మ ఉన్న ఆడిషన్లు రాకపాయే, కొన్న 10 రూపాయలకి కొత్తిమీర పాయే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, అమ్మ మీరు ఏందన్నా, మీరు వాచ్మెన్ అంటారు, కొత్తిమీర అమ్మడం ఏందన్నా, అది కనుక వినుంటే మరి అంత బిజినెస్ తెలివి కూడా లేదు నాకు. ఎంత తెలివి అంటే బేసిక్గా కోటిలో ఎక్కువగా ఈ బ్యాగులు, బెల్ట్లు వీళ్ళు అమ్మేవాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. అయితే నాకు ముందే చెప్పాను కొంచెం పిరికితనం ఉంటుంది, దానికి తోడు బార్గెనింగ్ స్కిల్స్ జీరో. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్, డిగ్రీ మారుతుంటాం, కొత్త బ్యాగ్ కొనుక్కుంటాం, చిరిగిపోతుంది, లేకపోతే కొత్త బట్టలో బెల్ట్ ఏదో కొనుక్కుంటాం. ఆడికి బెల్టే అనుకో 200 అంటాడు. సో బేసిక్గా బేరం ఆడాలి అనేది ఇంట్లో నేర్పుతుంటారు కాబట్టి, ఓహో వీడు 200 అన్నాడంటే తగ్గించాలి అనేది ఒకటి అంతే తెలుసు నాకు. నేను ఎంత స్టార్ట్ చేసామని అనుకుంటున్నారు? 180 అంటే వాడు నేత అనేవాడు. అంటే అమ్మో వీడి కోప ఎలా ఉన్నాడంటే 190 అనేవాడు. 10 రూపాయలు తగ్గాడు, సో ఈయన ఇంకా కొంచెం తగ్గించవచ్చు అని 195 అనేవాడిని. సో 195కి బెల్ట్ కొనుక్కొని ఇంటికి వచ్చి మా నాన్న చాలా పర్టికులర్, మా నాన్న ఎంత బెల్ట్ అనేవాడు, ఎంత చెప్తే తంతాడో అని 80 రూపాయలు. సో బొక్క నాకే, కానీ ఇంకా కొత్తిమీర అంటే ఇంకేం అది కూడా పోతుంది. వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడదు కూడా బ్రో. వాళ్ళు అంటే దట్ ఫియర్ ఇస్ రియల్. ఒకసారి ఫస్ట్ టైం బ్యాగ్ కొనుక్కున్నాను బ్రో, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఆర్యా బ్యాగులు వచ్చాయి అప్పుడు, ఇట్లా పట్టీలు. అయితే ఆ బ్యాగ్ కొనుక్కోవడానికి సినిమా చూసా, భలే నచ్చింది, ఆ బ్యాగ్ కొనుక్కోదానికి వెళ్తే వాడు తిట్టాడు ఉల్టా, బ్యాగ్ కొన్న మొహవారని ఇది ఎప్పుడన్నా అని తిడితే ఆ హ్యూమిలియేషన్కి బ్యాగ్ కొన్నా నేను. సరే ఇచ్చేసేయాలి, ఏదైనా సరే ప్రాణ్ జాయ్ పర్ వచన్న జాయ్. ఈడు కూడా తిడుతున్నాడు అని, సీరియస్గా తిడుతున్నాడు అని బ్యాగ్ కొన్నా నేను. ఒకసారి కూరగాయల సంతలోనే వెళ్తుంటే నేను మా పిన్ని ఎట్లా చేస్తారంటే బార్గెన్ వాళ్ళు 200 ఇట్లా 200 అంటే 30 నేను బస్తా పట్టుకుని ఉండేవాడిని చిన్నప్పుడు. నేను ఈడెక్కడ కొడతాడని చెప్పి రెడీ పరిగెత్తడానికి, వీళ్ళు 30 నుంచి వాడు 35-40కి ఇచ్చేవాడు. ఊరి నువ్వు 200 నుంచి 40కి వచ్చాను. నేను ట్రై చేస్తే ఇప్పుడు అబ్దేకో రౌడీజం అని చెప్పి స్టార్ట్ చేస్తే వాడు ఇట్లా బార్గెన్ ఆడా, ఏదో తక్కువ చాలా వర్ష నెంబర్ చెప్పగానే డబ్బులు అది జేబులు సరిపోవన్నా నాకు అన్నాడు. నాకు అర్థం కాల అని. వాడు ఇంకా మాట్లాడలే తర్వాత నాతో. నేను మెల్లిగా వెళ్తున్నా, కొనందరు కూరగాయలనే వెనకాల వెళ్ళిపోతే, ఓ ఇటు జోకేసాడు నా మీద, నువ్వు ఇచ్చే డబ్బులకు నా జేబులు సరిపోలేదు అన్నావురా నువ్వు. బ్రో ఎంత ఆక్వర్డ్ ఉంటుంది అంటే, మా ఇంట్లో వాళ్ళు మా నాన్నని తీసుకెళ్ళాలి ఏదైనా కొనాలంటే, వెండి వాటెవర్ వస్తువులు ఏమన్నా మా నాన్న తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వెళ్ళేవాళ్ళు. నన్ను మాత్రం ఆపుతారు, నువ్వు రాకు, నువ్వు బేరం ఆడనీకి రాదు, మమ్మల్ని కూడా ఆడనీవు నువ్వు అని. ఇప్పుడు 200 దగ్గర 100కి వచ్చారనుకో, వాడు ఆ వీళ్ళు కూడా 40-50 నుంచి స్టార్ట్ చేస్తారు. ఆడు లాస్ట్ 100 అండి రావు అంటే నేను చేయి పట్టుకుంటా, వద్దు 100 అన్నాడు కదా ఇచ్చేసేయాలి, రే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకంటే వాడు చూస్తుంటాడు నన్ను, 100కి రెడీ ఉన్నట్టున్నాను, 100 ఇచ్చేయండి అంటుంటాడు. వాడు ఇచ్చేటోడు 60కి నువ్వు 100 అన్నావు కాబట్టి ఆగిపోయాడని. ఇదొక ప్రాబ్లం. తర్వాత ఈ
బట్టల షాప్‌కో లేకపోతే కూరగాయల షాప్‌కో వెళ్తూ ఉంటాం. కూరగాయలు కొనుక్కోవడానికి. బట్టల షాప్‌కే వెళ్ళాం. నాకు విండో షాపింగ్ నచ్చదు. పట్టుకున్నానంటే ఆడు చూసాడనుకో కొనుక్కోమంటాడేమో అని నేనే కొనేస్తా. లేదు అది పట్టుకుని ఒకవేళ అది ఇబ్బందిగా ఉందనుకో ఆడు చూస్తున్నట్టు ఫోన్ వచ్చినట్టు తీసుకొని హలో తీసుకున్నాను కలరు ఇది ఓకేనా నీకు ఓకే బయట ఉన్నావా వస్తున్నా ఉండాలి మళ్ళీ అది అక్కడ పెట్టి ఎంత యాక్ట్ చేస్తానో నేను. ఫోన్ అయితే నన్ను చాలాసార్లు కాపాడుతుంది లిటరల్లీ. సంజీవిని నాకు అది. ఏ ప్రాబ్లంలో ఉన్నా పోనీ ఒకరితో మాట్లాడడం ఇష్టం లేదు, వాడు ఎదురుకు వస్తున్నాడు, ఇప్పుడు ఈయన ఏం చేయాలి అని లోపు ఫోన్ తీసుకొని ఇక్కడే పక్కనే ఉన్నా ఎక్కడున్నాను ఎంతసేపు అని మనం బయట వెళ్తాం. అట్లా అన్నిట్లోనూ ఫోనే నాకు. ఫోన్ కానీ అప్పుడప్పుడు ఎప్పుడు దొరకలేదు కదా ఫోన్ ఇలా వాడేసారి ఒకసారి దొరికా. కానీ అది ఎలా అంటే నాకు బేసిక్ ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని ఇలా పడుకుంటాను సెట్లో కానీ మామూలుగా ఇంతకుముందు అలవాటు అది. భార్గవరామ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. తను ఒక రోజు ఇలా పడుకున్నాను బొమ్మల రామారావు షూట్ అప్పుడు. వీడు ఏమేంటి ఉంటాడు ఎప్పుడు ఎవరితో మాట్లాడ్డాని తీసి ఆడు పెట్టుకున్నాడు. అసలు ఇటు కనెక్టే లేదు ఫోన్. అరే వీడు ఇన్ని రోజులు మోసం చేస్తున్నాడు మన వీడు అసలు పాటలు అయినట్లేదురా అని. కానీ ఆడు తీసింది నేను చూడలేదు. నేను ఏదో ఇలా నిద్రపోయానా ట్రాన్స్లోనా తెలీదు, తీసింది కూడా తెలియలేదు నాకు. ఆడు అరిసిన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి పెట్టుకోవట్లేదు ఇంకా. అంటే ఏదో ఒకటి ఫోన్ నమ్మకూడదు బ్రో. అసలు నాకైతే లిటరల్ అదుర్స్ ఇట్లా నేను అంటే నాకు ఎప్పుడో ఒకసారి బ్రో, కానీ దొరకలేదు. అంటే వాళ్ళు గమనించలేదు కానీ అది షేకి మామ్ అన్నట్టు ఏదో ఉంటుంది కదా. నేను ఇక్కడే ఉన్నాను రా అన్నప్పుడు అప్పుడు మోగేది. అదే అదుర్ సినిమాలు ఉంటుంది. సుబ్రా వేరే అమ్మా అది అయింది 2-3 సార్లు అయింది. అప్పటి నుంచి నేను ఫోన్ అది కూడా కవర్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు గమనిస్తున్నారు లేదా పక్కన పెడితే కట్ అయిందా మళ్ళీ వచ్చిందిరా ఇంప్రూవ్. నేను థియేటర్ మొహమాటం వల్ల ఇంట్రోవర్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటివి చాలా ఫేస్ చేసే వాళ్ళం. బస్సుల్లో కానీ షాపింగ్లో కానీ చాలా ప్లేసెస్లో. ఈవెన్ కండక్టర్ వెనకాల రాసిన ₹5 టికెట్ మళ్ళీ అడగాలంటే ఆడు ఫీల్ అవుతాడు, అరుస్తాడు, ఇరిటేట్ అవుతాడు, ఎందుకులే ₹5 అని దిగిపోయిన సందర్భాలు కూడా. మనం ఇప్పుడు గూగుల్ పే వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మనం స్కాన్ చేసి వాళ్ళకి ఇప్పుడు వస్తుంది ముందర ఇట్లా పేటిఎంలో ₹15 వచ్చాయి, ₹20 వచ్చాయని. అది రాకముందరా స్పీకర్ లేకముందరా వాళ్ళకి చూపించాలన్నా ఇంకో వేసా ₹15 అని చెప్పి. సో ఒకసారి వెళ్తున్నా చాలా మంది క్రౌడ్ ఉంది, నేను పే చేసేసా ₹15 పే చేసేసి ఇప్పుడు వాడు చూపించకుండా వెళ్ళిపోతే కట్టలేదు అంటాడేమో అని చెప్పి అందరూ వాడు ఆడాడో మాట్లాడుతున్నాడు వీడితో వాడితో. నేను అన్నా 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 అని పిలుస్తున్నాడు, పలకట్లే. 5 నిమిషాలు అక్కడే ఉన్నా. దాని తర్వాత 6 నిమిషం వాడు చూసి ఇట్లా చూసి అంటే కట్టేసిన అంటే హెల్లు అన్నాడు. నీకోసం నేనాగితే ఇంతమంది ముందరా నా కొడక. దిస్ ఇస్ వాట్ ఇంట్రోవర్ట్ అది బ్రో సేమ్ ప్రాబ్లం. కాకపోతే టికెటే వెనకాల ఏదో రాశాడు, ఈలా నేను వెళ్ళని అడిగితే నీకు అప్పుడే ఇచ్చాను కదా అన్నాడు. నేను ఆయనకి ఎలా చెప్పాలో నాకు ఈలేదని. రాస్తే దాని వెనకాల కొట్టేస్తారో చించేస్తారో ఏదో చేస్తారు. అదేమీ లేదు, ప్రూఫ్ కనపడుతుంది. నేను నీకు ఇచ్చాను, నువ్వు డబ్బులు కావాలంటే మర్యాద అడగాలి కానీ ఇట్లా చేయొద్దని. అని ఆ రోజు నుంచి నేను వెనకాల ఎవడ రాసినా కూడా నేను అడగను ఇంకా. వద్దు ఎందుకు వచ్చిన బాధ ఇదని. నేను ఎంత లాస్ బ్రో దీని మళ్ళా వచ్చి ఎన్నిసార్లు. అంటే ఇప్పుడు ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆడేవాడినా ఒకసారి ఇట్లా ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా చెప్పాడు, మేము వెళ్ళి కూర్చున్న పైన ప్యారడైజ్లో ఎక్కువ ఉంటాయి రేట్స్, కింద కూర్చుంటే తక్కువ ఉంటాయి. అది మాకు తెలియదు. నేను మా ఫ్రెండే పైనకి వెళ్ళి కూర్చున్నాం. పుట్టుకుంటే 400 నూడిల్స్ 400 ఫ్రైడ్ రైస్ అంటున్నాడు, మేము 300 పెట్టుకుని వెళ్ళాం. లేదు డబ్బులు లేవు. మేము వాడు వెయిటర్ వచ్చేసారు, కూర్చోయి సార్ కూర్చోయి అంటున్నాడు. బోలేంగే బాయ్ 5 మినిట్ అని చెప్పి 3-4 సార్లు పంపించేసి 4వ వాడు వచ్చి తక్కువ డబ్బులు కావాలంటే కింద ఉంటుంది బ్రో అన్నాడు. దొరికిపోయాము. ఏక్ నూడిల్స్ ఏక్ మంచూరియా జల్దీ లేక. నెక్స్ట్ సెకండ్ అంటే ఇప్పుడు ఏదైనా సరే నేను అడుక్కున్నా నేను ఇక్కడే తినేస్తా అని అప్పుడు ఫోన్ చేసి 500 పంపివే అని చెప్పి అక్కలు లేకలు అడిగి 500 గ్యాదర్ చేసి టిప్పు కూడా పెట్టా. ఇది మొత్తంలో లాస్ ఎవరికి రా జరిగింది. మూసుకుని వెళ్ళి కింద తినొచ్చు కదా నీకున్న 300. ఎంత ప్రాబ్లం బ్రో దీంతో. రోడ్ ప్రాబ్లమ్స్ అయితే అది అట్లాంటి స్టేజ్ నుంచి యాక్టింగ్కి వచ్చాను బ్రో. అంటే మాకు ఒకే ఊర్లో 2 అక్కల్ని ఇచ్చాం మేము. మా నాన్న వెళ్ళేసారి ప్రతిసారి చెప్పేవాడు, నీకున్న మొహమాటంతో కాల్చుకోకు అని. పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రా తిందు అంటే ఇప్పుడు చిన్నక్క వాళ్ళ ఇంట్లో తిన్నాను అనేవాడిని. చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా తిందు అంటే ఇప్పుడు పెద్దక్క వాళ్ళ ఇంట్లో తిన్నాను అనేవాడిని. అంత మొహమాటం.
సో వీడికి ఒకటేసారి పెట్టండి వీడు మళ్ళీ అడగడు అని అన్నం కూరలు కూడా నాకు ఒకేసారి పెట్టేవాళ్ళు. మళ్ళీ నేను అడగనని. సో స్వీట్ నచ్చినా మళ్ళీ అడగలేను. కూర నచ్చినా మళ్ళీ అడగలేను. కొంచెం ఇంకా అన్నం తినాలన్నా మళ్ళీ అడగలేను. దాని నుంచి బ్రేక్ చేసుకుంటూ యాక్టింగ్ ప్రొఫెషన్‌కొచ్చి తీసుకున్నా ఇంకా తప్పదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి యాక్టింగ్ నేర్చుకుంటూ, భయం పోగొట్టుకుంటూ ఈడ దాకొచ్చింది బండి. అంటే ఈ మామూలు ట్రాన్సిషన్ కాదు బ్రో. అంతరమదన వేదన లోపల షేక్. ఆ! అంటే కొత్త కొత్త యాక్టర్స్ వస్తుంటారు ఎవ్రీడే. అసలు అక్క వాళ్ళ ఇంట్లోనే తినలేనోడిని కొత్త యాక్టర్‌తో మాట్లాడాలి. అండ్ ఎవ్రీడే జనం వందల మంది ఉంటారు. తెలియని పరిచయం వాళ్ళని వస్తూ ఉంటారు. ఆక్వర్డ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మెల్లమెల్ల ఓవర్‌కమ్ చేసుకుంటూ సీన్ లాంటిది చేసేటప్పుడైతే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా టైం తీసుకున్నా అది ఓకే చేయడానికి. నేను చేయగలుగుతానా? నా వల్ల అవుతదా అని. కానీ పాయింట్ నాకు బాగా నాటకాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మెసేజ్‌లు ఇయ్యాలని ఉంటది కదా! సో మ్యారిటల్ రేప్ అనేది సీరియస్ అఫెన్స్ అనిపించినప్పుడు దీన్ని మనం అడ్రెస్ చేయాలి అని ఎప్పుడైతే అనిపించిందో, ఓకే దీన్ని బోల్డ్‌గానే చెప్పాలి. ఇంకోలా చెప్పలేం అనిపించినప్పుడు తీసుకున్న కాల్. కానీ నవీన్ మేడారం కూడా చాలా హెల్ప్ చేశారు డైరెక్టర్. "తిరుగు భయపడకు, కంగారు పడకు, ఇట్స్ ఓకే" అని ఒక వర్క్‌షాప్ చేయించి, రిహార్స్ చేయించి అలా చేశాడు. బ్రో నేను ఇక్కడ ఎవరు కూర్చోలేదు. ఆర్జేయింగ్ చేసి వచ్చినోళ్ళు కాబట్టి నాకు ఆ లోపలున్న ఆ విజ్ఞాన ప్రదర్శన అంతా కొంచెం చేయాలనిపిస్తుంది. బట్ ఆర్జేయింగ్ ఇప్పుడు ఈ స్టేజ్ అనేది డెఫినెట్లీ చేసింది. ఆ లోపల ఉన్న భయం పోగొడుతుంది. అండ్ ఆర్జేయింగ్ ఆల్సో హెల్ప్స్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలాడడం అనేది కంటిన్యూస్ ఫ్లోగా వచ్చేయడాలి. అది డైలాగ్స్‌లో చాలా బాగా హెల్ప్ అవ్వడం అనేది హ్యాపెండ్ విత్ యూ? లేదు బ్రో. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు యూనివర్సిటీలో మేము థియేటర్ ఆర్ట్స్ చదువుకునేవాళ్ళం. ఆల్ ఇండియా రేడియో అన్నది మాకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ అవే. సో ఎప్పుడో ఒకసారి నన్ను రేడియో నాటకాల్లో వాయిస్ కోసం పిలిచారు. ఓకే. ఓకే. సో నేను ఎళ్ళి స్క్రిప్ట్ పట్టుకొని మైకుల ముందు కదలకుండా జాగ్రత్తగా వెళ్ళిపోయి చదవాలి. చదివాను. పేరొచ్చింది. చెప్పాడు అబ్బాయి వాయిస్ బాగుంది అనేది ఏదో అన్నారు. ఓకే అని ఏదో డబ్బులిచ్చారు. రూ. 450 ఏదో డబ్బులిచ్చారు. అబ్బో! సో అదయిపోయింది. తర్వాత థియేటర్ ఆర్ట్స్ అయిపోయే టైంకి రేడియో జాకీల కోసం నోటిఫికేషన్ ఏదో వచ్చింది. సో మా యూనివర్సిటీలో సీనియర్లు చాలామంది అందులో క్యాజువల్ అనౌన్సర్ ఏదో అంటారు. ఆటికి వర్క్ చేస్తుండేవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పారు. "అరే ఇట్లా రేడియోలో జాబ్స్ ఉన్నాయి చూసుకుంటావా" అని. సో ఇమ్మీడియేట్‌గా థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది. నేను నెక్స్ట్ ఏం పని చేయాలో తెలీదు. నాటకాల్లో డబ్బులుండవు. సరే లేదు చెప్తున్నారు కదా! ట్రై చేద్దాం అంటే, ఏంటి ప్రాసెస్ అంటే, ఇంటర్వ్యూ ఉంటది. రిటన్ టెస్ట్ ఉంటది అన్నారు. తర్వాత 5 డేసో, 3 డేసో వాణి కోర్స్ అని ఒకటి ఉంటది క్లాసెస్. సో ఎళ్ళా టెస్ట్ పెట్టారు. ఎలాగో చిన్నప్పటి నుంచి చదువుకునేటోడినే కదా! దోమల మందులు, తర్వాత జనరల్ నాలెడ్జ్‌లు ఇవేవో క్వెషన్‌లు ఉంటే రాసా అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూ వాయిస్ టెస్ట్ కోసం పెట్టారు. వాయిస్ టెస్ట్ కూడా లక్కీగా నేను సెలెక్ట్ అయ్యా. ఓకే. సెలెక్ట్ అయితే అయ్యాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, మా సీనియర్స్‌తో పాటు మమ్మల్ని అసైన్ చేసి మీరు ట్రైన్ అవ్వాలి అని చెప్తున్నారు. నేను ముందే నాకు కొంచెం ఏడీహెచ్‌డీ కాదు ఏదో అంటారు బ్రో. 'తారే జమీన్ పర్'లో బుడ్డోడికి ఉంటది. డిస్లెక్సియా లాంటి ప్రాబ్లమ్ నాకు. ఏంటంటే నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ భయం చిన్నప్పటి నుంచి. అదేంటో నంబర్లు దొరకవు నా కళ్ళకి. సేమ్ రేడియో స్టేషన్‌లో కూడా ఏంటంటే ఫోన్ చూసుకోవాలి, పాట ప్లే చేయాలి, మాట్లాడాలి, యాడ్ కరెక్ట్ టైంకి పడాలి. యాడ్ కరెక్ట్ టైంకి పడాలంటే సాంగ్ లెంత్ చూసుకోవాలి, టాక్ లెంత్ చూసుకోవాలి, మల్టీ టాస్కింగ్. తర్వాత నాకు పాటలు వినడం ఇష్టం చిన్నప్పటి నుంచి కాబట్టి, వాళ్ళ దాంట్లో ఉన్న ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో పాటలు కాకుండా నేను సీడీ తీసుకెళ్ళేవాడిని. నేను ఈ పాటలే ఎయ్యాలి. ఆడియన్స్‌కి సెలెక్ట్ చేసిన పాటలు ఈ బెస్ట్ 20 సాంగ్స్ వినిపించాలి. నాకు నచ్చినవి వినిపించాలని ఏదో ఉండేది పిచ్చి. దానికి తోడు రేడియో జాకీ మాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెట్టుకుంటారు. ఇంట్రొడక్షన్ లాగా. సో నాకు యువాది పెట్టుకునేవాడిని నేను. జనగణమనది. నాకు అది చాలా ఇష్టం అది. సో మల్టీ టాస్కింగ్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ది రావాలి. తర్వాత యాడ్ చూసుకోవాలి. ఇది ఏంట్రా నా వల్ల కావట్లేదని. ఈ 1.5 లీటర్, 2 లీటర్ ఈ థమ్స్ అప్ బాటిల్ ఉంటుంది చూసారా? అంత నీళ్ళు తాగేవాడిని 2 అవర్స్‌లో. టెన్షన్‌లోను, ఆ కంగారు. తర్వాత ఫోన్ కరెక్ట్‌గా ఎత్తుతున్నా లేదా మాట్లాడుతున్నానా, రోల్ అవుతుందా ఇన్ని ఉండేవి. మళ్ళీ మిస్ అయితే కింద నుంచి వచ్చేస్తారు. ఏం చేస్తున్నావు అని. మళ్ళీ అదో ప్రెషరు. సో అది మాట్లాడడంలో కూడా ఏంటంటే నేను అదే ఎవరిని తప్పుగా అనడం కాదు కానీ ఏదో చదివినట్టు ఉండేది నాకు. మా సీనియర్ అన్నారు. చర్చిలో ప్రేయర్ చేసినట్టు చదువుతున్నావు తెలుసా నువ్వు అని. అంటే చదివినట్టు వస్తుందా అన్న అంటే బాలేదు అన్నాడు. నాకు అర్థమైంది నా వల్ల కావట్లేదని. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు కావాలి. 800 రూపీస్ ఏదో ఉండేది 2 అవర్స్‌కి. సో ఏం బెటర్ చేసుకోవచ్చు అని విని చూసుకునేవాడిని, రికార్డ్ చేసి చూసుకునేవాడిని. కానీ వచ్చేది కాదు. అది ఆర్ట్.
అంత దాంట్లో నా అమాయకత్వం ఏంటంటే 2 గంటలు షో చేసి బయటకొచ్చాక రోడ్డు మీద బస్ స్టాప్‌లో నిలబడ్డప్పుడు ఎవడైనా గుర్తుపడతాడేమో అని చూసాను. ఎవడు గుర్తుపడతాడు? ఎందుకు గుర్తుపడతాడు? వాయిస్ ఎవడిది? ఎవడిన్నాడు రేడియో? సో, దాంట్లో ఒక 6 మంత్స్ ఒకసారి మధ్యలో తీసేశారు. మళ్ళీ పెట్టుకున్నారు. ఏదో 6 మంత్స్ చేశాను. నాది కాదు ఇది అనిపించింది నాకు. ఇంకా బయటకొచ్చాను. అంటే అది వాళ్ళు ఇంకో బలవంతం ఫస్ట్ కూర్చోబెట్టినప్పుడు అడుగుతారు అసలు నీ పర్సనాలిటీ ఏంటి అని. ఆ ఫస్ట్ టైం నన్ను అడిగినప్పుడు అయితే నీ పర్సనాలిటీ ఏంటి అని అడిగితే నా పర్సనాలిటీ మాట్లాడడం తెలియట్లేదా. ఏం అడగలేదు. లక్కీలీ గవర్నమెంట్ రేడియో స్టేషన్ కదా! ఇది ఓన్లీ రిటన్ టెస్ట్, ఓరల్‌గా మాట్లాడినప్పుడు విన్నారు. అండ్ 3 రోజులో, 5 రోజులు వాణి కోర్స్ అని ఒకటి ట్రైనింగ్ లాగా ఉండేది. తర్వాత సీనియర్స్‌తో పాటు అసైన్ చేశారు. తర్వాత వాళ్ళ పక్కన ఉన్నప్పుడు సూపర్వైజ్ చేస్తున్నప్పుడు 1, 2 షోస్‌కి వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా సోలోగా ఇచ్చేవారు. ఓకే. కానీ ఎంత టెన్షన్ అంటే 'రంగ్ దే బసంతి' కూడా చూసిన కొత్తలనమాట అవి. రేడియో స్టేషన్‌లో వాళ్ళు దూరి ఒక రకంగా మజా ఉండేది. ఏంటంటే చిన్నప్పుడు ఇలాంటి రేడియో ఒకటి ఉండేది మా ఇంట్లో. పాతది చెక్క రేడియో, చెక్కతో ఉండేది. ఇది మెటల్. సో, మా నాన్న దాన్ని రోజు నీట్‌గా తుడిచి 2 పెద్ద సెల్స్ ఉండేవి. సెల్స్‌తో నడిచేది. మా ఇంట్లో నాకు తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అదొక్కటే రేడియో. అదేదో చిన్నయ్య, చిన్నమ్మ, పెద్దయ్య ఇట్లా ఏవో కొన్ని రేడియో పాడి పంటలు ఎప్పుడో ఒకసారి పాటలొచ్చేవి. ఒక్కొక్కసారి చెవి దగ్గర పెట్టి వినేవాడిని. కానీ టీవీ చూడాలంటే పక్కింటికెళ్ళాలి. మాకు టీవీ లేదు. సో, అలాంటి రేడియో స్టేషన్‌లో నేను ఇందాక చెప్పాను రేడియో నాటకంలో వాయిస్ ఇచ్చాను. ఆ చిన్నమ్మతోనే ఇచ్చాను. నాకెళ్ళిన తర్వాత చెప్పారు ఈవిడే చిన్నమ్మ పెద్దయ్యలో చిన్నమ్మ ఈవిడని. నేను ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అయినానంటే మేడం నేను చిన్నప్పుడు మీ వినేవాడిని మేడం అని. ఏముందిలే పెద్దయ్య అని ఈవిడ చెప్పేది. అప్పటివి అనమాట అవి. సో, ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ అంటారు కదా! ఆల్ ఇండియా రేడియోలో నేను వర్క్ చేస్తా అనిపిచ్చేది. కానీ నా వల్ల అయ్యేది కాదు రేడియో జాకీ. అంటే ఇది డైరెక్ట్ ఒక షో లాగా యూ నెవర్ డిడ్ అంటే డెడికేటెడ్ ఈ ఈ దీనికి నేను ఈ టాపిక్స్ మాట్లాడతా అన్నట్టు. ఇచ్చారు. ఒక షో పేరు 70 ఎంఎం. అంటే సినిమాకి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ పాటలేయాలి. ఇంకా నా భాషా ప్రావీణ్యం తెలిసిపోయిన తర్వాత ఆళ్ళేం చేసేవాళ్ళంటే జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీతలు, తర్వాత విశిష్ట సేవలు చేసిన వాళ్ళు, సాయంత్రం ఎప్పుడో 6-8 ఏదో ఉండేది. సో, ఈ పుస్తకానికి గాను వీరికి జ్ఞానపీఠ అవార్డ్ వచ్చింది అని చెప్పి ఒక పాటేసేవాడిని. నాకది బోరింగ్ ఉండేది. అంటే చదివినట్టు ఉండేది నాకు. ఇంతకంటే నేనేం చేయలేనేమో అనిపించింది నాకు. సో, ఇది కాని దాని కోసం కష్టపడకూడదు అనిపించింది. అందుకే ఈ రేడియో జాకీకి ఎవరు చేసినా నాకు తెలియకుండానే రెస్పెక్ట్ వచ్చేస్తది. వీళ్ళు భలే మాడతారే మైక్ ముందు కూర్చొని నేను. ఓకే బ్రో. బట్ వినాల్సింది ఎప్పుడన్నా పడే ఉంటుంది చెవిలో. నేను 5 ఏళ్ళు చేశా మిర్చిలో. 5 to 9 ఈవినింగ్ షో. అసలు ప్యాక్ అయిపోయేది. బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ డెఫినెట్లీ. కూర్చో ఇప్పుడు తర్వాత చెప్తా. బట్ ఇట్లా నాన్నగారు ఇట్లా చేసి తుడిచే అంటే రేడియో అంతా చూసి మాట్లాడే వాళ్ళు ఉండేది కదా ఇంట్లో. సో ఇప్పుడు ఇటు పక్క వచ్చి మనతో అంతర్మదనం ఏదైనా ఇందుకు మనం మాట్లాడుకున్నట్టు ఉండేది. సో నాన్నగారితో ఎక్కడో చెప్పినట్టు విన్నా యూ హ్యాడ్ అంటే ఇటు పక్క యాక్టింగ్కి వచ్చేటప్పుడు హ్యాడ్ అ ఫాలో అవుట్. ఆయన నచ్చలేదు. అంటే అప్పటి వరకు ఒక రకంగా నేను చీట్ చేసి థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. అంటే డిగ్రీ తర్వాత 1 year గ్యాప్. నాకు ఏం చేయాలో అర్థం కాల. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉద్యోగం మాత్రం నాకు చేయాలని లేదు. రోజు ఒకే పని, ఒకే ఏరియా ఇట్లా అనిపించినప్పుడు అన్ని మల్టిపుల్ ఏవో వెతికి యాక్టింగ్కి వచ్చా. కానీ నేను థియేటర్ ఆర్ట్స్ 2 years చదువుతాను ఎలా చెప్పాలి? నేనే సంపాదించి వాళ్ళకి ఆసరాగా ఉంటాను అనుకున్న టైం అది. ఈ 2 సంవత్సరాలు చదివితే ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పా. అది ఇప్పటికీ నాకు ఆ రిగ్రెట్ ఉంటుంది. సో, సరే చదువు అయితే అన్నారు. అట్లా థియేటర్ ఆర్ట్స్ చదివా. చదివిన తర్వాత ఆయనకు అర్థమైంది. కానీ ఎక్కడ కూడా చిన్నప్పటి నుంచి బాగానే చదివాను కాబట్టి ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. సో, ఒకరోజు బర్బరీకుడు ప్లే అది. ప్లే పేరే బర్బరీకుడు. చదువుతున్నాను. మైథాలజీ ప్లే అది కొంచెం. ఆయన చిన్నప్పుడు ఎప్పుడో నాటకం వేశాడంట ఊర్లో. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందండి నేను చూస్తా అన్నాడు. ఫస్ట్ టైం ఆయన నా నాటకాన్ని చూడడానికి సరే రా అని రవీంద్ర భారతిలో షో అది. టికెట్లు ఇచ్చాను. అది టికెట్ షో. వచ్చి చూశాడు. నెక్స్ట్ డే నేను ఇంకో ప్లేకి రిహార్సల్‌కి లంచ్ బాక్స్ కట్టుకొని బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంటే అవి అక్కడ పెట్టు అన్నాడు. ఏంటి అంటే నాటకం లేదు ఏం లేదు అవి పక్కన పెట్టు రేపటి నుంచి పోవడానికి లేదు చేయడానికి లేదని. నిన్నటిదాకా ఏమనలేదే అనిపించి సడన్గా నేను ఏమైంది అన్న. అందులో నేను కృష్ణుడు. ఇక్కడ పంచి ఉంటుంది ఇదంతా ఇది ఉంటుంది కాళ్ళకి గజ్జలు ఉంటాయి పిల్లని గ్రోయి ఏదో ఉంటుంది. ఏందది అలాగా హాఫ్ నేకెడ్ ఎగరడాలి ఏంది ఆ స్టేజ్ మీద అందరు చూస్తున్నారు చుట్టాలకి ఏం చెప్పాలి నువ్వు ఇది చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నీ కొడుకు ఏం చేస్తాడు నేను ఏం చెప్పాలి మరి సినిమాలు కూడా అదే సినిమా వేరే అన్నాడు. సినిమా ఏంటి వేరే సినిమాలు కూడా అదే కదా చేయాలన్న. అదంతా నాకు తెలియదు నాటకాలు వేయడానికి వీల్లేదు.
తర్వాత నేను అలిగి మళ్ళీ మా అమ్మకి చెప్పి, మా అమ్మ కన్విన్స్ చేసి అప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకొని బయటికి వచ్చా. తనకి ఇష్టం లేదు నేను చేయడం. అంటే మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాతన్నా హీ వాజ్ లేదు నేను సినిమాల్లోకి వచ్చే టైం చనిపెడతాను. నేను సినిమాలు చేసింది కూడా ఆయనకు తెలీదు. రేడియో విన్నాడు. రేడియోగా వచ్చే టైంకి కరెక్ట్‌గా రేడియో పెట్టుకొని వినేవాడు. బట్ అంటే మా అమ్మగారు సపోర్టేనా పక్క యాక్టింగ్? అమ్మ ఫుల్ అంటే ఎప్పుడు కూడా అంటే తనకు ఒక పాయింట్‌లో తను ఇబ్బంది పడింది. అంటే నేను ఇందాక వాచ్‌మెన్ అన్నానే. ఆ టైంలో నాకు డబ్బులు లేవు. నాకు ఇంట్లోకి ఎలా ఇవ్వాలో తెలీదు. వాళ్ళని అడగడానికి తెలీదు. వాళ్ళే పని చేస్తూ ఉంటారు. సో, ఏం చేస్తే డబ్బులొస్తాయి అనిపించినప్పుడు సరే స్పాట్ బాయ్‌కి వెళ్దామా? ఏదో ఒక పని చేద్దామా? పార్ట్ టైమ్ ఏం చేద్దాం? ఇట్లా రకరకాలు అన్నప్పుడు ఒకరోజు ఎందుకో ఎప్పుడు అనేది కాదు. ఒకరోజు అంది. "అరేయ్! నువ్వు 6 అడుగులు ఉంటావు. బా చదువుతావు. కానిస్టేబుల్ అవ్వచ్చు కదా నువ్వు. పోనీ టీచర్ అవ్వచ్చు కదా! నీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు. బాగుంది. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు? పెళ్లి చేసుకోవా? సెటిల్ అవ్వవా? నాకు పెట్టకపోయినా నీకైనా పెట్టుకోవాలి కదా!" ఈ కన్సర్న్ ఎక్కువ ఉండేది ఆమెకి. సో, తను అది అడిగిన రోజు అంటే ఒక స్కూల్ టీచరో, కానిస్టేబులో అవ్వచ్చు కదా! నువ్వు అని అడిగిన రోజు చాలా బాధపడ్డా. కానీ అట్‌లీస్ట్ నేను సినిమాలో చేసింది తను అక్కడక్కడ చూసింది. నేను జీలో పనిచేసినప్పుడు, డ్రామా జూనియర్స్‌కి పనిచేసినప్పుడు చూసింది. సినిమాల్లో పనిచేసినప్పుడు కొన్ని సినిమాలు చూసింది. 'గాజీ', 'మల్లేశం' చూడలే. 'గాజీ', 'బొమ్మల రామారం' అవి కొన్ని సినిమాల వరకు చూసింది. కానీ పేరొచ్చే టైంకి తను కూడా చనిపోయింది. 'జార్జ్' టైం తను లేదు. సో, అట్‌లీస్ట్ తనన్నా చూసింది స్క్రీన్ మీద నన్ను. కానీ మా నాన్నకి తెలీదు. సో, కమింగ్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటుంది కదా! హ్మ్. ఈ అంటే బస్‌లో ట్రావెల్ చేయడం. హ్మ్. నౌ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం కార్‌లో వెళ్ళడం. హ్మ్. ప్రొడక్షన్ కార్‌లో వెళ్ళడం. హ్మ్. సో, హౌ ఇస్ దిస్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్? వాట్ ఈస్ అ గుడ్ లైఫ్ స్టైల్ ఫర్ యూ? అంటే ఉంటది కదా! మనం ఇప్పుడు బస్‌లో వెళ్ళేటప్పుడు, ఈ 4 బస్సులు అప్పుడు చేంజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ఒకసారి కూర్చుంటే కార్‌లో నా కార్ రా భయ్! ఇది నా వెళ్ళేటప్పుడు హౌ ఇస్ దట్ అదొక లైఫ్ స్టైల్ స్ట్రేంజ్ చేంజ్? ఫీలింగ్ బ్రో. అంటే మాకు 95K బస్ ఉండేది. కోటి గల్లీలో ఉమెన్స్ కాలేజ్ అపోజిట్ గల్లీలో మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అపోజిట్ గల్లీలో 95K బస్ ఉంటది. శ్రీరామ్ కాలనీ, కోటి. ఎప్పుడన్నా ఆడిషన్ గానీ, సినిమా షూట్ లేట్ అయినప్పుడు కానీ, ఎందుకంటే ఎక్స్‌ట్రాస్ గానో చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసినప్పుడు ఎక్కువ మంది మీరు పెట్టుకొని రండి వచ్చాక ఇస్తామనేవారు. లేకపోతే బస్‌కి వచ్చేవాడిని. లాస్ట్ బస్ 11:45 ఆర్ 12 ఆ టైంలో ఎప్పుడో ఉంటది. అది మిస్ అయితే ఇంకా ఉండదు. సో, లాస్ట్ ఏదైనా క్యాచ్ చేయగలిగే బస్ అది. అండ్ అది కాకుండా అదొక భయం ఉండేది. దొరుకుతుందో లేదో, ఉందో పోయిందో అని కంగారు ఉండేది. అండ్ ఎక్కువ దూరం నడిచే పోయేవాళ్ళం అప్పుడు. ఒకవేళ అక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్సు ఆగితే ఒకవేళ అటు నుంచి వస్తే ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. సో, అప్పుడు ర్యాపిడోలు కూడా ఏం లేవు. ఇంకోటి ఏంటంటే నేను హైట్ ఉన్నాను కాబట్టి కొంత ఓకే గానీ, మా బస్సులు ఎప్పుడు క్రౌడెడ్ ఉండేవి కాలేజ్‌కెళ్ళినప్పుడు. వంగుంటాయి ఇటు పక్కకి. ఒకటి చెమట ఇంకోటి ఒకటి పీలుస్తూ ఉండేవాడు. నేను హైట్ కాబట్టి కొంచెం ముక్కు పైకెత్తగలిగేవాడిని. అండ్ ఇరుక్కునేవాళ్ళం. ఎప్పుడైతే బాడీలో ఓపిక ఉండదో అంటే పని చేసి షూట్ నుంచి వచ్చావో, కాలేజ్ నుంచి వచ్చావో, చదువుకున్నావో, హెల్త్ బాలేకో సీట్ దొరకదు. అండ్ ఒకరినొకరు నొక్కుతూ ఉండే అది చెప్పలేము. అలా అని తప్పించుకోలేము. సో, ఇబ్బందిగా ఉండేది. అలాగే చాలా ఏళ్ళు 15, 17 ఏళ్ళ తర్వాత నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం కారు కొంది 2023 హ్యారియర్ కొన్నా. అది కొని ఇది నా కార్ అని కన్విన్స్ అవ్వడానికే నాకు చాలా కాలం పట్టింది. పక్కన డ్రైవర్ ఉన్నాడు. నాకు డ్రైవింగ్ రాదు. పక్కన డ్రైవర్ ఉన్నాడు. పోతున్నా కూడా ఇది నా కారు అని నాకు ఆ ఫీలింగ్ కలగలేదు చాలా కాలం. ఇది నాదే అని నాకు నేను చెప్పుకోవాల్సి వచ్చేది. ఇది నా కారే అని. సో, ఓకే. బాగుంది ఇప్పుడు. అంటే ఆఫ్‌కోర్స్ కారొచ్చాక దాంతో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డ్రైవర్‌కి సాలరీ రావాలి. అందులో డీజిల్ రావాలి. అప్పుడు రూ. 365 బస్ పాస్‌లో 800, రూ. 1000 బస్ పాస్‌లో అయిపోయేది. ఇప్పుడు అది 800తో ఒక్కరోజు కూడా తిరగదు. అదే ఈ ట్రాఫిక్‌లో కూర్చుంటే దాంట్లో మనం ఏసీలు వేసుకుంటాం. దానికి ఊరికే ఎగిరిపోతూ ఉంటుంది. సో, ఖర్చు కూడా పెరుగుతది. కొంచెం కంఫర్ట్ కూడా పెరుగుతది. కానీ ఫర్ యూ దిస్ ఇస్ ద కంఫర్ట్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఇదేనా? ఎప్పుడైనా ఉండేనా? అంటే నాకు కార్ ఇలా ఉండాలి అని ఎప్పుడన్నా అలా మైండ్‌లో ఉండేదా? అంటే గ్రోత్ అంటే ఇది అని. నాకు ఎప్పుడు కూడా అంటే హెల్త్ బాలేనప్పుడు లేపోతే క్రౌడెడ్‌గా ఉండి స్వెట్‌తో చిరాకొస్తున్నప్పుడు, నైట్ లేట్ అవుతూ ఆకలేస్తున్నప్పుడు అండ్ టాయిలెట్ వస్తుంటది. బస్ మధ్యలో ఉంటాము. ఇలాంటి వెరైటీ ఆడ్ సిట్యుయేషన్స్‌లో బస్ జర్నీ చిరాకొచ్చేది కానీ నేను ఎంజాయ్ చేసేవాడిని. నాకు హైదరాబాద్ ఎక్కువ బస్ రూట్‌లతోనే తెలుసు. దెన్ కార్ రూట్. నాకు ఇప్పుడు 225 ఎటు పోతది, 95 ఎటు పోతది, ఈ 92 ఎటు పోతది. ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఆ బస్సులోనే ఎక్కువ తిరిగాం కాబట్టి.
కార్ లగ్జరీ ఏంటంటే స్ట్రెయిన్ ఉండదు. నాకు కార్ కొనడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, అప్పటి వరకు ర్యాపిడోలు, ఉబర్‌లు ఇట్లో ఉండేవాడిని 2023లో కూడా. హ్మ్. ఒక సినిమా సైన్ చేశాక ఒక డైరెక్టర్ అన్నదేంటంటే, "సార్ ఆ ర్యాపిడోలు బంద్ చేయండి సార్" అని. ఏంటంటే, మీ బండి కింద పడ్డా, ఎదుటోడు గుద్దినా, మా కంటిన్యూటీ లేనిది, మా షూటింగ్ లేనిది, మమ్మల్ని గురించి కూడా ఆలోచించాలి కదా మీరు అని. అప్పుడు నాకు ఒకసారి అనిపించింది. నిజమే నేను ఆన్సరబుల్ కదా ఒకరికి. చెప్పి ఏది జరగదు. కాలికి దెబ్బ తగిలినా, మనకి దెబ్బ తగిలినా, ఏ విధంగా దెబ్బ తగిలినా కూడా షూటింగ్స్ ఆగుతాయి. అండ్ ఇంకొకరికి ప్రాబ్లమ్ అవుతది మన వల్ల. కార్ ఉండడం సేఫ్ ఏమో అనిపించింది. సో, అప్పుడు కార్ కొన్నా. వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. హ్మ్. అండ్ కమింగ్ టు ద యాక్టింగ్ చాయిసెస్, హ్మ్. ఇప్పుడు నాకు 'టక్ జగదీష్‌లో' చూసినప్పుడు గానీ, ఇప్పుడు 'జార్జ్ రెడ్డిలో' గానీ, టక్ జగదీష్‌లో మెయిన్ హ్మ్. ద అంటే 'నాని' అన్న అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సినిమా ఇంకొంచెం ఇట్లా చూస్తాం కదా! హ్మ్. దాంట్లో యువర్ క్యారెక్టర్ అంటే డూ యూ ఎంజాయ్ హ్మ్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ అంటే నెగెటివ్ క్యారెక్టర్స్‌లో లిబర్టీ ఎక్కువ ఉంటుంది అంటారు అందరూ. అవును. అంటే మనం ఏదైనా చేసినా కూడా ఈడు కరెక్టే. చెడ్డోడురా ఇలానే చేస్తాడు అని. అవును. డూ యూ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ బీయింగ్ ఎ బ్యాడ్ గై? హుహు. అంటే స్క్రీన్ మీద బాగుంటది. 'జార్జ్ రెడ్డిలో' ఉన్నది వేరు. యాహ్! యాహ్! కానీ 'టక్ జగదీష్‌కొచ్చేసరికి ఏంటంటే, ఒకరిని హింసిస్తూ ఆనందపడుతుంటది ఆ రోల్. హ్మ్. అది ఎంత క్యారెక్టర్ అయినా కూడా నా క్యారెక్టర్‌కి చాలా డెడ్లీ అంటే కంప్లీట్ ఆపోజిట్. హ్మ్. పీక పట్టుకోవాలి, మాటలతో ఇసిగిచ్చాలి, ఎంబడబడి కొట్టాలి. అది ఫేక్ అయినా కూడా చాలా సఫోకేటింగ్‌గా ఉండేది. హ్మ్. ఏంటి చేస్తది అని. అంటే డ్రైన్ అయ్యేదే ఇది ఎనర్జీ మొత్తం. హ్మ్. అండ్ ఫస్ట్ టైమ్ నేను సటిల్ నుంచి లౌడ్‌కొచ్చాను. హ్మ్. 'టక్ జగదీష్‌లోనే.' హ్మ్. అది ఎందుకో తెలియని ఇది నాది కాదు అనే ఫీలింగ్ ఒకటుండేది. సో, ఫస్ట్ డే తడబడ్డాను. చిన్నదే కానీ తడబడ్డాను. నెక్స్ట్ డే నుంచి ఇంకా డైరెక్టర్ ఏం అడుగుతున్నారు? నేనేం చేయాలి? అనేసి వర్క్ చేసి, వర్కౌట్ చేసి ఇంక మొత్తం హోంవర్క్ చేసుకున్నా బాగా. చేసుకొని పెర్ఫార్మ్ చేశా. నెక్స్ట్ డే నుంచి ఇంకా ప్రాబ్లమ్ పడల. కానీ ఎంజాయ్ చేశానా అంటే లేదు. అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అంటే చూసినప్పుడు అలా అనిపించలేదు. ఆ! ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఉండాల్సింది ఉన్నట్టు ఒక క్యారెక్టర్ మీద మనకు కోపం వస్తుందంటే వాళ్ళు ఇరగదీసినట్టు కదా! హ్మ్. మా ఇంట్లో వాళ్ళందరూ అప్పుడు ప్రైమ్‌లో అంతా చూసి అని చెప్పి తిట్టుకున్నారు కాబట్టి అక్కడైతే సక్సెసే. అండ్ కమింగ్ టు అదర్ ఫిల్మ్స్ ఈ 'పరేషాన్' గానియండి, 'ప్రీ వెడ్డింగ్ షో' గాని హ్మ్. అవి నాకు ఆన్ పేపర్ ఇప్పుడు 'ప్రీ వెడ్డింగ్ షో' ఆన్ పేపర్ వచ్చుంటే హ్మ్. ఇప్పుడు ఏంటి ముందర ఇలా అయింది. పోతది. మెమరీ కార్డ్ పోతది. హ్మ్. ఫస్ట్ అమ్మాయి సైడ్ నుంచి మొదలుపెడతారు ఫస్ట్. హ్మ్. ఈసారి అబ్బాయి సైడ్ నుంచి మొదలుపెడతారు. హ్మ్. అదే కదా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్నట్టు. సేమ్ రిపీట్. కదా! అలాంటప్పుడు హౌ డు యూ గెట్ ఎక్సైటెడ్ ఇది వర్క్ అవుతదని ఎలా తెలుస్తది? నేను దాన్ని అంటే ఒకటేంటంటే తను డైరెక్టర్ చెప్పినప్పుడు హ్మ్. శ్రీకాకుళం నుంచి తను. హ్మ్. దాంట్లో ఒక మాధుర్యం ఇందాక ఏదో పలాస టాపిక్ మాట్లాడుకున్నాము. హ్మ్. ఇన్నోసెన్స్ బాగా వర్కౌట్ అవుతది ఆ లాంగ్వేజ్‌లో. ఓకే. తను చెప్తున్నప్పుడు నేను నవ్వుతున్నాను. హ్మ్. అంటే తను ఏం తీయబోతున్నాడో నాకు ఎగ్జాక్ట్‌గా ఇమిటేట్ చేసి చెప్తున్నాడు. హ్మ్. ఆ పిల్లోడు ఎలా మాట్లాడతాడు, అమ్మాయి ఎలా మాట్లాడతారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా మాట్లాడతారు. సో, ఊహకు అందుతుంది అతను ఏం చెప్తున్నాడో. సో, నాకు జడ్జ్ చేయడం ఈజీ అయిపోయింది. దానివల్ల రిపీటెడ్‌గా అనిపిస్తుందని నాకు అంటే ఫుటేజ్ చూసాక అరే! పోయిన దగ్గరికే మళ్ళీ మళ్ళీ ఎళ్తున్నాం కదా! అని ఫుటేజ్ చూసినప్పుడు అనిపించింది కానీ తను చెప్పినప్పుడు అనిపియలా. ఎక్కడో భయం ఉండింది నాకు. హ్మ్. అంటే ఆమె దగ్గరికెళ్ళి ఒకసారి చేయడానికి ఎళ్తున్నాం, ఒకసారి చెడగొట్టడానికి ఎళ్తున్నాం. ఆయన దగ్గరికెళ్ళి ఒకసారి చేయడానికి ఎళ్తున్నాం, ఒకసారి హ్మ్. మొనాటనీ ఏమైనా వస్తదా అని భయమేసింది. కానీ లక్కీలీ అది అవ్వల. అవ్వలేదు. అంటే హైండ్‌సైట్‌లో ఇప్పుడు చూసుకుంటే కదా! అని అనిపిస్తది. బట్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనిపియలేదు మొత్తం సినిమాలో. సో, హ్మ్. థాట్స్ వాట్ మై క్వెషన్ వాస్. ఇది మనం తీసినప్పుడు హ్మ్. విజువల్‌గా పెర్ఫార్మన్స్‌ల వల్ల డెఫినైట్‌లీ ఎన్హాన్స్ అవుతది. డైలాగుల డెలివరీ వల్ల ఎన్హాన్స్ అవుతది. హ్మ్. కానీ పేపర్ మీద ఉన్నప్పుడు హౌ కుడ్ యూ జడ్జ్ అని చెప్పేసి. అది బై ప్రాక్టీసే వస్తది. అంటే హ్మ్. వింటూ ఉండడం తర్వాత ఒక ప్రాజెక్ట్‌లో ఒకటి మిస్‌ఫైర్ అయితది. ఇంకో ప్రాజెక్ట్‌లో ఏదో కరెక్ట్ అవుతది. చెప్పేటోళ్ళు ఎలా చెప్తున్నారు? ఆళ్ళకున్న క్లారిటీ ఏంటి? దాన్ని బట్టి ఎక్స్‌పీరియన్స్‌తో వస్తది అది. సో, అది ఫస్ట్ హౌ డు యూ టేక్ అంటే ఫస్ట్ ఒక 30 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు చెప్పండి బావుందంటే చెప్పండి అంటారా? లేకపోతే మొత్తం వింటా. మొహమాటానికా లేకపోతే బ్రో మొహమాటానికి నేను 8 గంటలు విన్న నేరేషన్ ఉంది బ్రో. 8 గంటలు. అండ్ 5 ½ అవర్స్, 7 అవర్స్ అండ్ 4 అవర్స్. చాలామంది 3 గంటలకు మినిమమ్ చెప్పరు. ఎవరో ఒకరు ఒక హాఫ్ అన్ అవర్‌లో చెప్తే నాకు ఆ రోజు అతను దేవుడిలా కనపడతాడు. గ్రేట్ అండి మీరు అన్నట్టుగా అనిపిస్తది నాకు. ఎవరో ఇంకా సూది మొనంత వరకు మాత్రం 10 మినిట్స్ చెప్తారు. ఇదండి పాయింట్ అని. ఇంకా ఆళ్ళు రేర్ ఇంకా ఆళ్ళు జెమ్స్ ఆళ్ళు. అంటే నేను చాలా మందిని అడుగుతాను సినాప్సిస్ పంపించండి, పిచ్ డెక్ పంపించండి మొత్తం చదవలేమండి అని. కానీ వాళ్ళ ఆకలి నాకు అర్థమవుతది. లేదండి మీకు చెప్తే అర్థమవుతది. ఒక 1 అవర్ ఇయ్యండి అంటారు. 1 అవర్ ఆడి 3 గంటలు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది.
కాకపోతే నేను ఆఫీస్ తిరిగి ఆడిషన్‌ల కోసం తిరిగినోడిని ఒకరు నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళని ఆపడం కరెక్ట్ కాదని అర్థమవుతది. ఫస్ట్ 1 మినిట్, 10 మినిట్స్, 5 మినిట్స్‌లోనే అర్థమైపోద్ది ఇది బాలేదని. అలా వింటూ ఉంటాను ఇంకంతే. అది ఇంకా ఎనర్జీ ఎగ్జాస్ట్ చేస్తది. అలిసిపోయి పడిపోతాను నేను అది అయిపోయినప్పుడు. కానీ వింటా. ఏదో కొన్ని పెట్టుకోవాలేమో ఇట్లా కొంచెం ఇందాక ఫోన్ తీసుకున్నట్టు. అక్కడ నాకే పాపం అనిపిస్తది. పాపం ఫీలింగ్ వల్ల ఆపలేనంతే. సో, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఎ నరేషన్? అంటే ఇంతలో చెప్తే బావుంటుంది అన్నట్టు ఫర్ యూ. అంటే ఇప్పుడు మాములు చూసేవాళ్ళందరూ గూడా చెప్పాను గదా! దే ఆర్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్. లెస్ దెన్ 1 అవర్ బెటర్ ఏమో బ్రో. ఏంటంటే ఒక పాయింట్ తర్వాత అటెన్షన్ ఉండదు. అది ఆవలింతలు అవ్వచ్చు, అలసట అవ్వచ్చు, చెప్పేవాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేకపోవచ్చు. అది ఒక పాయింట్ తర్వాత బాగుంది అనిపిస్తే ఏమనిపించదు. హ్మ్. బాలేపోతే ఎదుటి మనిషి మీద కోపం వస్తుంటది, నిద్రొస్తుంటది, ఆకలేస్తుంటది. ఆవలింతలు ఎదుటోడికి కనపడకుండా ఆవలించాలి. కళ్ళు బలవంతంగా మూతపడుతుంటాయి. అది పెయిన్‌ఫుల్. బాగలేదు అంటే పెయిన్‌ఫుల్. ఒక రోజంతా కష్టపడిన దానికంటే ఎక్కువ ఎనర్జీ తీసేసుకుంటది ఒక బ్యాడ్ నేరేషన్. బ్రో అంటే వచ్చిన తర్వాత అదే చెప్తున్నా గదా! ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి మనకి ముందర బస్సులు ఇప్పుడు ఇది కార్‌లో వచ్చింది. ఇంక పిచ్ డెక్ స్టేజ్‌కొచ్చా నేను. పిచ్ డెక్, సినాప్సిస్ ఇవి పంపించండి నేను జడ్జ్ చేస్తానని. కానీ పిచ్ డెక్‌లో చాలా బాగా డిజైన్ చేశాక దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. పిచ్ డెక్ క్రియేట్ చేయడం అనేది చాలా స్మార్ట్‌గా చేయొచ్చు. హ్మ్. మంచి మంచి ఇమేజెస్ పెట్టొచ్చు, రాయొచ్చు, డిజైన్ చేయొచ్చు. కానీ కంటెంట్‌లో దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోసపో లోపల ఏదో ఉందనుకుంటాము ఏముండదు. డొల్ల. హ్మ్. అట్లా కూడా చాలా సార్లు అవుతది. మరి పాపం ప్రతాప్ పరిస్థితి ఏంటి? హౌ డిడ్ థాట్ హ్యాపెన్? పాపం ప్రతాప్ 2021, 2022 ఆ టైంలో హ్మ్. ర్యాండమ్‌గా సేమ్ ఇలాగే నేను ఒక కథ చెప్పాలండి మీకు అన్నాడు. మసూద షూట్ అవుతుందప్పుడు. హ్మ్. సరే రండి అన్నాను. అలా విన్నాం ఇంకా అప్పటి నుంచి అలవాటే కాబట్టి వచ్చాడు. చెప్పినంత సేపు నవ్వుతున్నా నేను. అక్కడక్కడ కొన్ని చాలా డ్రామాటిక్‌గా రాసాడు, ఏడిపిస్తున్నాడు. కొత్త అతను. నాకు ఆఫ్‌కోర్స్ అందరూ కొత్త వాళ్ళతో నేను చేసింది. హ్మ్. ఓకే. మీకు ప్రొడ్యూసర్ ఉన్నాడా అండి? అంటే లేడండి అన్నాడు. అప్పటికి నేను క్యారెక్టర్ ఆర్టిస్టే. హ్మ్. 'టక్ జగదీషు', 'పలాస' ఇవి వచ్చాయి. హీరో ఇంకేం రావాల. హ్మ్. హ్మ్. నాతో మీరు ఓకేనా అంటే, "ఆ! నాకు మీరు పెర్ఫార్మ్ చేయడం ఇష్టం అండి. నేను చూసాను కదా సినిమాలో. సూట్ అవుతారనిపించింది." ఓకే. ప్రొడ్యూసర్ ఉంటే చెప్పండి అన్నా. ప్రొడ్యూసర్ లేడు. సో, ఎప్పుడో 2023లో మళ్ళీ ఒకసారి వచ్చాడు ప్రొడ్యూసర్ ఉన్నాడని. మళ్ళీ విన్నాను. మళ్ళీ లేడు. లాస్ట్‌కి 2024 ఎండ్‌కొచ్చాడు. ఈసారి ప్రొడ్యూసర్ ఉన్నాడని. ఖచ్చితంగా ఉన్నాడు కదా! అంటే ఈసారి ఈటీవే ఉంది అని. అలా స్టార్ట్ చేశా. బట్ అంత అంటే ఇప్పుడు 3 ఇయర్స్ హ్మ్. కదా! హ్మ్. 3 ఇయర్స్ కూడా ఎక్సైట్ చేసింది అంటే కథ హ్మ్. వాట్ ఆర్ వి ఇన్ ఫర్ అనేది. అంటే కొన్ని కొన్ని అవి ఎప్పటికి పాతబడవు. హ్మ్. లైక్ 'అమృతం' హ్మ్. తర్వాత కొన్ని లవ్ స్టోరీస్. నేను 'ఇష్క్' ఎన్ని సార్లైనా చూస్తా. 'నితిన్ అండ్ నిత్య హ్మ్. మీనన్ హ్మ్. హ్మ్. ఇష్క్' నాకది బోర్ కొట్టదు. కొన్ని ఎందుకో ఆటికి టైం ఉండదు. అంటే ఈ పాతబడింది అనే ఫీలింగ్ కలగదు. 'ఖుషి' హ్మ్. సో, అట్లాగా నాకు ఈ కథ ఎందుకో మళ్ళీ ఇప్పుడు కరెక్టా ఇది అనిపించలా. కొన్ని అనిపిస్తాయి. కొన్ని ఇష్యూ బేస్డ్ ఫిల్మ్స్ అనుకోండి. హ్మ్. వార్ బేస్డ్ ఫిల్మ్సు, ఇష్యూ బేస్డ్ ఫిల్మ్సు ఆ టైంలో ఇప్పుడు లైక్ మనకి కొన్ని బ్రుటాలిటీస్ మీద, కేస్‌ల మీద అయిన ఇష్యూస్. కొంతకాలం తర్వాత ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది. కోవిడ్ మీద ఇప్పుడు చెప్తే ఎందుకురాయ అనిపిస్తుంది. అవును. కానీ ఇది దీనికున్న ఫ్రెష్‌నెస్ ఏంటంటే ఎప్పుడైనా తీయొచ్చు. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా తీయొచ్చు. పాతపడదు. తండ్రి కొడుకు ఎమోషన్, అమ్మాయి అబ్బాయి ఎమోషన్, లవ్ స్టోరీ. అది పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అమ్మ నాన్నల కొడుకుల మీద ప్రేమ ఎప్పుడైనా ఒకటే. అది నాకు బాగా నచ్చింది. రాసుకున్న విధానం బాగా నచ్చింది. అండ్ ద టీజర్ అండ్ ఆల్ ఆల్సో హ్మ్. హ్మ్. ద వే యూ ఆర్ పర్ఫార్మింగ్ అంటే ఆ కామెడీ కొంచెం ఆ టచ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో, వాట్స్ డిఫరెంట్ ఇన్ యువర్ క్యారెక్టర్? ఫస్ట్ టైమ్ బేసిక్‌గా ఒక కంఫర్ట్ జోన్ ఒకటుంటది. హ్మ్. న్యాచురల్‌గా చేసేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఏ గోల లేదు. కానీ నాకు నువ్వు ముందు సినిమాలోలా కనబడొద్దు అన్నాడు. ముందు సినిమాలోలానా? అంటే ఇప్పుడు నన్నేం చేయమంటావంటే కొంచెం మెలో ఎళ్దాం, లౌడ్ చేద్దాం. నువ్వు అన్నిట్లోనూ సాఫ్ట్, ఇన్నోసెంట్, సటిల్ ఇలాగే ఉంది గదా! కొంచెం కమర్షియల్ ఇటువైపు రా గదా! అన్నాడు. హ్మ్. అటువైపు రావడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. 'టక్ జగదీష్' ఒకసారి ట్రై చేశాను. కానీ అది ఎందుకో నాకు ఇంటర్నల్లీ నాకు పర్ఫార్మెన్స్ హ్యాపీ చూసే వాళ్ళకి ఆ హేట్రేడ్ అది బాగా కనబడొచ్చు. కానీ నేను ఎంజాయ్ చేయలేదు. హ్మ్. అంటే అలా కాదు ఒక్కసారి నా మాట ఇను నేనేం అడుగుతున్నానో. అదే ఇన్నోసెన్స్ ఉండని. కానీ ఈసారి కొంచెం కమర్షియాలిటీ యాడ్ చేద్దాం. ఆ వాయిసు, ఆ బాడీ లాంగ్వేజు, ఆ ఎక్స్‌ప్రెషన్ కొంచెం మార్చుదాం అన్నాడు. సరే ఇతనికి సరెండర్ అవుదాం. ఇతను ఏదో చేయాలనుకుంటున్నాడు. ఒకే దాంట్లో నేను మాత్రం ఎన్నిగానం చేస్తాను. సరే నీ ఇష్టం ఏం చేయాలో చెప్పు అని. అలా వర్క్‌షాప్ చేశాం. అలా చదివాను. ఇలా కాదు నాకు ఇలా కావాలన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఈ ఫిల్మ్‌కే ఇప్పటివరకు సీరీస్‌లు, సినిమాలన్నీ కలిపి ఒక 12, 15 ప్రాజెక్ట్స్ చేసుండొచ్చు. హ్మ్. డబ్బింగ్‌లో ఎగ్జాస్ట్ అయ్యా.
షూట్‌లో అంటే వర్క్‌షాప్‌లో ఒక రకంగా క్రాక్ చేశాను అతనికి ఏం కావాలో కానీ, డబ్బింగ్ అన్నది మామూలుగానే ఎంత చెప్పినా ఎక్కడో చోట దొరుకుతది. కానీ ఇతను చూడు నువ్వే చెప్పావు గదా! అదే చెప్పు అంటాడు. నేను చెప్పింది అలా రాలేదు అంటాడు. ఒక్కో రోజు డబ్బింగ్ మధ్యలో ఆపి నా వల్ల అవ్వట్లేదు నరేష్ రేపు చెప్తానని వచ్చిన రోజులున్నాయి. కోపమొచ్చేది. ఏంటి నేనేం చెప్పినా ఇతనికి నచ్చట్లేదని. ఎంత ఛాలెంజ్ చేశాడంటే, లేదు ఇది కాదు, ఇది కాదు. నువ్వు చెప్పట్లేదు, ఇది రాట్లేదు. ఈరోజు వేరే మూడ్‌లో ఉన్నావా ఏంటి? రాట్లేదు. అలా జెప్పిచ్చాడు. ప్రోడక్ట్ చూసినప్పుడు వావ్! అనిపించింది నాకు. అండ్ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు. నేను ప్రీ వెడ్డింగ్ ప్రమోట్ చేసేటప్పుడు గూడా నేను అంతే చెప్పాను. ఇదొక ఆవకాయ అన్నం, ఇదొక గోంగూర అన్నం. దీని లైఫ్ ఇంతే. ఒక మట్టి వాసన ఇంతే ఉంటది. బావుంటది. అదంతే. ఇదొక స్పారో. ఇది ఇంతే ఎగరగలుగుతది. కానీ ఇంతే అందంగా ఉంటది. అలాగే జెప్పాను. పాపం ప్రతాప్ గూడా నేను చూసాను గదా! చాలా మంచి ఫిల్మ్. ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి సినిమాలు. అది ఎప్పుడైతే నమ్మకం ఉంటదో అప్పుడే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. మంచి సినిమా చూడండి అని. లేదంటే దొరికిపోతది. కళలోనో, మాట తడబడంలోనో దొరికిపోద్ది. కానీ 'పాపం ప్రతాప్' నేను 100% ష్యూర్ చాలా మంచి ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంచెం రూటెడ్ కథలు గాని, కొంచెం రూరల్‌గా వెళ్తే హుహు. ఆబ్వియస్లీ పరేషాన్ అండ్ ఆల్ ఆల్సో ఆ కేటగిరీలోకి పడతాయి. కానీ హ్మ్. ఆన్ అ లార్జర్ లెవెల్ ఇప్పుడు ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్తే గాని, అంటే వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా పెద్ద పదం అయిపోతుందేమో మన హుహు. సినిమా ఇట్లా ఈ 'పాపం ప్రతాప్' మాట్లాడితే. హుహు. కానీ ఆ రూటెడ్‌గా ఉంటే జనాలకి ఎక్కువ నచ్చుతాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హ్మ్. 'భగవంతుడు' ఆల్సో నాకు చూసేటప్పుడు ఏదనిపించినా అరే చాలా రా‌గుంది గదా! ఇది అని అనిపిస్తది. 'పాపం ప్రతాప్' కూడా అరే వెరీ హుహు. ఇన్నోసెంట్ రా అని హ్మ్. అనిపిస్తుంది. హ్మ్. సో డు యూ ప్రిఫర్ ఇట్లా కొంచెం రా‌గా ఉండాలి, ఇన్నోసెంట్‌గా ఉండాలి నేను చేసే సినిమాలు అని ఉంటదా సబ్‌కాన్షియస్‌గా ఎక్కడైనా చేసేటప్పుడు? ఏముండదు బ్రో. నేనంటే అన్ని కథలు వింటూనే ఉంటాను గదా! హ్మ్. అందులో ఒక రౌడీ వస్తాయి, గ్యాంగ్‌స్టర్ వస్తాయి, లవర్ బాయ్ వస్తాయి. లవర్‌వి తక్కువ. హ్మ్. నా ముందు నుంచి ఉన్న ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మోర్ డ్రామా, బాయ్ హ్మ్. నెక్స్ట్ డోర్, అంకుల్, ఒక అబ్బాయి ఫాదరు ఇలాగ వస్తూ ఉంటాయి. హ్మ్. అయితే మనకు నచ్చే కథలని ఎప్పుడైతే అరె! ఇది ది బెస్ట్ ఉంది ఉన్న వాటిలో అని పిక్ చేసుకుంటున్నానో అవన్నీ ఒకే కోవకొస్తున్నాయి. మేబీ మెజారిటీ స్టోరీస్ నాకు బడ్జెట్స్‌లో ఉండడం వల్ల అవ్వచ్చు, లేకపోతే నా అపియరెన్స్ అండ్ పెర్ఫార్మన్స్ వల్ల అవ్వచ్చు. ఏంటంటే ఎక్కువ విలేజ్ స్టోరీసే ఎక్కువ వస్తూ ఉండే. హ్మ్. కానీ నేనేది ప్లాన్ చేయలా. హ్మ్. ఉన్న వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటున్నా అంతే. సో, దానివల్ల మేబీ చూసేవాళ్ళకి కూడా స్టీరియోటైప్, టైప్ కాస్ట్ లాగా కూడా అనిపించుండి ఉండొచ్చు. కానీ నచ్చిన పని చేయాలి గదా! నచ్చిన కథ చెప్పాలి గదా! సో, దా అందులోనే ఉన్నాను తప్పితే నేను కమర్షియల్‌గా ఒక స్టార్ అవ్వాలో, లేపోతే ఫ్యాన్ బేస్ ఉండాలో, లేకపోతే ఇలా చేస్తేనే హీరో అంటారనో అయితే ఎప్పుడు చేయలా. నాకు నచ్చినది చేసుకుంటూ వచ్చా. థాట్ షుడ్ బి డెఫినెట్‌లీ దేర్. కానీ నేను ఏదైనా కమెంట్ ఏదైనా చూసినప్పుడు ఈ టీజర్‌లు వాటి కింద హ్మ్. అరే! ఇందరికి క్యారెక్టర్‌లు ఇవ్వండిరా, చేస్తాడురా క్యారెక్టర్‌లోనే పెడుతూ ఉంటారు. ఆ! ఆ! ఇంకొకళ్ళ కింద అండర్ స్టేటెడ్, అండర్ యుటిలైజ్డ్ హ్మ్. ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు సినిమాలు ఇవ్వట్లేదు అని పెడుతూ ఆ! ఉంటారు ఆ! కింద. ఆ! సో, డిడ్ యూ ఎనీ టైమ్ ఇన్ యూర్ పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇంత సినిమాలు నచ్చిందే చేసుకెళ్తున్నాము. హ్మ్. బట్ ఇలా అండర్ యుటిలైజ్డ్ చాలా అండర్ రేటెడ్ రా యాక్టర్ అనేలాగా నేను వెళ్ళిపోతానా అని ఎప్పుడైనా భయమేస్తదా? అంటే ఎప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేయనివే జరిగాయి. హ్మ్. అవి రోల్స్ కావచ్చు అండ్ హీరోగా అవ్వడం కావచ్చు. హ్మ్. హీరోగా అవుతానని నేను ఎప్పుడు కలలో గూడా అనుకోలా. హ్మ్. అది యాక్సిడెంటలే. అయితే 'మసూదా' ఎప్పుడైతే నాకొక లీడ్ వచ్చిందో ఈవెన్ 'పరేషాన్' హ్మ్. ఎవరో ఎక్కడో నన్ను చూసారు. అది వీడియోలోనో, ఆడిషన్‌లోనో ఎక్కడో కనపడ్డాను నేను ఆళ్ళకి. హ్మ్. నన్ను కాస్ట్ చేశారు. ఈవెన్ 'జార్జ్ రెడ్డి.' అట్లనే మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరో ఒకరు ఉండుండారు. మన ఫుల్ పొటెన్షియల్‌ని వాడుకోగలిగే వాళ్ళు అనిపిస్తది. సో, అప్పటి వరకు ముందు మనం కనబడాలి, సర్వైవ్ అవ్వాలి. సో, మనకు నచ్చిన పనిలో ముందు ఆ రోల్ వచ్చే వరకు బతకాలంటే అన్నం తినాలి. ఆ రోల్ వచ్చే వరకు ఆయనకు గుర్తుండాలంటే మనం కనబడుతూ ఉండాలి. సో, పని చేస్తూ పోతూ ఉండాలి. అండర్ యుటిలైజ్డ్ ఇవన్నీ అంటే యాక్టర్లు అందరికీ యాక్టింగ్ వచ్చినా కూడా రోల్ పడ్డప్పుడు ప్రూవ్ చేసుకున్నోళ్ళే గొప్పోళ్ళు అవుతుంటారు. సో, ఆ రోల్ పడాలి. పడ్డప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. నేను రీసెంట్‌గా ఇవి చూస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అక్కడ ఇక్కడ చూస్తున్నాను. 'ధురంధర్‌లో' వచ్చిన అంకుల్ గురించి. ఎప్పటినుంచో ఉన్నాడాయన 'గౌరవ్ సినిమాలో. గేరా' ఆలంబాయ్ క్యారెక్టర్ హ్మ్. చేశారు. హ్మ్. యాహ్! యాహ్! ఆ! ఇప్పుడొచ్చింది ఆయనకి అని. సో, నేను కొంతమంది ఏడీగున్నప్పుడు గాని, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గాని చూసాను కదా! 'కొండవలస' గారు, హ్మ్. తర్వాత 'బమ్మని రాణి' హ్మ్. 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 అండ్ ఈవెన్ 'రవితేజ' గారు. హ్మ్. వాళ్ళు ఎప్పటినుంచో ట్రై చేశారు. ఎవరో ఒకరొచ్చారు. వాళ్ళ లైఫ్ టర్న్ అయింది. మేబీ వస్తారేమో చూద్దాం.
డెఫినెట్లీ బ్రో. అంటే ఇలా వస్తారు డెఫినెట్లీ వస్తారు. ఫింగర్స్ క్రాస్డ్ ఇక్కడ మనం మేనిఫెస్ట్ చేద్దాం అలా వస్తుంది ఒకటి గట్టి సినిమా అని చెప్పి. బట్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద మైండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ నాకు పడితే బాగుండు, ఇలాంటి ఒక జానర్ చేస్తే బాగుండు అని చెప్పి? సత్య, బీకు. పీకు మాత్రమే. నాకు ఒక తెలియని ఒక పిచ్చి ఆ సినిమా అంటే ఎన్నిసార్లు చూసానో నాకు గుర్తులేదు. నా ఫోన్ రింగ్ టోన్ సత్య ఉండేది. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను యువకు ముందు సత్య పెట్టుకున్నామని నేను. అంటే ఒక తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఆ మ్యూజిక్ వినగానే, ఆ మూడ్ వచ్చేస్తుంది. తర్వాత చిన్నపిల్ల ఉన్నప్పుడు నేను చూసినప్పుడు, తర్వాత ప్రేమ కథలు చూశాను మనోజ్ బాజ్పాయిని. ఈయన నేను ఎక్కడో చూశానే అని తర్వాత గుర్తొచ్చింది బీకు అని. సో అక్కడి నుంచి ఆ బీకుతో అండ్ అతుల్ రన్లో చూసిన వీళ్ళు ఎందుకో మైండ్లో అలా కూర్చుండిపోయారు. ఇప్పటికీ కూడా నాకు మనోజ్ బాజ్పాయిని చూస్తే ఒక తెలియని మొహం మీదకి ఒక నవ్వు వస్తుంది. ఆయన ఆ క్యారెక్టర్ని ఒక ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్లా ఉండే అతను పిల్లానికి భయపడుతుంటాడు, లేదా పిల్లంతో మజాక్ ఆడుతుంటాడు, పిల్ల మీద అరుస్తూ ఉంటాడు, మందు తాగుతూ మజాక్ ఆడుతుంటాడు, మళ్ళీ గన్తో కాలుస్తూ ఉంటాడు. ఒక విచిత్రమైన క్యారెక్టర్ అది. నాకు అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలా బ్రెయిన్లో ఇరుక్కుపోయింది. మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్ ఉంటుంది బీకుది. ఒరే క్రేజీ. అంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్వి నేను ఒక కొలాజ్ లాగా పెట్టుకొని చూసుకుంటా అలవాటు నాకు. అంటే డల్ అయినప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఒక మోటివేషన్ కోసం కానీ ఆ కొలాజ్లో ఉండే ఫేసెస్ని చూసుకుంటాను అలవాటు. సో అందులో బీకు ఒకటి. ఇది ఇంట్రెస్టింగ్ బ్రో. అంటే ఆ బీకు అంటే నాకు ఒకటే డైలాగ్ అది, డాన్ కాల్ అంటారా, అది నాకు పడిపోయింది. అండ్ చాలా మందికి దట్ ఈస్ ద గో టు. మీరు చెప్తుంటే వాట్ మ్యాన్ మనోజ్ బాజ్పాయ్ సూపర్ బ్రో. అండ్ ఇదే దీంట్లో సత్య చాలాసార్లు చూసానని చెప్పారు కదా, అలానే వీ హ్యావ్ ఎ సెగ్మెంట్ మూవీ రికమెండేషన్ అని చెప్పి. సో వాట్ ఆర్ యువర్ గో టు 3 ఫిల్మ్స్? అంటే ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇది నాకు బోర్ కొట్టదు, ఇవి నేను చూస్తూనే ఉంటా అనేది. ఇట్ క్యాన్ బి మోర్ దెన్ 3, బట్ నేను మూడు కలా ఆపామన్నమాట. అమృత ఫస్ట్ ఫిల్మ్, అమృత. నెక్స్ట్ ఇద్దరు. 3 నువ్వు నాకు నచ్చావు. 4 మల్లీశ్వరి. అతడు, ఖుషి, సింహాద్రి ఇస్ డిఫరెంట్. సో ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పటికీ ఎక్కువసార్లు చూసిన ఫిల్మ్ అయితే అమృతే. అమృత ఒక నాకు తెలియదు, నాకు ఎప్పుడూ ఒకటి అనిపించేది ఏంటంటే సత్యమే శివం. నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే అమృతలో ఉన్న అమ్మాయిని ఒకసారి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వాలని. చిన్నప్పటి నుంచి అది తెలియకుండానే నేను ఈ అమ్మాయిని ఒకసారైనా కలవాలని ఉంటుంది నాకు. అండ్ సుందర్సి, సత్యమే శివం, నా లైఫ్లో కూడా చాలా ఇంపాక్ట్ సత్యమే శివంది. నేను రీసెంట్గా పృథ్వీ గారు తనతో యాక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు నేను వాయిస్ నోట్ పెట్టాను, సార్ నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంది సార్ సత్యమే శివంది, ఇది ఆయనకు ఒక మాట చెప్పండి అని. ఆ సినిమా చూసాను, నేను చాలా మారా. అప్పటి నుంచి నేను దేవుడి కంటే ఎక్కువ మనుషుల్ని దేవుళ్ళుగా చూస్తాను. అంటే సాయం చేసిన వాళ్ళు, మంచి కోరుకునే వాళ్ళు. సో అది జస్ట్ బికాస్ ఆఫ్ సత్యమే శివం. అంటే చాలామంది అంటే ఇది వెరీ ఒపీనియేటెడ్ ఇది అంటారు ఏంటంటే, సినిమాలు చూసి మారుతారా జనాలు అది ఇది అని అంటుంటారు. డూ యూ ఆల్సో ఫీల్ అంటే సినిమాలు చూస్తే మీరు మారారు కాబట్టి? నా మీద సత్యమే శివం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. అంటే ఇది కదా మనిషిగా బతకాల్సింది, ఇది కదా మనిషి తత్వం అనిపించింది. మసూదాలో నాకు అది నచ్చింది అదే. ఒక మనిషికి సాయం చేయడానికి సంబంధమే ఉండక్కర్లేదు అన్నది మళ్ళీ నాకు సత్యమే శివమే అనిపించింది. సో ఆబ్వియస్లీ మారుతారు. ఈవెన్ మనకి మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు కొంతమంది దత్తత తీసుకుని ఏదో చేయాలని ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో సినిమా తెలియకుండానే అది 2 గంటలు టైంపాస్ చేసేది కాదు, చాలా పవర్ఫుల్ మీడియం. ఏమంటారు, నాటకం వేసిన శబ్దరాశ్మిని రోడ్ మీద చంపిన సందర్భాలు ఉన్నాయి. దాని మీడియం ఎంత పవర్ఫుల్ అయి ఉంటే రోడ్ మీద చంపి ఉంటారు వీధి నాటకం వేస్తూ ఉంటే. సేమ్ సినిమా నిజంగా పవర్ఫుల్ కాకపోతే ముఖ్యమంత్రులు ఎలా అవుతారు, ఓట్లు ఎలా వేస్తారు? అందరూ డబ్బులు బిర్యానీలు తీసుకొని వేసి ఉంటారు కదా, నమ్మి ఉంటారు, అభిమానించి ఉంటారు, ఏదో చేస్తారని ఆశపడి ఉంటారు, నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు. సినిమా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే దొంగతనాలు నేర్పిస్తుంది, మర్డర్లు నేర్పిస్తుంది అని. కానీ ఆర్ట్ ఎప్పుడైతే బలంగా ఉంటుందో, అది ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, అది పపెటరీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, ఆర్ట్ ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ అవుతుందో, ఆర్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో,
సొసైటీ చాలా బాగుంటుంది. సో ఆర్ట్‌కి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సినిమాలకే కాదు, 'పారంజిత్', 'మారి సెల్వరాజ్', 'వెట్రిమారన్' వాళ్ళు ఒక ఐడియాలజీతో సినిమా చేస్తున్నారు. సినిమాయే వాళ్ళు ఎంచుకున్న మీడియం. కానీ వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంది. సినిమా ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, మేము నాటకంలో ఉన్నప్పుడు మాకు రెండే. నాటకం పర్పస్ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఉంది. నాటకం చివరిలో సందేశం ఇవ్వడం అన్నది వాళ్ళకి ఏదో సరదాగా పెట్టరు. దీనివల్ల ఏదో చెప్పాలనుకున్నారు. సో సినిమాకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను 'గ్రేవ్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్' అని ఒక సినిమా ఉంది బ్రో. జపనీస్ యానిమేషన్ ఫిల్మ్. 2, 3 రోజులు నేను మనిషి కాల ఆ సినిమా చూసి. ఏడుస్తూనే ఉన్నాను. అదొక యానిమేషన్ ఫిల్మ్. ఏముంది అందులో? ఒక వార్ తర్వాత సిచ్యుయేషన్ అదేదో బేస్ చేసుకొని తీసిన యానిమేషన్ ఫిల్మ్. నేను 'అమృత' ఎన్నిసార్లు చూస్తా అన్నాను. 'అమృత' చూసినప్పుడు చిన్నపిల్లోడిని, తర్వాత ఎల్టీటీ బేస్డ్ శ్రీలంక ఇదంతా చూసినప్పుడు ఆ సిచ్యుయేషను తెలుసుకోవడానికి, లేకపోతే మంచా చెడ పక్కన పెడదాం, ముందు ఒక అవగాహన వస్తుంది. సో ప్రాపగండా అంటారు, ఇష్యూ బేస్డ్ ఫిల్మ్స్ అంటారు, కానీ ఆర్ట్ అంతే స్ట్రాంగ్. అది మనం ఎలా వాడుకుంటున్నాం అన్నది క్వశ్చన్. ఏం చెప్తున్నాం అన్నది క్వశ్చన్. అండ్ మనం ఎంత దాని నుంచి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అనేది కూడా ఇట్స్ ఇన్ మనలో ఉన్నది కదా. డెఫినెట్లీ రేడియోలో ఉన్నప్పుడు ఫోన్ ఇన్ ఒక సెషన్ ఉండేది, 1/2 an hour. ఒక్కొక్క టాపిక్ తీసుకోవాలి. నేను ఒకసారి టాపిక్ తీసుకుంది ఏంటంటే, సినిమాల నుండి జనం నేర్చుకుంటున్నారా, సొసైటీ నేర్చుకుంటుందా, సొసైటీ నుంచి సినిమా నేర్చుకుంటుందా అని. వైస్ వర్సా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ మధ్య చూస్తున్నాం మనం, కుక్కర్, డ్రమ్ము, ఈ ఇష్యూస్ అన్ని, ఇవి సినిమాల్లోకి అక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి సినిమాలకు వస్తున్నాయి నాకు తెలీదు. 'సూక్ష్మదర్శిని' అనేది ఒక సినిమా ఉంది. అందులో ఇలాగే ఒక ఇన్సిడెంట్ ఉంది. అరే ఏంట్రా ఇది అనిపించింది. కానీ దాంతోనే స్టార్ట్ అయిందా, దానికి ముందు నుంచి కూడా ఉన్నాయా ఇవి? సో ఇది డిబేటబుల్ ఏమో, ఎవరి నుంచి ఎవరు నేర్చుకుంటున్నారు అని. అండ్ సినిమా వల్లే తెలివి వస్తుందా అంటే కూడా నేను ఒప్పుకోను. జనంకి కూడా తెలివింది. అండ్ సినిమా తీసే వాళ్ళు కూడా అందులోంచి వచ్చిన జనమే. వాళ్ళు ఏం సెపరేట్గా వేరే గ్రహం నుంచి రారు కదా. సో వైస్ వర్సా. కానీ ఆర్ట్‌కి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ నవ్వించడం ఒకటే కాదు. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైరెక్టర్ విజన్ ఒక్కోలా ఉంటుంది, అప్రోచ్. ఇష్యూ బేస్డ్ ఫిల్మ్స్ కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఫిల్మ్స్ కావచ్చు. లాస్ట్ ఇయర్ 'గద్దర్' అవార్డ్ వచ్చింది. 23 అని ఒక సినిమా తీశారు. సో ఏదైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఎగ్జిస్ట్ అవుతున్న ఇదే ఇండస్ట్రీలో 23 లాంటి సినిమా కూడా వచ్చింది. 'మల్లేశం' లాంటి సినిమా కూడా వచ్చింది. బయోపిక్స్ వచ్చాయి. ఒక వ్యక్తి గురించి, ఒక ఇష్యూ గురించి, ఒక ప్రాబ్లమ్ గురించి. సో ఆర్ట్ మనం చూసే విధానాన్ని బట్టి, ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్ టేస్ట్‌ని బట్టి అది అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు ఉండాలి. అండ్ అన్ని సినిమాలు ఆడాలి. దానివల్ల ఆర్ట్ త్రూ సొసైటీ బాగుండాలి. ఓకే, టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ 'పరేషాన్' సినిమాలో అది చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది బ్రో. వాళ్ళు మీ సత్తిగాడిని తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారేమో అనుకుంటే తీసుకెళ్ళి పర్మిట్ రూమ్ లాంటి దాంట్లో కూర్చోబెట్టి కొడుతూ ఉంటారు వాడిని. అప్పుడు బీర్లు ఓపెన్ చేస్తారు. ఆ బీర్ లోపల ఏముండేది బ్రో, బాటిల్ లోపల నిజం బీర్లే అవి. నిజం బీర్లే. రూపక్ అన్ని నిజమే పాడాడు బీర్లు. ఆయన అంటే నా ఏరియా అంటే ఆయన అదే మంచిర్యాల, అతను బొగ్గు బావుల్లో పనిచేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. నిజం బీర్లే పెట్టాడు. అంతకుముందు ఏదో ఆల్కహాల్ మాత్రం ఏదో థమ్స్అప్లో నీళ్ళు కలిపారు తప్పితే అవి బీర్లు నిజమే. అయితే నాకు ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఏంటంటే, మీరు వింటే విఎఫ్ఐ అదేమంటారు, ఫోలే చేయనంత గట్టి కొట్టా నేను ఆడిని వీపులో. ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ అక్కర్లేదు. ఏంటంటే సింగిల్ టేక్ చేద్దాం అన్నది వాళ్ళ ప్లాన్. ప్లేస్ ఏమో చిన్నది, అయ్య బాబాయ్ మామూలు చిన్నది ఉంటుంది. ఎట్లా తీసుకొచ్చారు కెమెరా అయితే నేను గుమ్మయ్యా బ్రో. దానికి తోడు మేము రావాలి, అతనితో డిస్కషన్, కొట్టాలి, లోపలికి వెళ్తాడు, కిరోసిన్ పోసుకుంటాడు, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ బైక్ ఎక్కాలి. అక్కడ దాకా చేస్తూనే ఉన్నాం. అట్లా చేస్తూనే సింగిల్ టేక్ వద్దు కదా రూపకండి, నాకు ఇలాగే కావాలన్నాడు. పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేస్తే బీర్లు ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఆ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయలేం, ఎవడో ఒకరికి ఇచ్చేస్తున్నారు, మీరు దాగని రాని. ఇరిటేషన్ వస్తుంది. నాకు చెప్పాను కదా, టేక్ బై టేక్ వర్స్ట్ అవుతా నేను. కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో తెలియదు. చేస్తూనే ఉన్నాం. ఒకసారి ఒక డైలాగ్ మర్చిపోతున్నాడు, వాడు మూమెంట్ మర్చిపోతున్నాడు, కెమెరా ఫోకస్ పోతుంది, మూమెంట్ సరిపోవట్లేదు. చేసి 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 లాస్ట్ ఒకే టేక్ ఆడు నిజంగానే కొట్టాను కదా అబ్బా అన్నాడు. అది కూడా న్యాచురల్గా వచ్చింది. అయితే రూపక్ చెప్పాడు, ఈడు అక్కడక్కడ తాడు, అందుకని తన యాక్టర్ కాదు, కొట్టు పర్లేదు, వాడికి ఎక్స్ప్రెషన్ న్యాచురల్గా వస్తుంది అన్నాడు. అప్పటిదాకా మేనేజ్ చేశా. మామూలు థియేటర్లో ఏం చెప్తారంటే నాటకంలో
కొడితే తగలకూడదు, టచ్ అవ్వకూడదు. చాలా రేర్ కొట్టడం. అప్పుడు ఫ్రస్ట్రేషన్, పిచ్చి ఆకలేస్తుంది, టేక్ ఓకే అవ్వట్లేదు, ఆ బీర్ తాగడానికి చిరాకేస్తుంది. అది ఎంతసేపటికి నిజంగా కొట్టాను, నిజంగానే బాగా వచ్చింది అది. సో, దానికోసమైనా లేకపోతే బయట కూడా ఎప్పుడన్నా మద్యపానం పుచ్చుకోవాలంటూ మరీ అదేం లేదు బ్రో. బీర్ తాగుతాను, కాకపోతే అందుకు ఒక పాయింట్ తర్వాత బీర్ హ్యాంగ్ ఓవర్ ఇస్తుంది అనిపించింది నాకు. సో అప్పటి నుంచి ఎప్పుడో రేర్గా విస్కీ ఇలాంటి రేర్. బాగా హ్యాపీగానే ఉండాలి, బాగా బాధగానే ఉండాలి. సో ఉత్తుత క్యాజువల్గా అయితే తాను. స్టార్ట్ చేసిందంటే బీర్తోనే కాదు, బ్రీజర్ ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ వేస్తే గెలిచాము. అప్పుడు ఫైనల్లో ఏదో గెలిస్తే 500, 1000 రూపాయలు ఏదో పందెం ఉంటుంది కదా, అది వచ్చింది. అందరూ ఏం చేస్తారు, బీర్లు తీసుకురండ్రా, బిర్యానీలు నూడిల్స్ తీసుకురండ్రా తిందాం అనేది అది. సో నేను ఎప్పుడు తాగడం కదా, నేను తాగను. సరే ఇటు తాగడంటారా అంటే బీర్ చేదు ఉంటుంది, నేను తాగను. సరే బ్రీజర్ తీసుకో, తీయకుంటుంది అన్నారు. బ్రీజర్ అంటే ఏంటి అన్న, ఇప్పుడు 2008-07 టైం. తీయకుంటుంది ఉందా, మమ్మల్ని నమ్ము తాగు అంటే, అరే ఇంటికి తీసుకురండ్రా అంటే తీసుకొచ్చారు. ఇది తాగితే మత్తు ఎక్కుతుందా, ఏం ఎక్కదు నువ్వు తాగని. సో తాగా. నెక్స్ట్ డేకి మొహం చాలా లావ్ అయిపోయింది. అంటే ఎందుకు లావ్ అయిందో నాకు తెలీదు, బ్రీజర్ వల్ల అయిందని నా ఫీలింగ్. మా నాన్న ఏంట్రా మొహం ఉబ్బింది అన్నాడు. ఏం నాకు కూడా తెలియదు అన్నాడు. తర్వాత మా నాన్నకు చెప్పా, నేను బ్రీజర్ అనకుండా బీర్ అన్నా. బీర్ తాగా అన్నాను. బక్కగా ఉండేవాడిని అప్పుడు, సన్నగా ఉండేవాడిని. మా నాన్న నెక్స్ట్ నాకౌట్ స్ట్రాంగ్ తీసుకొచ్చాడు నైట్. నేను వెనకాల ఇప్పు మీద వేసాడు సంథింగ్ అలాంటిది వస్తుంది అనుకున్నా. లేదు, తీసుకొస్తే ఇదేంటిది బీర్ తీసుకొచ్చావంటే, నువ్వే కదా తాగితే లావ్ అవుతారేమో తాగరా అన్నాడు. సన్నగా ఉండేవాడిని నేను. ఓహో అదా. అంటే చేదు ఉంటుంది, నేను తాగలేను అంటే, తాగి ఏం కాదు నీకు అలవాటు, రాత్రి తాగావు కదా తాగన్నాడు. కొంచెం సిప్ చేస్తే చాలా చేదు. యాజ్ ఇట్ ఈజ్ ఒక బాటిల్లో పోసుకెళ్ళి ఫ్రెండ్కి ఇచ్చా, ఎలాగో ఓపెన్ చేసా కదా అని. తర్వాత నేను మళ్ళీ బీర్ తాగింది 2015-16 అంతే 15 మళ్ళీ బీర్ తాగింది. అప్పుడు చేదైనా మళ్ళీ అలవాటైంది. అసలు ఇదైతే మామూలు ప్లాట్ ట్విస్ట్ కాదు బ్రో. అంటే నీ బ్రీజర్ది బీర్ అని చెప్పారు, అందుకని ఏమైనా మాట మారింది అని తిడతారా ఏదనుకుంటే. నేను లావ్ అవ్వాలని ఉండింది ఆయనకి, నేను సన్నగా ఉండేవాడిని. సో త్రూ బీర్ అన్న అవుతానేమో అని ఆశపడ్డాడు. మరి మంచి కట్టుబాట్లు. నైస్ బ్రో. సో ఇప్పుడు ఓకే కూల్. సో ఫైనలీ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని డిస్కస్ చేస్తాం. సో ఈ 4 ఆస్పెక్ట్స్లో హౌ గుడ్ ఆర్ యూ అన్నట్టు, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. సో హౌ గుడ్ ఆర్ యూ ఇన్ దీస్ 4 ఆస్పెక్ట్స్? మనీ మేనేజ్మెంట్ అయితే వర్స్ట్. నాకు అసలు డబ్బులు లెక్క పెట్టడం రాదు, డబ్బులు ఇవ్వడం తీసుకోవడం కూడా రాదు. అదే కోటి బిజినెస్ చెప్పాను కదా. సో మనీ మేనేజ్మెంట్ వర్స్ట్. అసలు ఈవెన్ రెంట్ కూడా నేను 1 year ఒకేసారి కట్టేవాడిని. ఎవ్రీ మంత్ ఎక్కడ అడుగుతారో, మళ్ళీ టైంకి నేను ఊర్లో ఉంటానో ఉండను, డబ్బులు ఉంటాయో ఉండవు అని ఇయర్లీ వన్స్ ఒకసారి కట్టేవాడిని. వాళ్ళని కష్టపెట్టకూడదు, ఇంక మళ్ళీ నా జోలికి రారు. సో కాబట్టి అదొకటి ఉండేది. ఇంకోటి ఏంటి, టైం మేనేజ్మెంట్. టైం అయితే నేను డిసిప్లిన్డ్. నాకు ఈవెన్ 7 o'clock విత్ మేకప్ అన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో నేను 7 o'clock విత్ మేకప్ ఉంటాను. 99.99% నేను డిసిప్లిన్. చిన్నప్పటి నుంచి కూడా అంతే. స్కూల్కి ముందు వెళ్ళాలి, నన్ను ఒక మాట అనొద్దు. సో ఏమంటారు, హోంవర్క్ టైంకి చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టైం విషయంలో అయితే నేను 100%. అండ్ ఫిజికల్ హెల్త్? ఫిజికల్ హెల్త్ అంటే ఒక పొట్ట వస్తుంది, అది ఇంకా మిగతా అంతా ఫైన్. అంటే వాకింగ్ ఇవన్నీ అయితే మామూలుగానే అయిపోతాయి. అదొక్కటి నేను కంట్రోల్ చేయాలి. స్వీట్స్, అన్నాలు తగ్గించాలి, అదొక్కటి అవ్వట్లేదు. వర్కింగ్ ఆన్ ఇట్. అయితే అప్పుడప్పుడు చేస్తా, అప్పుడప్పుడు ఆపేస్తా. అంటే అది కూడా నీకు షూటింగ్ ఉంది, నువ్వు నీట్గా కనబడాలన్నప్పుడు మోటివేషన్ వస్తుంది. పర్లేదు లేండి మీరు ఎలా ఉన్నావు ఓకే అన్నప్పుడు మళ్ళీ ఎందుకులే ఓకే అన్నం పెట్టండి అనిపిస్తుంది. ఫైనల్ మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ అయితే ప్రాబ్లం బ్రో. అంటే ప్రొఫెషన్ కూడా అలాంటిదే. దట్టు ఇంట్రోవర్ట్, సెన్సిటివ్ అయినప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లం. ఇంతకుముందు ఒక బ్యాడ్ కమెంట్ కూడా నన్ను ఒక వారం 10 రోజులు కూడా నిద్రపోకుండా చేసేది. ఏవైతే సోకాల్డ్ వాటి కింద మెల్లమెల్ల కమెంట్స్ చదవడం కూడా మానేసా. గుడ్ ఆర్ బ్యాడ్ ఏది ఉన్నా సరే కమెంట్స్ చదవడం కూడా మానేసా. ఎవరైనా ఒక మాట అంటే పడకపోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. సో అది మేజర్ ప్రాబ్లం. దట్టు ఈ ఇండస్ట్రీ. ఇక్కడ కొన్ని కోట్ల మంది ఉంటారు. మనం ఎంత తోప్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అందరికీ నచ్చదు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి మనం అందరినీ సాటిస్ఫై చేయలేం. సో మెంటల్ హెల్త్ అన్నది అది అన్ని రకాలుగానే ఉండదు. ఫైనాన్షియల్లీ ఉండొచ్చు, ప్రొఫెషనల్లీ ఉండొచ్చు, డిసిప్లిన్ వైజ్ ఉండొచ్చు. సో మెంటల్ హెల్త్ అయితే ప్రాబ్లమే. నేను చాలా చేస్తూ ఉంటా, యోగా చేద్దాము, ఏదో కామ్గా ఉందాము, మ్యూజిక్ ఇందామని, అవ్వదు. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మంచి సినిమాలు తగిలి యూ హ్యావ్ టు బీ ఇన్ అ వెరీ, అప్పుడు పెద్దవి ఉంటాయి ప్రాబ్లమ్స్.
డెఫినెట్లీ. కానీ అప్పుడు మన ఎక్స్పీరియన్స్ కూడా పెద్ద అవుతాయి కదా, దాన్ని బట్టి దీన్ని ఎలా డీల్ చేయాలో పెద్ద వేలో తెలియాలి అని. ఎందుకంటే బేసిక్లీ మెంటల్ హెల్త్ మనం ఒక్కటి మనం కంట్రోల్ పెట్టుకుంటే మిగతా అంతా సెట్ అయిపోతుంది అన్నట్టు అంటారు కదా అందరూ. మైండ్ సెట్ ఎవరు యా, కానీ నా డే ఇది ఇండస్ట్రీ కదా, ఇది ఇట్లనే ఉంటుంది. ఫిక్స్ అయిపోయారు అయితే. సో లవ్లీ బ్రో, ఇట్ వాజ్ లవ్లీ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ విత్ యూ. మజా వచ్చింది. ఒక చిన్న ఏంటది? ఓ మందా కాదా? గ్లాస్ ఇలా సంతకం పెడితే వెనకాల గ్యాలరీ. అయ్యో సంతకం అంటే ఒక మాట చెప్పచ్చా నేను? చెప్పచ్చు బ్రో. బొమ్మల రామారావు రిలీజ్ అనుకుంటా. అప్పట్లో ఈ సెల్ఫీలు ఫోటోగ్రాఫ్లు లేవు కదా, ఆటోగ్రాఫ్లు. నన్ను ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడగకపోతాడా? ఏం రాయాలి ఇప్పుడు? నా పేరేమో పెద్దగా ఉంటుంది. సో టీ ఒకటే రాయాలా, మొత్తం రాయాలా, రాస్తే ఎన్ని బెండ్లు తిప్పాలి, దాన్ని ఎన్ని చుక్కలు పెట్టాలి, ఇది దాని మీద ఒక నోట్బుక్ పెన్ తీసుకొని రోజుల తరబడి ప్రాక్టీస్ చేశాను. నన్ను ఎవడు అడగల, ఎందుకంటే ఆ సినిమా ఉందని ఎవడు తెలియదు. బ్రో ప్లీజ్. ఇప్పుడు కూడా ఇగో రకరకాలుగా పోతుంటుంది, ఇంతే నేను రాయగలిగేది. పోయింది ప్రాక్టీస్, ఎవడు అడగట్లేదు కదా. సెల్ఫీలు వచ్చే తర్వాత. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ లవ్లీ హ్యావింగ్ యూ ఓవర్. నాకు చాలా నచ్చేది ఏంటంటే మీ యాక్టింగ్లో ద రియాక్షన్స్ దట్ యూ గివ్. బేసిక్గా విన్నది ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ అని అంటారు. సో ఏ సటిల్ రియాక్షన్స్ అయినా ఏది ఎక్కడ లౌడ్ అనిపించదు చేసేది. అంటే అది ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా కూడా, ఎలాంటి కొంచెం లౌడ్గా ఉండాల్సినప్పుడైనా కూడా యూ ఫీల్ అక్కడ జరిగిన దానికే రియాక్ట్ అయ్యాడు కదా, ఎక్కువగా చేయలేదు కదా అని అనిపిస్తుంది. దాట్స్ వాట్ ఐ టేక్ ఫ్రమ్ యువర్ యాక్టింగ్, బట్ దట్ వాట్ ఐ హవ్ సీన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లైక్ దట్. అండ్ ఇంకా గట్టి గట్టి సినిమాలు పడాలి. పాపం ప్రతాప్ కలెక్షన్లో మాత్రం పాపం రా అనిపించకుండా ఎలాగన్నా సినిమా చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్. డెఫినెట్లీ ఎప్పుడన్నా వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కమ్ టు పర్మిట్ రూమ్. ఆల్వేస్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యువర్. ఒకసారి మీ స్టైల్లో అలా కెమెరాని చూసి ఏదైనా షార్ట్ ఓకే కానప్పుడు, లేకపోతే వన్ మోర్ చేద్దాం అన్నప్పుడు కట్ అంటారు కదా, అలా కట్ అనేసి వీళ్ళు కట్ ఇట్. కట్